అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్పండి రమ్మగారు. 70స్లోనో 80స్లోనో వచ్చి ఉంటుంది. మంచి కథ ఒకటి చదివాను, బాగుంటుంది కథ. ఒక ఊళ్ళో ఓ రామనాథం గారిని ఒక ఆయన ఉండేవారు, భార్య భర్త. ఓకే. అయితే రామనాథం గారికి ఏవో పాట పాడుకుంటూ ఉండేవాడు, సంగీతం మీద ఆసక్తి. వాళ్ళ ఆవిడ చెవులు మూసుకునేది. ఇష్టం లేకనా? ఎంతసేపు ఇలా పెదాలు పాడతావు అనేది, నువ్వు నీ పాట అనేది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం పెద్ద ఆసక్తిగా చూపించేవాళ్ళు కాదు. కానీ ఆయన పాడుకుంటూ ఉంటే ఒక ఆత్మానందంగా ఉండేది. ఒకళ్ళకు ఉంటుంది కదా, ఏదో ఒకటి పాడేవాడు. ఆయన నువ్వు పనులు మానేసి పాట పాడుతున్నావు అనేది, లేకపోతే నీ పాట వినలేక వస్తున్నావు అనేది. అయినా కూడా పాపం ఆయన సోలు డెడ్ కాలేదనమాట, పాడుకుంటూనే ఉండేవాడు. అయితే ఏమైందట, ఆయన పాటని పెద్దగా పరిగణనలోకి తీసుకోగలిగే పాటగా ఎప్పుడూ లేదు ఆయన జీవితంలో. చుట్టుపక్కల వాళ్ళు అలాగే లలాయి పదాలు పాడతాడు అలా అనేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకనాడు వాళ్ళ ఆవిడేదో పక్క ఊరికి వెళ్తే ఒక ఈయన సాయంకాలం ఏదో కొంచెం అన్నం వండుకున్నాడు, ఆవు అని ఏదో పాట పాడుకుంటున్నాడు. దారిన ఒక ముగ్గురు పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఈ వెళ్ళేవాళ్ళు చీకటి పడిపోయింది, తలుపు కొట్టారు. బాబు, ఏదో వ్యాహ్యాలకని బయలుదేరాము, చీకటి పడిపోయింది, పక్క ఊరు వెళ్దాం అనుకున్నాము, ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అంటే, అయ్యో దానికేం బాబు, రండి పడుకుందరు కానీ రండి అన్నాడు. ఏమైనా తిన్నారా అంటే ఏమీ తినలేదన్నారు. సరే, అయ్యో మా ఆవిడ ఉంటే వంట చేసి పెట్టేది, సరే ఏముందిలేండి నేను కూడా ఏదో కాస్త వండి పెడతాను, ఒక ముద్ద ఉడికేస్తా. వద్దన్నారు వాళ్ళు. వద్దులే బాబు, ముందు మగవాడివి నువ్వేం చేయకాల్చుకుంటా అంటే, పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి అని ఏవో మంచినీళ్ళు ఇచ్చి, కాస్త తాగడానికి పలచగా మజ్జిగిచ్చి, వంటింట్లో కూర్చొని నిదానంగా కాస్త బియ్యం పొంగించాడు, ఒక గిన్నెడు చారు పెట్టాడు, ఏదో నలకంత కూర లాంటిది ఏదో వేయించాడు. ఈయనకి ఏంటంటే ఏదైనా పని చేస్తుంటే ఊ ఊ అంటాం అలవాటు. సాగదీస్తాడు, కూనరాగాలు తీస్తూ పని చేస్తాడు. అదే అటా 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 పాడుకుంటూనే ఉన్నాడు. ఈ బయట కూర్చున్న ముగ్గురు పెద్దవాళ్ళు ఆ పాట వింటూ ఉన్నారు. ఉండేసరికల్లా బయటకు వచ్చాడు, ఆకులు వేశాడు, విస్తలేసి వడ్డించబోతే, బాబు ఏమిటో పాట పాడుతున్నావు, ఓసారి పాడబోయి బాగా వింటామన్నారు. సిగ్గుపడ్డాడు ఇతను రామనాథం గారు. అబ్బాయి అంత గొప్ప పాట కాదండి, మా ఆవిడ ఉంటే ఈ పాటికి ఎన్ని అర్పులు వచ్చేదో నా మీద అంటే, కాదు కాదు వినడానికి చాలా బాగుంది, నువ్వు ఆత్మానందంతో పాడుతున్నావు, పాడు పాడు ఏం పర్వాలేదని అన్నం వడ్డిస్తుంటే పాడమన్నారు. ఇతే ఉత్సాహం, ఎవరైనా బాగుంది బాగుందంటే ఉత్సాహం వస్తుంది. ఈయన చక్కగా బోల్డ్ పాటలు పాడాడు, వాళ్ళకి అన్నాలు వడ్డించాడు, పక్కలేసాడు, కంచ ఆకులు తీశారు వాళ్ళే. ఇతను ఇల్లు వాకిలి సర్దుకున్నాడు. మరి వంట వడ్డితే వంట అంతా వెనక్కి సర్దుకోవాలా, అక్కడి నుంచి పక్కలేసాడు. వాళ్ళు పడుకునేదాకా పాడుతూనే ఉన్నాడు. ఉత్సాహం వచ్చింది. పడుకున్నారు. పడుకున్నాక తెల్లవారుజామున వెళ్ళొస్తాం బాబు, మేము పొద్దునే వెళ్ళిపోతాం అన్నారు. అంటే అలాగేనండి అని, ఏదైనా కోరుకుంటే చెప్పునైనా, ఏదైనా అడుగు, నీ పాట మాకు చాలా నచ్చింది, నీకు అసలు నీ మనసులో ఏముంది కోరిక అని అడిగారు. అడిగేసరికల్లా ఏం కోరిక ఉంటుందండి, ఎప్పటి నుంచో ఒక మంచి వీణ కొనుక్కోవాలని కోరిక నాకు, అది ఎట్లా చక్కటి స్వరం ఉన్న వీణ కావాలి, ఇది నేను పాట పాడితేనే మా ఆవిడ తిట్టిపోస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు హర్షించరు, వీణ ఏం చేసుకుంటాను నేను, కానీ ఆ వీణ మీద మనసండి నాకు అని చెప్పాడు. ఓహో బాగుందనుకున్నారు, పడుకున్నారు. తెల్లవారేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి పక్క వేసిన ప్రాంతంలో ఒక చక్కగా బంగారు మెరుగులేంతున్న వీణ మాత్రం కనపడింది. ఆనందం పట్టలేకపోయాడు. వాళ్ళు ఎవరో దేవతలు నాకు ఈ వరం ఇచ్చారనుకున్నాడు. ఆ వీణని ఇట్లా అన్నాడు, అనగా అని మోగింది. అది ఓంకారం వస్తుంది అందులోంచి. మళ్ళీ అన్నాడు, ఇంకోసారి ఓంకారం వస్తుంది. దాని దగ్గర కూర్చున్నాడు. ఆయన చిన్నప్పుడు కాస్త వీణ నేర్చుకున్నాడు, ఆయనకు వచ్చు చిన్నప్పటి వీణ ఏదో. ఆ వీణ తీగలు శృతి అయిపోతే తీగలు శృతి చేసే ఉన్నాయి. వాయించాడు. వాయిస్తే ఎంత బాగుందంటే, పాడుకుంటూ ఉంటే ఈయనకు వచ్చే ఆనందం కంటే 100 రెట్ల ఆనందం వస్తుంది. అప్పుడే వాళ్ళ ఆవిడ పక్క ఊరు నుంచి వచ్చి సంచి చేత్తో పుచ్చుకుని లోపలికి వస్తూ అట్లా మెస్మరైజ్డ్గా చూస్తూ ఉండిపోయింది. ఆవిడికి కూడా నచ్చింది. ఏమీ అనలా, ఎంత బాగుందయ్యా అంది. ఏ వీణ ఏ ఇది వాయించినా బాగా పలుకుతుంది దాని మీద. ఈయనకి చేత రావక్కర్లా, అది వచ్చేస్తుంది. ఏ ఫీల్తో వాయిస్తే ఆ ఫీల్ రాగం పలుకుతుంది. అది ఆయనకి ఆనందంతో వాయిస్తే ఆనంద భైరవి రాగం వాయించి పారేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళంతా వింటారు. ఇక అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అందరూ వినటం మొదలుపెట్టారు.
ఈయన పని అయిపోగానే టింగ్ టింగ్ అని కూర్చునేవాడు వీణ దగ్గర. జనాలు ఆ రసాంబోధిలో ఓలలాడుతూ ఉండేవాళ్ళు. భార్య ఏమీ కాదనేది కాదు. ఆయన పని అయిపోయేది, ఆయన వీణానందము అయిపోయేది. ఎంతో బాగుంది. ఆయనకు చాలా గొప్ప, చాలా సంతోషం. అంతకుముందు లలాయి పదాలు పెడతావు అని తిట్టిపోసేవాళ్ళు. కిక్కురు మనకండా ఉన్నారు. దాంతో ఒక ఏమంటారు, ఒక మెట్టు ఎక్కాడు అనుకుందాం, ఆ, అలా అయిపోతాం. అందరూ శభాష్ అంటుంటే ఎలా ఉంటుంది జయ? అవునవును. ఏనుగెక్కినట్టు ఉండదు. ఆనందంతో అలా ఆనందంతో ఎక్కాడు. కొంతకాలం తర్వాత ఏమైంది, ఆ ఊళ్ళో ఒక రంగనాథ శాస్త్రి గారు, రంగనాథాచార్య అని ఒక ఆయన ఉన్నాడు. రంగనాథం గారు. ఆయన ఏదో ఎక్కడికో వెళ్ళి చాలా కాలం తిరిగి వచ్చాడు. ఉమ్, వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ పక్కింటి ఆయన, అబ్బో రామనాథం ఎంత బాగా వాయిస్తున్నాడో వీణ, వాడికి ఏమొచ్చు వీణ రావటం ఏంటి, వీణ అంటే అంత సింపులా, పాటే లలాయి పదాలు వాడివి, ఇంకా వీణ వీణ ఒకటే వీడి ఫేస్కి అలాగ మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళ ఆవిడ, కాదండి అందరూ చెప్పుకుంటున్నారు, అసలు వీణ వాయిస్తే ఏ రసంలో మొదలు పెడితే ఆ రసం ఉద్వేగం వచ్చేస్తోంది మనకి, మనుషులకి, చాలా బాగుందండి అది అనేసరికల్లా సరే ఈయన ఏమనుకున్నాడు, ఒకనాడు సాయంకాలం నేను వెళ్ళి వినొస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పూట ఈయన ఒక్కడే పోయాడు. ఇంట్లో ఎవ్వరు లేరు. ఈ రామనాథం గారు ఏదో వీణ సవరించుకుంటున్నాడు. ఏమిటో నువ్వెంతో బాగా వాయిస్తున్నావుట, మరి ఏదైనా ఒకటి వాయిచ్చు వింటామన్నాడు. అనేసరికల్లా అంతకుముందు ఈ రామనాథం గారికి తెలిసి రంగనాథ శాస్త్రి ఎప్పుడూ ఇతన్ని విమర్శించబడి, ఆయన ఒక పాటి గాయకుడు. ఆ ఊళ్ళో పేరెన్నిక కన్న గాయకుల్లో ఆ రంగనాథం గారు కూడా ఒకడు. ఓకే. ఈ లల్లాయి పదాలు వేసుకుని ప్రతి కచేరీలోనూ తయారవుతున్నాడని అనిపిస్తుంది. మనకి ఎలా ఉంటుంది జయ, ఒక పేరెన్నిక కన్న వాళ్ళు 10 మంది ఉన్నారనుకో, ఒక అప్కమింగ్ వాడినో లేకపోతే ఏదో ప్రయత్నం చేసేవాడినో చూస్తే చిన్న చూపుగా ఉంటుంది. అవును. వీడు ఎక్కాడేమిటి మాతో పాటు స్టేజ్కి అనిపిస్తుంది. న్యాచురల్ కదా. అవును. మేము ఎంతో కష్టపడి పైకొచ్చాం, పైకొచ్చాం వీడు ఇట్లా వచ్చేసాడు ఏంటి అనిపించింది. అలాగూ అనిపిస్తుంది. దాని తోడు కొంతమంది నోరేసుకుని విమర్శిస్తారు, అవును. నీ ఫేస్కి అప్పుడే నువ్వు ఎక్కేవు స్టేజ్ అని. ఈ రంగనాథం గారు ఆ తరహా మనిషి. ఆయన విద్వత్తున్నవాడే, కాకపోతే అంటాడు గబుక్కన. 2-3 సార్లు ఇతన్ని విమర్శించాడు, నువ్వు నీ లల్లాయి పదాలు అని. సరే ఈయన ఏం చేశాడు, వీణ వాయించడం మొదలుపెట్టాడు. వీణ వాయిస్తుంటే కరుణరసం ఉన్న సంగీతం అది, కరుణరసంతో వాయిస్తున్నాడు. ఈయన ఇట్లా కళ్ళు తుడుచుకున్నాడు రంగనాథం గారు. ఈయన రెట్టించిన ఉత్సాహంతో వాయించేస్తున్నాడు. క్రమంగా అశ్రువులు వచ్చేసి, ఏడుపు వచ్చేసి ఆయన వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేడ్చి ఆయన అవతల వాళ్ళు అంత ఉద్వేగ పడుతుంటే ఇది ఆపేయాలి. ఆపట్ల అయినా ఈ రామనాథం గారు ఆపట్ల పగ తీర్చేసుకుందాం అనిపించింది ఆయనకి. వీళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళ సంగతి చూడాలి అని ఇంకా టంగు టింగు 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 వాయించేస్తున్నాడు ఆయన. ఈయన పిచ్చెక్కినట్టు ఏడ్చాడు, శోకాలు పెట్టి ఏడ్చి స్పృహ తెప్పి పడిపోయాడు. ఓకే. అప్పుడు ఆపాడు. ఆపేసరికి చుట్టుపక్కల వాళ్ళు చేరారు. అయ్యో రంగనాథం గారు పడిపోయాడని ఈయన లేవ తీసుకుపోయారు. ఈయనకు ఒక పగ తీరిన ఒక భావన వచ్చిందనమాట. వీణ పక్క పెట్టాడు, నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారేసరికి వీణ లేదు, మాయమైపోయింది. పొద్దున మళ్ళీ 11 గంటలకి జనాలు వీణ వినడానికి వచ్చేసరి పని అయిపోయాక, ఏది వీణ? వీణే లేదు. వీణ ఇంట్లో నుంచి మాయమైంది. ఓ. అప్పుడు రామనాథం గారు చెంపలేసుకున్నాడు, నాది పొరపాటు, ఆత్మానందం కోసం నేను పాడుకుంటున్నానని సంతోషించి ఆ గంధర్వులో ఎవరో నాకు ఆనందంగా ఉంటానని వేణిచ్చారు, నేను నా పగ తీర్చుకోవడానికి సాధనాన్ని చేసుకున్నాను దాన్ని. ఆయన దుఃఖపడుతుంటే కూడా నేను ఆపకుండా ఆయన స్పృహ తప్పిపోయేలాగా చెయ్యాలని పగ నాది. దేవతలు ఎప్పుడూ వాటిని సమర్థించరు. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషం కోసం ఏమైనా ఇస్తాం, నీ సంతోషం పక్కవాడి దుఃఖానికి కారణం కానే కాకూడదు. అందుకని ఆ వీణ మాయమైపోయింది. చిత్రవీణ చిత్రంగానే మాయమైపోయింది. ఆ తర్వాత ఆయన పాడడం కూడా మానేశాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది, మంచి కథ కదా. అవునండి. నమస్తే. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, ఏదన్నా మంచి చందమామ కథ. పూర్వం ఇదివరకుట ఈ గొర్రెల కాపర్లు వాళ్ళు ఉండేవాళ్ళు. ఒక పల్లెటూరులో ఒక కొండ ఊరిలో కొండ ఊరు ఉందన్నమాట. ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. వాడికి 100 గొర్రెలు ఉండేవి. అయితే ఏమైంది, వాడు ఏదో కొంచెం అయోమయంగా ఉంటూ ఉండేవాడు.
గొర్రెలు మేపుకుంటూ ఉండేవాడు. వాడికి పక్క ఊళ్ళో ఏదో పని వచ్చింది. అయితే గొర్రెలకు కాపలా ఎవరినైనా పెట్టాలి కదా! బాగా ఆలోచించాడు, అటు ఇటు చూసాడు, ఎవరు కనపడలా. ఏం చేస్తాం, గొర్రెలకి దిక్కులేని వాడికి దేవుడే దిక్కు. గొర్రెలని దేవుడికి వదిలిపెడదామని వదిలిపెట్టాడు. ఎవరైనా చేస్తారా? సరే నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. పక్క ఊరికి వాటిని వదిలేసి వదిలేసి వెళ్ళిపోయాడు. మరి పని ఉంది, ఓరిని. ఎవరు కాపలాగా ఎవరిని పిలుస్తాం ఇప్పుడు కొండ మీద. ఓకే. అందుకని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వెళ్తూ ఉంటే ఇంకా కాసేపట్లో ఆ ఊరు వస్తుందనగా ఒక ఆయన ఎదురుపడ్డాడు. ఎరా అబ్బిగా ఎక్కడి నుంచిరా, ఏమిట్రా, ఎట్రా వెళ్తున్నావు, గొర్రెలు ఎవిరా అని అడిగాడు. ఆ గొర్రెలు కొండ మీద ఉన్నాయి బాబాయ్, మరి నేను పక్కూళ్ళో చిన్న పని ఉంది దానికోసం వెళ్తున్నాను అన్నాడు. గొర్రెలకి ఎవరిని పెట్టేవరా కాపలా అన్నాడు. ఎవరో ఏముంది బాబాయ్, దేవుడు లేడా అన్నాడు. దేవుడే కాపలా అనగానే అదేంట్రా నీ మొహం అన్నాడు. అదేం బాబాయ్, దేవుడే దిక్కని పూజారి గారు అయ్యగారు చెప్పట్లా, హరికథలో కూడా విన్నాను నేను. దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు, నాకు దిక్కు లేదు, నాకు దేవుడే దిక్కు. శభాష్. ఎవరిని పిలుస్తాను కొండ మీదకి, ఏమైపోతుందిలే, దేవుడు చూడ్డా ఆ మాత్రం దేవుడు చెప్పు, కరెక్ట్ కదా. అంతే అంతే చాలా కరెక్ట్ రామగారు అని అందుకని వెళ్ళిపోతున్నాను బాబాయ్ అన్నాడు. ఊరి వీడి కడుపు కాల, వీడు ఇంత తెలివే వీడికి, వీడి చూడు ఇదేం తెలివి. ఆయన ఏం చేస్తాడు, దేవుడే చూస్తాడు, వీడి రోగం బాగా కుదురుస్తాడని ఇంటికి వెళ్తూ వెళ్తూ 25 మంచి సలీసుగా బాగా కండపెట్టిన గొర్రెల్ని ఏరుకుని తోలుకెళ్ళిపోయాడు. వీడు సాయంకాలం చీకటి పడే వేళకు వచ్చాడు. గొర్రెలను ఇంటి దగ్గరికి మలుపుకున్నాడు. కిందకి మలుపుకు రావాలి కదా, మలుపు వచ్చాక ఏంటో మంద చిన్నదైంది అనిపించింది. పొద్దున్న చూస్తే 25 లేవు. ఆయన పట్టుకుపోయాడు కదా, దేవుడే చూస్తాడన్నాడు. వీడు లపోదిపో సరిపోయి పూజారయ్య గారు ఉన్నాడు ఆ ఊళ్ళో. ఆయన్ని అడిగాడు, గొర్రెల కాపలా ఎవరు లేరండి, ఏం చేయాలో తెలియట్లేదంటే, అరే 2 కుక్కలు పెట్టుకోరా, కుక్కలు గొర్రెల మందని మేపుతాయి. అవునండి, మేపుతాయంటే అదే కాపలాగా వస్తాయి అదేలేండి. అని చెప్పాడు. 25 గొర్రెలు పోవడం అంటే చిన్నదే. అమ్మో. సరే అక్కడి నుంచి ఏమైంది, ఆ కుక్కల కోసం చూసి కాపలా కాయగలిగే కుక్కల్ని ఎవరు అమ్ముతారో వెతికాడు. వెతికి 2 మంచి బ్రహ్మాండంగా దిట్టంగా ఉన్న కుక్కల్ని తెచ్చుకున్నాడు. తెచ్చాక ఆయన ఏం చెప్పాడంటే, 2 పలాల మాంసం తింటాయి కుక్కలు, రోజు చెరుకు అంతా మాంసం పెట్టమన్నాడు. మాంసం పెట్టమంటే మాంసం ఎక్కడికెళ్ళి తెస్తాం అని ఆలోచించి, సరే ఎలుకలు బాగా కనపడతాయి, చెరుకో ఎలుక కుక్కకి, ఆ మాత్రం ఎలుకనే. ఈ పొలాల్లో ఎలుకలు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర బేరం కుదుర్చుకున్నాడు. పొద్దున్నే తను సర్ది తినేటప్పుడు చెరుకో అంతా అన్నం పెట్టేవాడు, చెరుకో ఎలుకని ఇచ్చేవాడు. ఆ కుక్కలు ఆ అన్నం తిని ఆ ఎలుకలను తిని ఆయన కూర్చుని ఉండేవి. ఎవరైనా వస్తే ఆ పెద్ద వీడు ఏం పెట్టాడని నేను అరుస్తాను, నాకెందుకు వచ్చింది అని ఊరుకునేవి. సరే ఏమైంది, కొండ మీదకి తీసుకెళ్ళేవాడు. అయినా కూడా అప్పుడోటి చొప్పున గొర్రెలు పోయేవి. ఇంత కుక్కల్ని మేపుతున్నాం కదా, కుక్కల్ని మేపుతున్నాం మనం, 2 ఎలుకలు పెట్టి 2 ఇంతలు అన్నం పెట్టి, చెరుకో వీసుడు అన్నం పెడుతున్నాం కదా, చెరుకో ఎలుకని ఇస్తున్నాము, ఇంకా ఏమిటి వీటికి, ఈ కుక్కలకి ఇంతకంటే ఎందుకు అని చెప్పి అనుకునేవాడు. గొర్రెలు మాత్రం పోయేవి. తోడేళ్ళు వచ్చేవి మందలోకి వచ్చి ఏం చేసేవి, ఓ గొర్రెని లాక్కుపోయి సగమాట పీక్కు తినేవి. ఈ కుక్కలు వాటి వెనకాలే పోయేవి కానీ అరిచేవి కాదు. తోడేళ్ళు తినగా వదిలేసిన గొర్రెల్ని ఇవి తినేసి స్థిమితంగా ఉండేవి. మధ్య మధ్యలో వాటికి అనిపించేది, ఈ గొర్రెలు మన యజమానివి కదా అని, కానీ వాడు కాదుగా పెట్టింది, అయినా కూడా పోయేవి. ఇలా అయిపోతుండేది. మరి వీటికి గొర్రెల్ని చంపడానికి రాదు కుక్కలకి, వాటికి అంత రాదు, వాటికి ఆ పని కాదు వాటిది. ఎవరో వచ్చి చంపితే మాంసపు వాసనకి పోయి తినేవి. ఇంకా కొన్ని రోజులు గడిచేసరికల్లా ఏమైంది, ఒక్కోటి తగ్గిపోయి మంద చిన్నదైపోయింది. ఇందుకే సంక్రాంతి నాటికి మందలో గొర్రెలు ఏముండకపోతే నేనేం చేస్తాను రా దేవుడు అని ఒక కొండ మీద మూలకు వచ్చి ఏడుస్తుంటే ఆ దారిని పోతున్న ఓ పెద్ద మనిషి, ఏమిట్రా అప్పి ఇక్కడ ఇలా ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నావు ఎందుకురా, మీ అమ్మ గుర్తొచ్చిందా, మీ నాన్న గుర్తొచ్చాడు అంటే, అమ్మ నాన్న గుర్తురాలేదు అయ్యగారు, నా మందంతా తగ్గిపోయింది, దేవుడి మీద భారం వేసి పక్క ఊరు సంతకెళ్తే 25 గొర్రెలని దేవుడు కాజేసేసాడండి. అడిగాడు వీడు వాడిని విన్ని, నువ్వు దేవుడి మీద భారం వేసా, దేవుడే కాజేశాడని చెప్పారు. అంతేగా, అంతే. మరి అక్కడి నుంచి కుక్కల్ని కొనుక్కోమన్నారు పూజారి గారు. అందుకని 2 కుక్కలు తెచ్చాను, అవి 2 ఉంటూనే ఉన్నాయి, ఇవి పోతున్నాయండి. నేను కుక్కలకి ఏం పెడుతున్నావురా అని అడిగాడు ఆయన. ఏం పెడతానండి, పొద్దునే చెరుకోబడి నేను అన్నం తినేటప్పుడు చద్దన్నం వాటికి పెడతానండి, అక్కడి నుంచి చెరుకో ఎలుకలు వాళ్ళని వేయమన్నాను, చెరుకో ఎలుక తింటాయి. ఆయన అన్నాడు, ఒరే అంతంత కుక్కలకి ఎలుకలు ఏం సరిపోతాయిరా, వాటికి ఆహారం కావాలి, అవి నీకోసం పని చేస్తున్నాయి, నువ్వు వాటి కోసం ఏం చేస్తున్నావో చెప్పు. ఏం చేస్తామండి, కుక్కలకి పెడుతున్నాం కదా అన్నాడు. 1 పూట తిండి కూడా కాదు వాటికి,
నువ్వు ఓ పని చెయ్యి, ఏదో ఇవాళో రేపో ఎల్లుండో ఏదో పని మీద ఓ గొర్రెని కోస్తావు కదా, శుభ్రంగా కుక్కల్ని మేపు. గొర్రె మాంసం అమ్ముకుందాం అనుకోదు, అమ్మితే అమ్ము, కొత్తగా అయినా వీటికి పెట్టు. ఆ తర్వాత అవి నీకు విశ్వాసంగా పనిచేస్తాయి. సరే ఏమైంది, ఓ 2-3 రోజులు కొండకెళ్ళలా, కుక్కలు గొర్రెలు ఇంటి దగ్గరే ఉన్నాయి. ఇంకో రోజు మధ్యలో ఏదో ఒక పండగ వచ్చింది, సెప్టెంబర్ అక్టోబర్లలో పండగలు వస్తాయి కదా. పండగలకి అందరూ గొర్రెలను కోసుకున్నారు. వీడు కూడా మంచి సాలీస్గా ఉన్న ఒక గొర్రెని కోసాడు, ఏదో వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాడు. అక్కడి నుంచి ఇంకా అవి ఇవి మిగిలిన వ్యవహారాలు ఉంటాయి కదా, మిగిలిన మాంసం అంతా కుక్కలకి రండి రండి తినండి అని చెప్పేసరికి 2 కుక్కలు ఆశ్చర్యపోయినాయి. గొర్రెని ఎప్పుడు ఎలుకలే పెడతాడు ఏంటి, గొర్రె మాంసం పెడుతున్నాడు, వాటికి ఆల్రెడీ గొర్రెల మాంసం తినే అలవాటయింది. శుభ్రంగా తినేసినాయి. తినేసాక కాస్త కుస్తా మిగిలితే రేపు వండుకుని తిందామని చెప్పారు బయటికి. మర్నాడు కూడా 2-3 రోజుల పాటు గొర్రె మాంసంతో చక్కగా విందు జరిగింది కుక్కలకి. 4వ రోజున కొండకెళ్దాం పదండి అన్నాడు. కుక్కల్ని మీద తీసుకుని గొర్రెల్ని, ఈ 15 గొర్రెలు 18 గొర్రెలు మిగిలినాయి, వీటిని తోలుకొని కొండ మీదకి వెళ్ళాడు. వెళ్ళాక కుక్కల్ని మీరు వీటిని చూసుకోండి అని వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు గడ్డి కోసుకురావటానికి. ఇంకో పక్క ఇక్కడ 2 గేదెలు కూడా ఉన్నాయి, గడ్డిగా తెచ్చుకోవాలి కదా, గొర్రెలు అంటే మేస్తాయి, అవును, గేదెలు వెయ్యాలిగా. వేయాలిగా. రాత్రికి కోసుకోవడానికి వెళ్ళేసరికల్లా ఇంతలో తోడేళ్ళు వచ్చినాయి. తోడేళ్ళు వచ్చేసరికల్లా కుక్క భయంకరంగా అరిచింది ఒకటి. ఏమని అరిచింది, అన్నయ్య అన్నయ్య మా అయ్యగారు మా కాపు బాగా తినబెట్టాడు, దగ్గరికి రాకండి చీల్చేస్తాం అని చెప్తాం అరిచి. రెండో కుక్క కూడా గై 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 గైమని అరిచింది. ఇది ఏమందంటే, అన్నయ్యలు అన్నయ్యలు రండి, మీ డొక్క నింపుకోండి, మా డొక్క నింపండి అని అరిచేసరికల్లా తోడేళ్ళు ఆశ్చర్యపోయినాయి. ఏనాడు ఇవి అరిచినవి కాదే, నిశ్శబ్దంగా చూసేవి, అసలు భయం అంటమే లేదు. పైగా ఇవాళ మాట్లాడుతున్నాయి భయ భాషలో. ఒకటేమో దగ్గరికి రావద్దు, మా కాపు మాకు తినబెట్టాడు కడుపు నిండా, తిండి లేక మిమ్మల్ని రానిచ్చాం కానీ ఇప్పుడు మేము రానివ్వమంటోంది. రెండోదేమో మీ డొక్కలు నింపుకోండి, మా డొక్కలు నింపండి అంటోంది. ఈ రెండిట్లలో దేని మాట నమ్మాలి, ఇప్పటిదాకా అసలు మాటే లేదు బయటికి. ఈ తోడేళ్ళు 2 ఏమనుకున్నాయి, మొహమొహాలు చూసుకుని ఇప్పటికి ఎన్నాళ్ళుగానో ఈ గొర్రెల మీదే ఆధారపడి బతుకుతున్నాం, ఇదొకటే మనకి తేలిగ్గా దొరికే మంద. కుక్కలు మామూలుగా అరిస్తే కాపలా ఉన్నవాడు ఎవడో పరిగెత్తుకొస్తాడు. అవి తోడేళ్ళని ఏమీ చేయకపోయినా, పులో తోడేలా వచ్చిందనుకో, అవేం చేయలేకపోయినా అరిస్తే ఇక్కడ ఎవరో వచ్చారని గుర్తుకైనా కుక్క అరవాలి, అరిచేవే కాదనమాట. ఫస్ట్ టైం అవి అరవటం. ఈ అరుపులు విన్నాడు కాపులు, ఆ కుర్రాడు అప్పి. వాడు ఎక్కడో కొండకి పైకి వెళ్ళాడు. వాడు దిగి వచ్చే లోపల ఏమైంది, తోడేళ్ళు 2 ముందు దాని మాట వినద్దు, రెండో దాని మాట అట్రాక్టివ్గా ఉంది. తిను అనే మాట ఎప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. తినద్దు అంటే ఎవరికి నచ్చుతాయి లోకల్లో, తినకూడదు అంటే నచ్చదు. తిను తిను తీసుకో అంటే రమ్మనేది ఎప్పుడు అట్రాక్టివ్గా ఉంటుంది. నువ్వు చూడు, పాజిటివ్గా ఉండేవన్నీ అట్రాక్టివ్గా ఉంటాయి, నెగిటివ్గా ఉండేవి నచ్చవు. అవును, అది మంచి అయినా నచ్చదు. దాంతో ఏమనుకునే, అది రమ్మంటుంది కదా అని ఈ మందలోకి జ్వరపడేసరికి కుక్కలు ఇంత ఎత్తున లంఘించి 3 రోజుల నుంచి మాంసం పూటుగా తింటున్నాయేమో, చీల్చి చెండాడేసినాయి తోడేళ్ళు 2 చెరుకోటి. ఆహారం అందింది శుభ్రంగా, అందాకేముంది ఇంకా దాని పని. అక్కడి నుంచి కరుపులు విన్న ఆ కాపు కుర్రాడు అప్పికొండ పైనుంచి కిందకి దిగి పరిగెత్తుకు వచ్చేసరికల్లా రక్తస్రావం అయిపోయి అడ్డదిడ్డంగా పడిపోయిన తోడేళ్ళు, పళ్ళు గిటకరిచి అరుస్తున్న కుక్కలు కనపడ్డాయి. ఓ స్వీట్ దుంపదిగా, ఇవి తోడేళ్లను చంపగలిగే కెపాసిటీ ఉన్న కుక్కలు. నేను సరిగ్గా తిండి పెట్టకైనా ఇన్ని గొర్రెలు పోగొట్టుకున్నాను, శుభ్రంగా పెట్టుంటే ఎప్పుడో చేసేవి, అసలు మంద చిన్నదయ్యేదే కాదు. ఆశ్చర్యపోయాడు. ఆ తోడేళ్ళు 2 తీసి అవతల పారేసి కుక్కలకి 2 కాస్త సాయంకాలం అన్నం పెట్టి, బాబు మిమ్మల్ని సరిగ్గా చూడలేదురా, ఇక నుంచి బాగా చూసుకుంటాను అని చెప్పి చక్కగా తరచుగా కుక్కలకి మాంసాహారం అలవాటు చేసి పెట్టి వాటిని బాగా పోషించి తర్వాత తన గొర్రెల మందని కూడా పోషించుకున్నాడు. ఆ తర్వాత నుంచి బాగా ఫుడ్ దొరికినటువంటి కుక్కలు తమే మందని తోలుకెళ్ళి తమే మందని ఇంటికి తీసుకొచ్చాయి. ఓహో, ఎప్పుడు అంతే, మనం ఒకళ్ళతోటి పని చేయించుకోవాలంటే వాడికి కడుపు నిండేలాగా పెట్టాలి. కుక్క జంతువు, దానికి మనసు నిండక్కర్లా, కసిరేసినా దానికి ఓకేనే, కానీ కడుపు నిండా పెట్టాలి. అదే మనుషులకి కసరకూడదు, పెట్టాలి. 2 రకాలు. కనువిప్పు కాదు కదా. చాలా అండి. మనం వీళ్ళతో పని చేయించుకుంటున్నామంటే వాళ్ళకి మనసు కష్టపడకూడదు, కడుపు ఖాళీగా ఉండకూడదు. ఈ 2 కనుక సరిచేస్తే ఎన్నాళ్ళైనా విశ్వాసపాత్రమైన సేవకులు అలాంటి పదాలు వింటాం. ఎంతమందో విశ్వాసపాత్ర సేవకుల గురించి కథలు వింటామా, వాళ్ళు ఎలా ఉండగలిగారు? ఒకటి ఆహారము, రెండోది మనసు, ఆ రెండింటిని ఫుల్ఫిల్ చేసేలాగా చేస్తే మనం ఏ పని కావాలంటే ఆ పని అవతల వాళ్ళతో చేయించేసుకోవచ్చు. కథ కంచికి మనం ఇంటికి.
నమస్తే రమగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు ఏదైనా మంచి స్టోరీ చెప్పండి అండి. పంచాయతీ కథ చెప్తా. ఓ ఈ పంచాయతీ కథ ఇంచుమించుగా పాతకాలపు భాష ఉంది. 18th అంటే 40లో అట్లా రాయబడింది. 19వ శతాబ్దపు మొదటి కాలపు కథలు అయి ఉంటాయి. ఇప్పుడు మనం ఊళ్ళలో తీర్పులు కావాలంటే మనకు తెలిసే పంచాయతీ తీర్పులు మన చిన్నప్పుడు అవును, చూసేవాళ్ళం అవును. కదా. తర్వాత క్రమంగా అన్ని కోర్టులు వ్యవహారాలు వచ్చేసినాయి. అప్పుడు కూడా కోర్టులు ఉండేవి, కానీ కోర్టు వ్యవహారం ఉండేది ఆ రోజుల్లో కూడా. కానీ చిన్న ఊళ్ళల్లో ఏ ఊరు పంచాయతీ ఆ ఊర్లోనే తీరిపోయేది. అంతకుముందు 14, 15 శతాబ్దాలు, 16 శతాబ్దంలో ఏవో రాజుల దగ్గరికి వెళ్తాము, లేకపోతే మర్యాద రామన్నలు అలా ఉండేవాళ్ళు. తర్వాత క్రమంగా పంచాయతీ అంటే ప్రభు ఆజ్ఞ అనమాట. ఒక 5గురిని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఈ 5గురిలో ఒకడు న్యాయాధికారి. ఆ న్యాయాధికారిని ప్రతిపక్షులే, అంటే ఈ కేసు ఎవరు పెట్టారో, కేసు అంటే వాది ప్రతివాది ఇద్దరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఎవరో ఒకళ్ళకి అవకాశం లభించేది. ఈయన చెప్తే మాకు న్యాయం అంటే ఆయన చెప్పిందే న్యాయంగా పాటించాలన్నమాట. పంచాయతీ ఆజ్ఞ ప్రభు ఆజ్ఞ అలా పాలించేవాళ్ళు. ఆ కాలంలో ఇంకా కొంచెం అవి ఉండేవి కదా. అదేలేండి. అయితే ఒక ఊళ్ళో ఇలా పంచాయతీ జరిగే ఒక ఊళ్ళో నారాయణరావు అని ఒక ఆయన, ఈయన ఒక నాయుడు. తర్వాత ఏమో షేక్ మదీనా అని ఒక అతను, తెలుస్తుందిగా పేరుని బట్టి. అంతే. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితులు. మదీనా కొంచెం దురుసువాడు, నారాయణరావు కొద్దిగా మృదు స్వభావం. దురుసువాడైనా కూడా వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగానే ఉండేవాళ్ళు. చాలా విషయాల్లో వ్యాపారాలు అవి చిన్న చిన్న వాటాలప్పుడు కలిసేవాళ్ళు. ఏదైనా వ్యవహారం ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకునేవాళ్ళు. తర్వాత ఒకళ్ళకి మీద ఒకళ్ళకి ప్రీతి ఉండేది. ఇంకా ఎలా ఉండేదంటే, నారాయణరావు ఏదైనా యాత్రలకు వెళ్తే తన పొలం పుట్ర వ్యవహారాలన్నీ ఈ మదీనాకు అప్పచెప్పేవాడు. మదీనా కూడా యాత్రలకు వెళ్ళేవాడు వాళ్ళ అమ్మని తీసుకుని, దర్గాలు అవి చూడడానికి. అలాంటివి అప్పుడు ఆ రోజుల యాత్రలు అంటే 10 నెలల రోజులు పట్టేసేది కదా. తన ఇల్లు వాకిలి గొడ్డు గోదా పొలం వ్యవహారం అవి నారాయణరావుకి అప్పచెప్పేవాడు. అంత స్నేహం అనమాట. ఆస్తులు అప్పచెప్పడం అంటే స్నేహం కదా. అయితే అప్పుడట ఈ షేక్ మదీనాకి ఒక పింతలు ఉండేది, దూరపు ఆవిడ. ఆవిడకి పిల్ల జల్లా లేరు, భర్త కూడా గతిచ్చాడు. ఆవిడకి ఒక 3 ఎకరాల పొలం ఉండేది. అయితే ఆవిడని చూడ్డానికి వెళ్ళినప్పుడల్లా పళ్ళు పాలాలు పట్టుకెళ్ళి మొగుడు పెళ్ళాం ఇద్దరు, నువ్వు నా దగ్గర వచ్చి ఉండు, నీ పొలం నా పేరుని రాసి నీకు ఆ ఒక ముద్ద నేను వేయకపోతానా, ఇట్లా ఒంటరిగా ఎందుకు పడి ఉంటావు ముసలిదానివి అనేవాడు. అనగా ఈ ముసలావిడికి నేను చేసుకోలేకపోతున్నా, ఒంటరిగా ఉండలేను, అక్కడికి వెళ్తే కోడలు ఒక ముద్ద వేస్తుంది అని చెప్పి ఇక్కడికి అనుకున్నాక ఈ మదీనా గారు చాలా ప్రయత్నం చేసి ఆ 3 ఎకరాలు తన పేరు మీద రాయించుకున్నాడు. ఆ ముద్ర పడిన దగ్గర నుంచి ఇక మొదలు ఆ ముద్ద వేసే బాధ కష్టంగా ఉంది వాళ్ళకి. ఏదో ఒకటి అనేది కోడలు బేగం గారు తిట్టేది, విసుక్కునేది, ఈవిడ ఒకటి తగలబడింది అనేది. అంతకుముందు చక్కగా స్వీట్లు గీట్లు చేసి పట్టుకెళ్ళి మంచిగా షీర్ కుర్మాలు అవి పెట్టేవాళ్ళు. షీర్లు లేవు, కుర్మాలు లేవు, కూరలకే గతి లేదు, ఏదో పచ్చడి మెతుకులు పడేసేవాళ్ళు. ఆ పడేసే తిండి కూడా తిట్టేది, విసుక్కునేది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే చేయలేక చస్తుంటే ముసలాళ్ళకి ఎక్కడ చేస్తామనేది. ఆవిడకి మెత్తగా వండాలి, పిల్లాడికే వండుకోనా నీకే వండనా అనేది. నానా రకాలు, ఎన్ని రకాలో, ఎంత విసగటో. ఒక మనిషి వచ్చి అదనంగా మన ఇంట్లో ఉంటే ఆ మనిషి పని చేయదు, వేళకి దానికి అన్నం పెట్టాలి అంటే ఎంత కష్టమో. లోక సహజంగా జరిగేదే కదా. అక్కడి నుంచి ఏరా నాయన ఒకరోజు చెప్పింది దీనికి, మదీనాకి. ఆ మదీనా కూడా విసుక్కునేవాడు. ఏమిటి వెళ్ళపడా లేకుండా ఇప్పుడేమో తిండి అలా అనేవాడు. ఎదురుపడి ఏమనేవాడు కాదు, కానీ విసుక్కునేవాడు. వినపడుతూనే ఉండేది ఆవిడికి. ఇక ఉండలేక ఆవిడ విసిగిపోయి ఓ రోజు వచ్చి, మదీనా నాయన నేను వేరే ఉంటా, నీ ఆవిడ బాధలు నేను పడలేకుండా ఉన్నా, నాకు నెలసరి ఖర్చు ఇచ్చేయి, నువ్వు నాది కాచుకుని తాగుతా, నేను మీ ఇంట్లో నీకు అడ్డంగా ఉండను, నీ పిల్లల మధ్యలో నేను కూడా ఓ పిల్లగా ఉంటే మీ ఆవిడ భరించలేకపోతుంది అనేసరికల్లో కేకలేశాడు. అదేమిటి ఇంకా నయం, కాచుకుని తాగటం ఏమిటి, నీకు పైగా నువ్వు నాకు ఇచ్చిన దానికి నేను నీకు నెలసరి ఇచ్చేదానికి సరే ఒక నెలకు వస్తుంది, మిగిలిన 11 నెలలు నీకు ఎవడిస్తాడు, ఏదో ఒక వేస్తున్న ముద్ద తిని ఉండాలి కానీ అన్నాడు. నా పొలం రాయించుకునేదాకా నువ్వు ఆగలేదు కదుట్రా అందావిడ. అనేసరికల్లా ఏమన్నాడు, నువ్వు ఇన్నాళ్ళు బతుకుంటావని నాకు తెలుస్తామా, చస్తున్నా నేను మొయ్యలేకన్నాడు. దాంతో ఆవిడ ఇంకా ఊరుకోలే. పైగా చుట్టుపక్కల ముసలమ్మలు ఉంటారు కదా, నీ పొలం తింటూ వాళ్ళు నిన్ను అంటమేమిటి అని ఈవిడ ఎగసం దూశారు. సరే ఈవిడ పంచాయతీకి వెళ్ళింది. పంచాయతీలో ఎవరెవరిని పెట్టుకోవాలో వాళ్ళందరికీ ఇళ్ళకెళ్ళి మాట్లాడింది. ఎందుకమ్మా ముసలిదానివి, రేపొద్దున నేను అయిపోయామంటే నిన్ను లాగిపడేయాల్సిన వాడు వాడేను, మరి అట్లా చేసుకోబోక
పంచాయతీ దాకా వెళ్ళొద్దు అని వెళ్ళొద్దు చెప్పారా? అని చెప్పారు. కాదంది ఆవిడ. కాదు 3 ఎకరాలు నా పొలం నా దగ్గర ఉంటే ఎవడో ఒకడు రోడ్డు మీద పోయేవాడైనా లాగేస్తాడు. అంతేగాని నన్ను అడిగి నన్ను ఇంటికి తీసుకొచ్చాక ఈ రకంగా చేసిన వాడితోటి నేను చచ్చినా ఉండనంది ఆవిడ. గట్టిగా ఉంది. ఆవిడ అలా వెళ్ళి నారాయణరావు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, నారాయణరావు ఆ ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి, నాయుడు కదా అతను, పెద్ద నాయుడు. అడిగింది. అడిగి, బాబు నాయుడు గారు, నువ్వు చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కదా, నువ్వు కూడా మదీనాతో పాటు ఎన్నిసార్లు మా ఇంటికి వచ్చావు, పండగ వేళ నేను నీకు కూడా పాయసం చేసి పెట్టాను, మరి చూడు ఇదంతా న్యాయమో, వాడు మదీనా నన్ను పొలం అడగటం నీకు కూడా తెలుసు కదా అని అన్నది. అనేసరికల్లా ఆయన ఏమన్నాడు, బాగానే ఉందమ్మా, కాకపోతే మదీనా నేను స్నేహితులు, నే కాదన్ను, వాడికి ఎదురు నేను చెప్పలేను, న్యాయం అన్యాయం నాకు తెలిసినా కూడా మిగిలిన పంచాయతీ వాళ్ళు ఎవరేమంటారో చూడు, వాడితో నా స్నేహం చెడిపోతుంది, నేను వచ్చి కూర్చున్నా బాగుండదంటే, బాబు ఇంతేనా, న్యాయం ధర్మం లేవా నాయనా, మీ నాన్న ఎంత గొప్పవాడు, పెదనాయుడు గారు ఎంత గొప్పవాడు, నువ్వు ఇట మంచివాడివి, నువ్వు కూడా ధర్మాత్ముడివి, నాకు తెలుసు కదా నీ వ్యవహారం అంతా, వచ్చి పంచాయతీలో అన్నా కూర్చోవా అని అడిగింది. సరే నేను యువతలు కూర్చుంటానమ్మా, నేను పంచాయతీలో ఉండను, పక్కన కూర్చుంటాను అన్నాడు. బాగుంది. సరే వస్తానన్నాడు. ఆ పంచాయతీ రోజున వాళ్ళు 10 మంది చేరారు, ఈ మదీనా కూడా వచ్చాడు. మరి ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి ఒకళ్ళ న్యాయానికి అంటే, ముసలమ్మ ఎవరైనా నాకు పర్వాలేదంది, కానీ నాకెందుకు, ఆవిడే కదా కేసు పెట్టింది, ఆవిడకే ఇవ్వండి అన్నాడు. అంటే నేను నారాయణరావుని ఎన్నుకుంటానంది ఆవిడ. అందరిలో అనేసరికి ఇప్పుడు నేను కాదనకూడదు, నారాయణరావు తప్పు. ఈ మదీనాకి ఏమన్నా, అమ్మాయి నారాయణరావు అయితే నా స్నేహితుడు అనుకున్నాడు. చిన్నప్పటి నుంచి గోళీలు ఆడుకుంటూ పెరిగాం మేము, మనమాటే చెప్తాడు కదా, ఓకే, ఎట్లా కొట్లా వాడి దగ్గరే ఉండు, ఇప్పుడు వెనక్కి నీకు 3 ఎకరాలు ఇప్పించాం తూచంటాడు అని నమ్మాడు. ఆ గట్టెక్కి కూర్చునేసరికి నారాయణరావు కనిపించింది, మదీనా నా స్నేహితుడైతే ధర్మం కదా నాకు స్నేహితుడిగా ఉండవలసింది, మదీనా తరఫున నేను మాట్లాడకూడదు అని ముసలమ్మకి ప్రతి నెల డబ్బివ్వు, లేదా ఆమె పొలం ఆమెకి ఇవ్వు అని చెప్పాడు. ఇదే చెయ్యాలి. పొలం ఇస్తావా, నెలసరి డబ్బు ఇస్తావా, నువ్వు నెలసరి డబ్బంటే చాలున ఆవిడ బతుకున్నంత కాలం నువ్వు పంచాయతీలో సమర్పించాలి, ప్రతిరోజు ప్రతి నెల పంచాయతీ నుంచి డబ్బులు తీసుకుంటుంది అనేసరికి ఇక తప్పనిసరి అయిపోయింది. ఏ పొలం అయితే ఈవిడి పేరు తన పేరు మీద మార్పించుకున్నాడు, అది కూతురికి కట్నంగా ఇస్తానని ఒప్పుకున్నాడు ఎవరికో. ఇప్పుడు అది ఇవ్వలేడు. నెల ఒక 5 రూపాయలు 4 ఆ రోజుల్లో రూపాయలే కదా, ఓ 3 రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టాలి. ముసలమ్మ ఆవిడ కాచుకుని తాగుతుంది, వాళ్ళతో సంబంధం లేకుండా. ఇక నా ఎంత కోపం వచ్చిందంటే, మదీనాకి దౌరవురా దుర్మార్గుడు, చిన్నప్పటి నుంచి నేను స్నేహంగా ఉన్నాను, ముసలిదాన్ని వాడి దగ్గరే ఉండవమ్మా అని చెప్తే సరిపోయేది కాదు అని చెప్పి పిచ్చి కోపం వచ్చేసింది. ఏమంటే బాగున్నారా అని అలాంటి దాంట్లోకి వచ్చేసారు వాళ్ళు. కనపడితే పలకరింపు తప్ప ఇక మళ్ళీ నారాయణరావుతో స్నేహాన్ని నెరపల. కొద్ది రోజులు కొంతకాలం గడిచాక ఈ నారాయణరావు 2 మైసూర్ ఎడ్ల జతను ఒకదాన్ని కొనుక్కొచ్చాడు. 2 ఎడ్లు ఎంత బాగుండేవో, భలే అందంగా ఉండేవి. అయితే ఏమైంది, ఆ ఎడ్ల జతలో ఒకటి కొంచెం ఓ ఏడాది పాటు బండికి కట్టారు, బాగా తిరిగినాయి, ఊళ్ళో అందరి దృష్టి వాటి మీద ఉండేది, ఎంత అందమైన జంటో అవి. సడన్గా ఒక ఎద్దు కాస్త చనిపోయేసరికల్లా మదీనా అందరి దగ్గర ఫ్రెండ్స్ దగ్గర ఏమనేవాడంటే, నాకు అన్యాయం చేశాడు, వాడికి శాస్తి అయింది, నాదే కొట్టింది, బేగం గారు కూడా అలాగే అనేది, ఇట్లాగే అనేవాళ్ళు వెనకాల మాటలు అనమాట. అయితే ఏమైంది, ఒక్కెద్దే ఉంది, ఈ ఒక్కెద్దుకి దానికి సరిపడా జంటను కొనడానికి చాలా ట్రై చేశాడు, కానీ పొట్టో ఏవి సమానంగా వచ్చేవి కాదు. అయితే ఆ ఊళ్ళో అప్పలస్వామిని ఒక బండి ఒంటెద్దు బండి వ్యవసాయం చేసుకునేవాడు ఒక అతను ఉండేవాడు. పెళ్ళాం అప్పలమ్మ, అతను అప్పలస్వామి. అతను ఏం చేశాడు, ఈయన దగ్గరకు వచ్చి, నారాయణరావు నాకు ఒంటెద్దు బండి ఉంది కదా, పాత ఎద్దు ఎప్పుడో పోయింది, బండి అలాగే ఉండిపోయింది, మరి ఊళ్ళో అంతా మాసోళ్ళు వచ్చినా ఇప్పుడంతా వడ్లను ఇళ్ళకి చేర్చుకునే రోజులు, ఇలాంటప్పుడు కనుక నాకు ఎద్దు దొరికిందా, నేను చాలా హాయిగా వ్యాపారం చేసుకుంటాను అని మీ ఎద్దుని నాకు ఇవ్వండి అన్నాడు. 200 ఎద్దు, 400 పెట్టి తెచ్చాడు, 200కి ఒక ఎద్దు పోయింది పాపం. ఈ రెండో ఎద్దుకి 200 అంటే ఏమన్నాడు, అలాగే బాబు కొంచెం వ్యాపారం సాగనివ్వండి ఇస్తానన్నాడు. సరే ఈ బండి కట్టుకుంటే బండి చక్క పరిగెత్తేది, విపరీతంగా బండి వ్యాపారం చేసుకున్నాడు అప్పలస్వామి. అయితే ఏం చేశాడు, ఎంతసేపు గడ్డి మోపులు మోసేవాడు కానీ 4 పరకలు ఆ ఎద్దుకు వేసేవాడు కాదు అప్పలస్వామి. ఏదో ఎండుగడ్డి దొరికింది తినేది పచ్చికే తప్ప
దానికి ఆహారం దొరకల. అంతకుముందు మైసూర్ ఎడ్లకి కొంచెం కాస్త చేత కావాలి, చక్కగా ఉలవలు, కాస్త దాణా, చిట్టు, తవుడు అలాంటివి పెడితే అవి నున్నగా ఉంటాయి. ఒట్టి గడ్డితో దాని బండి నడవద్దు దాని రకం. పైగా నారాయణరావు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తవుడు, చిట్టుతో పాటుగా మినపగడుగు పెట్టేవాళ్ళు, మినప్పొట్టు పెట్టేవాళ్ళు. ఎంతసేపు ఎద్దుని పోషించడంలో ఉండేవాళ్ళు. అప్పుడు నున్నగా ఉండేది. పైగా జోడిపోయిందన్న బెంగ ఒకటి ఉంది దానికి. ఇక్కడికి ఆహారం లభించక మెల్లిగా చిక్కిపోయి ఒకనాడు చాలా బరువు ఎక్కువ వేసేసాడు. ఒంటెద్దు బండికి రెండెడ్ల బండికి తేడా ఉంటుంది. రెండెడ్లు ఉన్నప్పుడు బరువు సమానంగా పంచుకుంటాయి. అవి ఒకటే ఉంటే అదొకటే కదా లాగాలి. దాంతో విపరీతమైన పనులతోటి ఆ ఎద్దు అలసిపోయింది. శక్తికి సరిపడా ఆహారం లభించాలి, ఎక్కడో కూలిపోయింది. అది కూలిపోయేసరికల్లా ఇంకేముంది, అయిపోయింది. ఎద్దు చనిపోయేసరికల్లా వీళ్ళు ఏమన్నారు, చచ్చుడు ఎద్దునిచ్చాడు నాకు నారాయణరావు అని తిట్టిపోశారు. నారాయణరావుకి ఏం తెలుసు, ఆయనేమో మాసోళ్ళ కోసం డబ్బులు వసూలు చేసుకోవడం కోసం వచ్చాడు. 200 ఇస్తానంటే కదంటే, ఏంటంటే భలేవారు, మధ్యలో కూలిపోయింది, ఆ ఒడ్లు ఇంటికి చేర్చినప్పటికి దేవుడు కనపడ్డాడు మాకు, చచ్చిపోయిన ఎద్దుకు డబ్బులు ఎందుకు ఇస్తాం, మేము చచ్చినా ఇవ్వమన్నారు. పోనీ వదిలేదంటే 200 చేదా, నెలకి 3 రూపాయలు ఒక మనిషి ఖర్చు అవుతుంటే 200 ఎన్ని రోజులకు వస్తాయి, ఎంత డబ్బు. అక్కడి నుంచి అతను వదిలిపెట్ల. ఈ లోపల ఏంటంటే వీళ్ళే ఏదో నారాయణరావే ఎద్దుకేదో చేయించాడని వీళ్ళు, అప్పల స్వామి ఏదో చేసేసాడని వాళ్ళు, ఇలా నానా రకాల మాటలు పుట్టినాయి. పంచాయతీకి వెళ్దామన్నారు. పంచాయతీకి వెళ్దామంటే ఈ లోపల ఏమైంది, అక్కడంతా ముందంతా మదీనాకి శత్రువులందరూ మదీనా శాస్తి అయిందనుకున్నారు. ఇప్పుడు నారాయణరావుకి ఒకళ్ళిద్దరు శత్రువులు ఉన్నారు. అప్పల స్వామి ఎలాగో ఉన్నాడు. ఈసారి మళ్ళీ పంచాయతీ పిలిస్తే షేక్ మదీనా కూడా పెద్ద మనుషుల్లో ఉన్నాడు. ఈ అప్పల స్వామి ఏమనుకున్నాడు, మదీనాకి ఇది వరకు నారాయణరావు ఎదురు తీర్పు చెప్పాడు. ఇప్పుడు కనుక మదీనాని మనం జడ్జిని చేస్తే, పంచాయతీ పెద్దవాడిని చేస్తే అప్పుడు నారాయణరావు రోగం కుదురుతుంది అనుకున్నారు. అనుకుని మదీనాతోటి మాట్లాడాడు. బాబు నువ్వు నాకు పంచాయతీ పెద్దగా ఉండబట్టి, పంచాయతీ గట్టెక్కుతుంది ఒక పెద్ద వేప చెట్టు, దాని కింద వేసిన గట్టు. ఆ గట్టెక్కుతుంటే మదీనాకు అనిపించింది, నారాయణరావు ఎవడు, నేనెవడు, ఈ అప్పలస్వామి ఎవడు, న్యాయం ధర్మం కాదు ఉండాల్సింది. మంచిగా ఈ గట్టు అంటే ధర్మం, ఇది ఎక్కటం, ఒకడికి ధర్మం చెప్పడం అంటే నేను ఆలోచించడం ఏమిటి, ధర్మం ఏది చెప్తే అదే చెప్పాలి. అటు మెట్లెక్కేటప్పుడు ఉన్న నవ్వు తిరిగేటప్పటికి లేదు, మెట్లెక్కి ఇటు తిరగాలి కదా మన వైపుకి. మనం గట్టికి మెట్టెక్కి ప్రజల్ని మొహం చూపించడానికి ఇటు తిరిగాడు, ఇటు తిరగంగానే బిగిసిపోయాడు. నారాయణరావు ఎద్దు అప్పలస్వామి తీసుకున్నాడు. ఈ 1-2 నెలల నుంచి అతను ఎంత వ్యాపారం చేశాడో ప్రపంచానికి తెలుసు. ఎద్దు చనిపోవడానికి కారణం, ఇప్పుడు పంచాయతీ వాళ్ళు కూడా 2 రకాలు చెప్పారు. ఎద్దటాకు చచ్చిపోయింది కాబట్టి నారాయణరావు కొంత బేరం తగ్గించుకుంటే బాగుంటుంది 200 కాకుండా అని. ఎద్దు చచ్చిపోవడానికి అప్పలస్వామి కారణం, వాడిని శిక్షించాలని రెండోది. ఇతను చెప్పాలి అసలు తీర్పు. అంతకుముందు ముసలమ్మ అప్పుడు కూడా అంతే, పొలం ఇస్తావా ఈ అమ్మాయిని పోషిస్తావా అని. అయితే ఇతను ఏమన్నాడంటే, ఎద్దు చనిపోవడానికి నారాయణరావుకి సంబంధమే లేదు. 2-3 నెలల పాటు ఎద్దు మీద వ్యాపారం చేసి డబ్బులు వెనకేసుకున్నవాడు మొదటి నెల డబ్బులు రాగానే నారాయణరావుకి ఎందుకు ఇవ్వాల? ఎద్దుకు ఆహారం పెట్టకుండా చంపేసినందుకు మనకు సంబంధం లేదు, ఆ పాపం వాడిది, దాంట్లో ఎవరూ భాగం తీసుకోరు. నారాయణరావుకి 200 కట్టి తీరవలసిందే. పంచాయతీ చెప్తే ప్రభువు చెప్పినట్టే అంతే. ఈ పంచాయతీ గట్టు దిగిన ఆ మదీనా వెళ్ళి నారాయణరావుని కావలించుకున్నాడు. నన్ను క్షమించు, ధర్మంలో ఉన్న విలువ ఏమిటో గట్టెక్కాక కానీ నాకు అర్థం కాలేదు. ఆనాడు నువ్వు నా వైపు వహించలేదని నేను అనుకున్నాను, ధర్మం వైపు వహించావని నాకు ఇవాళ అర్థమైంది అని చెప్పి అప్పటి నుంచి మళ్ళీ స్నేహంగా ఉండటం మొదలుపెట్టారు. ధర్మానికి ఉన్న విలువది, దాని వైపు నిలబడ్డవాడు కాలక్రమానైనా వాడి ధర్మం ఏమిటో మిగిలిన వాళ్ళకి అర్థమవుతుంది. బాగుంది కదా కదా, చాలా బాగుంది రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం చాలా గొప్పదని చెప్తుంటారు కదా, దీనికి సంబంధించి మహాభారతంలోని కొన్ని స్టోరీస్ కూడా మనం చెప్పుకున్నాం. అలాంటిది ఏమన్నా స్టోరీస్ ఉన్నాయా? దాన మహిమ చాలా మంచి మంచి కథలు ఉన్నాయి జయ. చందమామ కథ ఒకటి నేను చదివాను. అయితే ఈ మధ్య ఇవాళ లేదా నిన్న ఒక ఆవిడ పంపించారు నాకు ఆ కథ, చాలా నచ్చింది. అని నేను ఇదివరకు చదివిందే, సరే అది చెప్దామని, కరెక్ట్గా సిచ్యువేషన్ కుదిరింది కదా. అవునవును.
పూర్వం ఒక ఎక్కువగా వేస్ట్ చేసేది కూడా అన్నమేనండి. అన్నమే ఎక్కువగా పడేసేది మనం అన్నమే పడేస్తూ ఉంటాం. అవును, ఎక్కువ ఎక్కువ వండుకుంటాం, ఆ. ఎవరో రారు, మనకి తిన్నరు ఇంట్లో వాళ్ళు ఒక బుక్కున. వేస్ట్ చేసేస్తాం. అవును. పూర్వం ఒక బ్రాహ్మణ ఆయన నిత్యము అన్నదానం చేసేవారు. ఆ ఊరు వచ్చిన అతిథి అభ్యాగతుల ఊళ్ళో నుంచి వెళ్ళేవాళ్ళు అలాగే కదా దానాలు చేసేవాళ్ళు. సహపంక్తిని భోజనానికి ఎవరైనా లేకపోతే తినకుండా ఉండిపోయేవాడు. ఎవరు రాకపోతే ఆ వీధిలో వాళ్ళని ఎవరినైనా వెళ్ళి ఏదో అక్కడే పని మీద వెళ్తున్నాడు, రాబోయే మా ఇంటికి భోజనానికి అని పిలిచి భోజనం పెట్టేవాడు. ఆయనకి ఇష్టం అట్లా. అయితే ఈ అన్నదానం చేయటం చాలా గొప్ప విషయం, కానీ అసలు దాని ఫలితం ఏమిటి తెలుసుకోవాలని అనిపించేది. వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ అడిగేవాడు, అన్నదానం చేస్తే ఫలితం ఏం లభిస్తుందండి అని. ఏమో అన్నదానం చాలా గొప్పది, ఫలితం తెలీదు. అయితే ఒక ఆయన ఏమన్నాడంటే, అన్నదానం అంటే కాశీ అన్నపూర్ణని అడగాలి. అన్నపూర్ణ ఆవిడ అన్నదానం చేస్తుంది అమ్మ, ఆవిడ వల్లే కదా అన్నం వచ్చేది, ఆ అమ్మ చెప్పాలి సమాధానం దీనికి అన్నాడు. అంటే ఈయన ఏం చేశాడు, తన ప్రాంతం నుంచి బయలుదేరి కాశీనగరానికి వెళ్ళిపోయాడు. గంగ ఒడ్డును కూర్చుని పార్వతీదేవి కోసం, ఈ అన్నపూర్ణ స్వరూపంలో ఉన్న అమ్మవారి కోసం తపస్సు చేశాడట. అయితే ఆవిడేమంది, ప్రత్యక్షమైంది. చాలా చాలా రోజులు దీక్షగా తపస్సు చేశాక ప్రత్యక్షమై, అబ్బాయి చాలా అత్యద్భుతమైన ఫలితమే ఉంది, కాకపోతే నేను నీకు ఇప్పుడు చెప్పినా తెలియదు. హేమవత పర్వతం, ఆ పర్వత ప్రాంతానికి వెళ్ళు. హేమవత పర్వత ప్రాంతాన్ని పరిపాలించే రాజు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి సంతానం లేరు. నువ్వు వెళ్ళి ఆయన్ని దీవించు, కుమారుడు కలుగుతాడు, అతనికి ఒక కుమారుడు కలుగుతాడు. నీకేమి ఇవ్వాలి అని అడుగుతాడు రాజు. పిల్లవాడు పుట్టగానే ఎవ్వరూ లేకుండా ఏకాంతంతో నువ్వు ఆ పిల్లవాడితో గడిపే అవకాశాన్ని అడుగు. పుట్టగానే ఆ పిల్లాడిని నీ చేతిలో పెట్టాలి, రాణి కూడా ఉండకూడదు అక్కడ. ఆ పిల్లవాడు నీకు చెప్తాడు అని చెప్పింది అమ్మవారు. సరే నమస్కారం చేశాడు, అమ్మవారు వెళ్ళిపోయి ఈ హేమవతానికి బయలుదేరాడు. అప్పుడంతా కాలినడకలు కదా, ట్రాన్స్పోర్టేషన్ ఏముంది, నడుచుకుంటూ వెళ్ళటమే. కాశీనగరానికి కొన్ని నెలల తరబడి నడిచి అక్కడ తపస్సు చేశాడు. అక్కడి నుంచి ఇక్కడికి బయలుదేరాడు. అయితే ఈ పర్వత ప్రాంతానికి వెళ్ళేసరికి ఒక చోట చీకటి పడిపోయింది. ఆయన వెళ్తూ ఉంటే ఒక బోయేవాడు కనిపించాడు ఆయనకి. బోయెడు కనపడి, బాబు ఎక్కడికండి వెళ్తున్నారు, ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు. అడిగితే, బాబు హేమవత పర్వతానికి వెళ్ళాలి నాయన, పర్వతం దగ్గరికి, అక్కడున్న రాజుగారిని కలవాలనుకుంటున్నానంటే, అయ్యో ఆవిడ దూరం వచ్చేసారండి, దారి తప్పిపోయారు, ఇప్పుడు నేను దారి చూపించగలను, నాకు తెలుసు, కానీ మీరు ఆ దారి వెంట వెళ్తే అక్కడ దాకా చేరే లోపల చీకటి పడిపోతుంది, ఇప్పుడే చీకటి పడింది, ఓ పని చేయండి, ఈ అడవంతా ఎలుగులు ఏగోళాలు ఉన్నాయి, పులులు అవి కూడా తిరుగుతున్నాయి, ఇక్కడే ఉండండి, నిద్రపోండి, రేపు పొద్దున్నే తీసుకెళ్తాను అన్నాడు. సరే ఈయన ఒప్పుకున్నాడు, బాగానే ఉందిగా. సరే అతను ఒక వ్యవసాయం చేసుకుంటున్నాడు, ఓ చిన్న మంచి వేసుకుని ఉంటున్నాడు అక్కడ. ఇవన్నీ తన మంచి దగ్గరికి తీసుకెళ్ళి ఉండమన్నాడు. మరి భోజనం పెట్టద్దు రాత్రికి, అతని దగ్గర ఆనపకాయలు ఉన్నాయి, మినపకాయలు, కందికాయలు అవి ఉన్నాయి, వాటిని ఉడికించుకుని తినచ్చు, అన్నం లేకపోయినా బాగుంటాయి, అవి కూడా పప్పులు అవి ఉడికించుకుని తింటే పొట్ట నిండుతుంది. కానీ వీటిని ఉడికించుకుని తినేందుకు ఒక కుండ ఇవ్వద్దు ఆయనకి, ఎందులోనూ ఉడికి పట్టుకోవాలి. కుండ ఇవ్వడానికి అతని దగ్గర పాపం పాత కుండలే ఉన్నాయి, కానీ కొత్త కుండ లేదు. మామూలుగా ఇలాంటి సంసారాలు ఏంటంటే 1-2 కొత్త కుండలు ఉంచుకుంటారు. ఇలా బ్రాహ్మలు ఎవరైనా ఆ దారిని పోతుంటే వాళ్ళకి ఒక కొత్త కుండ ఇస్తే ఆ కుండలో వండుకుని తింటారు. తాము మాంసం వండుకునే కుండ ఆయనకి ఇవ్వబుద్ధి కాల. ఆ కుర్రాడు ఆలోచించి, బాబు ఓ పని చేయండి అని చెప్పి తను దాచుకున్నంత చారపప్పులు దొరుకుతాయి కదా అడవుల్లో, సారపప్పు అంటారు, సారపప్పు లేదా చారపప్పు ఇచ్చి అంత పుట్టతేను కూడా ఇచ్చాడు ఒక ముంతతో. ఆయన వద్దన్నా ఒప్పుకోవాలి, ఏదో ఒకటి తినకుండా ఎట్లా బాబు, ఈ పప్పు నోట్లో వేసుకోండి, కాస్త తేనె దాహం పుచ్చుకోండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన ఆ పప్పు హాయిగా తిన్నాడు, కూర్చుని ఏవో కబుర్లు చెప్పుకున్నారు. కాశీ నగరం, తన ఊరు, తన ప్రయాణము, ఇక్కడ ఏం పండుతాయి, మరి పిచ్చాపాటి మాట్లాడుకుంటారు. ఇవన్నీ అయ్యాక ఆయన గావంచా పరుచుకుని పడుకోపోయాడు, అంగవస్త్రం పరుచుకుని. అన్నాడు అతను, బాబు కింద వద్దండి, ఏమైనా జంతువులు వస్తాయి, మీరు మంచి ఎక్కి పడుకోండి, కిందనే కాపలా ఉంటా తెల్లవారి దాకా అని చెప్పాడు. ఆయన సరేనని మరి అబ్బాయి చెప్తున్నాడుగా, ఈయన మంచి ఎక్కి పట్టుకున్నాడు పెద్ద ఆయన. ఈ బోయే అబ్బాయి చాలాసేపు కాపలా కాసాడు. తెల్లవారుసామున చల్లని గాలికి కొంచెం కునుకు పట్టేసి ఆ ప్రాంతాల్లో తిరుగుతున్న పూలు ఒకటి మీద పడి అతను చంపేసి అయ్యో సంహరించింది. తెల్లవారు లేచి చూస్తే చచ్చిపడి ఉన్న ఇతన్ని చూసేసరికి ఆయన చాలా దుఃఖం వచ్చింది. అయ్యో నా వల్ల ఇట్లా అయిపోయిందే అని చాలా బాధపడ్డాడు. బోయెడు భార్య వచ్చింది అక్కడికి, చూసింది భర్తని, గారుమని ఏడ్చింది. ఏం చేస్తుంది, అక్కడి నుంచి ఏమంది, అయ్యా
పదండి మిమ్మల్ని హేమవత పర్వతానికి దింపుతానంటే, అయ్యో అమ్మ నా వల్ల ఈ కష్టం వచ్చింది నీకు, నేను ఇట్లా ఇలా మంచం మీద పడుకుంటే బాగుండేది. అతను కూడా అంత పెద్ద ఇద్దరు మనుషులు పడుకునే మంచం కాదు, మామూలుగా మంచం మీద పడుకున్నాడు, జంతువులు ఎక్కువ. నా వల్ల ఇలా అయిందంటే, మా కర్మానుభవానికి నువ్వేం చేస్తావు నాయన, మా కర్మ. ఇప్పుడు మా ఇంటి మాకు ఎవరైనా గెస్ట్ వస్తే మేము పైనే పడుకోబెడతాం, పర్వాలేదని చెప్పి అమ్మాయి ఏం చేసింది, ఆయనకి ఆమడ దూరం ఆయనతో పాటు వెళ్ళి ఆ హేమవత పర్వత ప్రాంతంలో ఉన్న రాజ్యానికి దారి చూపించి వెనక్కి వచ్చి భర్తతో సహగమనం చేసేసింది. ఆయనకు తెలుసు అమ్మాయి సహగమనం చేస్తుందని. అప్పటి ఆచారాలు అవి, ఎవరు లేరు వాళ్ళ జీవితానికి. అయితే ఈయన అక్కడికి వెళ్ళాక రాజ్యంలో రాజుగారిని చూశాడు. చూసి రాజుకు చెప్పాడు, మీకు సంతానం కలుగుతుంది, మగ పిల్లవాడు పుడతాడు అని. ఆయన రాజు చాలా సంతోషించాడు. ఏమైనా మీకు ఇస్తానన్నాడు. నాకేమీ ఇవ్వద్దు, పిల్లవాడు పుట్టగానే నా చేతిలో పెట్టు, ఏకాంతంగా పిల్లవాడిని చూడాలి నేను అన్నాడు. తమ రాజ్యంలోనే ఉంచుకున్నారు. సంవత్సరం తిరిగేసరికి రాణి గారికి కుమారుడు కలిగాడు. కలగంగానే కుమారుడు ఈయన అక్కడే ఉన్నాడు. పిల్లవాడు పుట్టంగానే పిల్లాడిని రాణి ఈయన దగ్గరికి అప్పచెప్పారు, తీసుకొచ్చారు. పురిటి గదిలో ఉన్న పిల్లాడిని దగ్గరికి ఈయన పంపించారు. రాణిని పక్క గదిలోకి షిఫ్ట్ చేశారు. ఈయన పిల్లాడిని ఇట్లా ఎత్తుకున్నాడు. అప్పుడే పుట్టిన పిల్లాడు టక్కిర నోరు తెచ్చి పెద్దవాళ్ళలాగా చెప్పాడు, మహానుభావ, నీ చేతిలోకే వచ్చాను నేను. నీకు చారపప్పు పుట్టతేనే పెట్టిన బోయేవాడు ఉన్నాడే, వాడే నేను. ఒక్క పూట నీకు ఆహారం ఇచ్చిన పుణ్యానికి రాజకుటుంబంలో కుమారుడిగా జన్మించి రాజ్యాన్ని ఏలబోతున్నాను. ఒక పూట తాత్కాలిక ఆహారం, స్నాక్, అది పూర్తి భోజనం కాదు, ఇచ్చినందుకే నాకు ఇలాంటి ఫలితం లభించింది. నిత్యము పూర్తిగా అన్నాన్ని గనక దానం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో ఇంకా నీకు వేరే చెప్పాలా అనగానే ఈయన ఆశ్చర్యపోయాడు. పిల్లాడు మామూలుగా అయిపోయి కుయ్యో అమర్రో అని ఏడుస్తున్నాడు. కుయ్యమని మామూలుగా. ఆ మొదటి పుట్టగానే వాడికి పూర్వజన్మ స్మృతి ఉంటుంది, పిల్లలందరికీ ఉంటుంది. పుట్టగానే ఈయన చేతిలో పెట్టారనమాట. వాడు ఏడవటం మొదలుపెట్టాక మామూలుగా అయిపోతాడు, మనుషుల చేతుల్లోకి వెళ్ళేసరికి అయిపోతాడు, మామూలుగా చేతులు తిరుగుతాడు. అది తను ఎక్కడున్నారో తెలియదు, డిజబుల్డ్గా ఎవరో ఒకళ్ళు వాడికి సహాయం చేయాలి, వాడిని ఎత్తుకోవాలి, వాడిని కావలించుకోవాలి, వాడికి పాలు పోయాలి, నీళ్లు పోయాలి. పూర్వజన్మ జ్ఞానంతో జన్మిస్తారు. చెప్పేసరికి ఈయన సంతోషంగా తన వల్ల మరణించిన బోయవాడు రాజకుమారుడుగా జన్మించినందుకు సంతోషించి, అమ్మ ఎలాంటి చూపుతో చెప్పింది ఇది నాకు జరగబోయేదాన్ని, ఇంత ఫలితం లభిస్తుంది, అన్నదానం చేసిన వాడికి ఇంత పరమాద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఇది ఆ క్షణానికి లభించేది ఎలా ఉంటుందో మనకు తెలీదు, మరు జన్మలో ఇంత అద్భుతమైనది లభిస్తుంది. ఒక్క పూట ఒక్క విషయం అవసరమైన వాడికి, ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తే అని అనుకోవద్దు, ఆకొన్నవాడికి, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే అద్భుతమైన ఫలితం ఇస్తుంది. అత్యద్భుతమైన కథ రమ్మగారు కదా, చాలా చాలా చందమామ ఆచరించాల్సింది. అవును. నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు, ఏదైనా మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? గూని పెళ్లి కొడుకు కథ బాగుంటుంది సరదాగా. చూడండి, మనకి పాత దేవాలయాలు చూడాలంటే భలే ఆసక్తిగా అనిపిస్తుంది కదా, అట్లా పాత కథల మీద ఆసక్తి ఉంటుంది. అవును. పూర్వం ఒక రాజుగారు ఉండేవారు, శూరసేనుడు. ఈ శూరసేనుడికి భార్య గతించింది, ఒక పిల్ల మాత్రం ఉండేది, ఇందుమతి అమ్మాయి పేరు. బాగుంది. ఇలా చాలా యాక్టివ్, అన్నీ తెలుసుకోవాలి పిల్ల. ఈ ఇందుమతికి ఒక దాది ఉండేది, ముసలవ్వ, ఒక మీడియం ముసలితనం అనమాట. పిల్ల ఏది అడిగినా చెప్పేది, అదేమిటి, ఇదేమిటి, ఇదేమిటి, దీన్ని ఏమంటారు, ఇది అక్కడ ఎందుకు లేదు. పిల్లలకు బోళ్ళని శంకలు వస్తుంటాయి కదా, అసలు శంకలు చాలా ఎక్కువ, ప్రశ్నలు ఎక్కువ. అయితే ఏమైంది, ఒకసారి తోటలో తిరుగుతున్నారు. పిల్ల ఒక 7 ఏళ్ల పిల్ల, అప్పటికి 7 ఏళ్ల పిల్ల తిరుగుతుంటే దానికి తొండ ఒకటి చెట్టు మీద పాకుతూ కనపడింది. దానికి బుడతలు, చిలకలు అవన్నీ తెలుసు. అదేమిటిది అది అని అడిగింది. అదేం చెప్పిందంటే, దీన్ని తొండ అంటారు, ఇది వరకు కొండలంత ఉండేవిటి అవి, అయితే భూదేవి వీటి బరువుని మొయ్యలేకపోతున్నాను అని బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంది. అందుకని అవి సైజు పెరగకుండా అంతే ఉండేలాగా చేశాడు. పుట్టినప్పుడు ఇంత ఉంటుంది, తర్వాత ఇంత అవుతుంది, అంతే ఉంటుంది. తొండ ముదిరితే ఊసర వెళ్ళి అవుతుంది అంటారు, ఊసర వెళ్ళి కూడా అంత అవ్వదు, అది కూడా అంతే ఉంటుంది అని చెప్పింది. చెప్పేసరికల్లా ఆ తొండని పుచ్చుకుని ఆడుతూ ఉండేది.
పుచ్చుకునేది. పిల్లలు చిన్నతనంలో భయమే ఇది కదా. ఏం చేసింది, వాళ్ళ నాన్న మంత్రులు అందరూ కూర్చొని మాట్లాడుకుంటుంటే ఈ తోటలో నుంచి ఓ తొండ పిల్లని పుచ్చుకెళ్ళి ఆ చేతి మీద అటు ఇటు పోతే కిలకిల్లాడుతూ తీసుకెళ్ళి నాన్న ఒళ్ళో పడేసి, నాన్న అదాట బల్లి తొండ అవి మీద పడితే కంగారు పడరు, ఆయన లేచా అని కంగారు పడ్డాడు, గోలు పెట్టేశాడు. పిల్లాడు కదా, అంత చిన్న తొండకి భయపడతాం ఏంటి నాన్న, నీకు ధైర్యం లేదా అంది. ఆయన కొళ్ళు మండిపోయింది, కోపం వచ్చేసింది. కూతురు వచ్చేసరికి అలా కసిరేసాడు పిల్లని. కసిరేసి అది నిలదీసింది. ఊరుకోలే పిల్ల, చిన్నది కదా ఇంతే ఉంది, దాన్ని చూసి భయం ఏమిటి అనేసరికల్లా ఆయన చిరాకొచ్చి, తొండ నీ అంత అయ్యాక చేస్తానులే నీకు పెళ్ళి అన్నాడు. ఊరికే ఒక ఇరిటేటింగ్గా ఏదో ఒకటి మాటలు, నీ పెళ్ళి అవుతుంది, నీ పెళ్ళి అయితే బుద్ధి వస్తుంది, ఇలా మాట్లాడతారు కదా. అట్లా ఈ వాదనలో తొండ నీ అంత దయ్యాక పిల్లకి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. అనగానే మంత్రులు హాహాకారాలు చేశారు. ఏమిటి మహాప్రభు ఇలా పిల్లని ఇంత మాట అంటారా, తొండ ఎంతే ఉంటుందండి, అది పెరగదు, తొండలు పెరగవు కదా, పిల్ల పిల్లలా ఆపుతాము, పైగా ఏదో చిన్నపిల్ల సరదాగా చేసింది అనేసరికల్లా ఆయన బిగిసిపోయాడు రాజు. నేను అన్నది మాట అంటే మాటే, ఫిక్స్ అయిపోయాడు. నేను అన్నాను కాబట్టి అంతే చేస్తాను అన్నాడు. ఈ తొండని కాపలాగాయండి, దాన్ని పెంచండి, అది పెరిగితేనే పిల్లకి పెళ్ళి. అయ్యో రామ, ఇప్పుడు ఈ పిల్ల ఎంత ఉందో తొండ దీనంత అవ్వాలి, అప్పుడే పెళ్లి చేస్తా. అయితే ఏమైంది, అయ్యో దాది ఏడ్చింది. అయ్యో పిల్ల ఇందుకు నీకు పెళ్ళి అవదే అమ్మా అని ఏడిచింది. ఏడిచి ఎందుకు అవదు, తొండ పెరగదు అంది. అనేసరికల్లా బ్రహ్మదేవుడి శాపం, ఆ తొండలు పెరగవమ్మా ఇంతే ఉంటాయి అంటే, సరే బ్రహ్మదేవుడికి దండం పెడతాని రోజు బ్రహ్మదేవుడా నాకు పెళ్ళి అవ్వాలంటే ఈ తొండ పెరగాలి అని దండం పెట్టేది ఆ బొడ్డది. పెడితే పెట్టగా విచిత్రంగా ఈ తొండకి ఏదైనా ప్రాబ్లమో లేకపోతే బ్రహ్మదేవుడే ఇది ఈ పిల్ల మొర విన్నాడో తెలియదు కానీ ఆ తొండ ఇంత పెరిగిపోయింది. అది పెరిగేసరికల్లా బాగా పెద్దదైంది, తొండ పెద్దదైపోయింది, పిల్ల పెద్దదైంది. పిల్లకు 15-14 ఏళ్ళు వచ్చాయి. 14 ఏళ్ళు వస్తే పెళ్లి చేస్తారు కదా, 15 ఏడు వస్తే అబ్బో పిల్ల పెద్దదైపోయినట్టు. సరే అక్కడి నుంచి మంత్రులంతా చూసుకుని, మహాప్రభు అమ్మాయికి స్వయంవరమో కళ్యాణపు పత్రికలు పంపటమో చేయొచ్చు, తొండ బాగా పెద్దదైందండి అన్నారు. అనేసరికల్లా రాజుగారికి ఆయన అనేసాడు కానీ ఒక 6 నెలలు పోయేసరికి ఆయనకే దిగులు పుట్టింది. అయ్యో పిల్లకి పెళ్ళి కాదు ఎట్లాగరా దేవుడా అని. కొంచెం తొండ పెరుగుతుంటే సంతోషపడ్డాడు. ఇంత మటుకు వచ్చాక ఏమన్నాడు, సరే ఆ తొండని చప్పి దాని గుండెని చీల్చండి, గుండెని తీసి బయట పెట్టండి, అది ఏ జంతువు గుండో ఎవడు చెప్తాడో వాడికిచ్చి నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తా. తొండ గుండెకాయని తొండది అని ఎలా గుర్తిస్తారు, దిక్కుమాలిన ఇది కదా పిచ్చిరాజు. పిచ్చిరాజు. అక్కడి నుంచి ఏం చేశారు, ఈవిడ మళ్ళీ బెంగపెట్టుకుంది దాది. అయ్యో ఇలా కుదురుతుంది, తప్పు, ఇది చేయలేరు. సరే ఏమనుకుంది చూద్దాం, ఆలోచిద్దాం అనుకుంది. తొండని చంపేశారు. చంపేసి దాని గుండె చీల్చి దాని గుండెకాయను ఒక గాజు పెట్టెలో భద్రం చేశారు చెడిపోకుండా. అక్కడి నుంచి దేశాల రాజకుమారులకి కబుర్లు వెళ్ళినాయి. వచ్చిన రాజకుమారులు అందరూ సూపర్లు. ఈ మన దాది ఒక్కోడిని రాజకుమారిని అట్లా చూసొచ్చి, చిలకలగుట్ట రాజకుమారుడు ఎంతో బాగున్నాడు, మన ఇందుకి సరైన జోడి అని అనుకుని తనకి అంతఃపురంలో పనిచేసేందుకు 4 గూని వాళ్ళు ఉన్నారు. అంతఃపురంలో ఆడపిల్లలు ఉండే చోట తృతీయ ప్రకృతుల్ని కానీ అవును గూని అవిటి అలాంటి వాళ్ళని కానీ అవయవ లోపాలు ఉన్న వాళ్ళని, కళ్ళు సరిగ్గా కనపడని వాళ్ళని, తేలిగ్గా పనిచేయగ అలా పెట్టుకునేవాళ్ళు. ఈ గూని వాళ్ళల్లో ఒకరిని పిలిచి, ఒరే గూనివాడ నువ్వు ఒక పని చెయ్యి, మరి చిలకలగుట్ట రాజకుమారుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్ళి ఈ గుండె తొండది అని చెప్పు. అతను చెప్పేస్తాడు, మన రాజకుమార్తెకి వాడికి పెళ్ళైపోతుంది, పిల్లకి పెళ్లి గండం లేకుండా తప్పిపోతుందిరా, చిన్నప్పటి నుంచి బెంగ పెట్టుకున్నాను అంటే, గూనివాడు నీకు బోల్డ్ అంత డబ్బిస్తా, నీకు ఏది కావాలంటే అది ఇప్పిస్తా, అసలు రాజకుమార్తో పాటు మనం వెళ్ళిపోదాం, ఆ రాజ్యం ఇంకా పెద్దది, హాయిగా ఉండొచ్చు, అరణపు వాడంటే మనకేం పనులు ఉండవు, మన పిల్ల పనులే మనం చేసుకోవచ్చు అని వాడిని ఒప్పించింది. ఒప్పుకున్నాడు. వెళ్తానని చెప్పాడు, కానీ వాడు వెళ్ళల. ఇప్పుడు రాజకుమార్తెని పెళ్లి చేసుకునే ఏకైక రహస్యం ఏమిటి, ఆ డబ్బాలో ఉన్న గుండెకాయ తొండది అని చెప్పడం. ఆ రహస్యం చెప్తే చిలకలు గుట్టవాడెందుకు, తన్నైనా చేయాల్సిందే పెళ్ళి. నేనే చెప్పి రాజు నవ్వచ్చుగా, కొత్త రాజుగారి ఇంట్లో గూని పనివాడిగా నేను ఎందుకు ఉండాలి అంతఃపురంలో, రాజు ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాడు, అది నేనే చెప్పాలని భావించి వెళ్ళకుండా ఊరుకున్నాడు.
ఊరుకునేసరికల్లా మర్నాడు సభలో అందరినీ కూర్చోబెట్టారు. ఆ గుండెకాయ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇది ఏ జంతువుదంటే ఎవ్వరూ చెప్పలేకపోయారు. ఈ గునివాడు అన్నాడు, మహారాజా నేను కూడా ప్రయత్నించచ్చా అంటే, ఎవరైనా ప్రయత్నించచ్చు అన్నాడు. నువ్వు పనివాడివి, నువ్వెందుకు ప్రయత్నిస్తావు అనలా. అనకపోయేసరికల్లా ఆ అబ్బాయి ఏమో చెప్పేశాడు, ఆ గూనె అబ్బాయి హంప్ అనాలి, ఈ హంప్ కాస్త చెప్పేశాడు. చెప్పేసరికల్లా ఇంకేముంది రాజుగారు, ఈ ఏ జంతువు గుండెకాయ అయితే వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను చెప్తాడో పెళ్లి చేస్తానని చెప్పాను కాబట్టి మాట అంటే మాటే, ఇక్కడ మాత్రం పట్టుకున్నాడు. మాట అంటే మాటే కాబట్టి పెళ్లి నిశ్చయమైపోయింది. రాజకుమారులందరూ తెల్లబోయారు. వివాహం చూసి వెళ్ళండి మీరంతా అని అందరికీ సకల రాజ మర్యాదలు చేశారు. ఈవిడేమో తెల్లబోయింది. ఊరు విడి దుంపదేగా, త్రాష్ట్రుడు ఇంత పని చేశాడు, ఇప్పుడు ఈ పనివాడు, పైగా గూనివాడు, పిల్లేమో అందమైన పిల్ల, దానికే ఇష్టమైతే వేరే కథ. వీడు దొంగ, ముందు వాడు ప్రవృత్తి సరైంది కాదు, వాడిది ప్రవృత్తి మంచిది కాదు. ఆవిడ ఏం చెయ్యాలో తెలియలా. సరే ఏమైంది, సరే పెళ్ళికి ఒప్పేసుకున్నారు. ఈ అంతఃపురంలోకి ఈ గూనివాడు వస్తుంటే ఆ మిగిలిన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మొత్తం నలుగురు కదా, వాళ్ళందరూ నన్ను అడిగారు, ఏరా నువ్వు రాజకుమారిని పెళ్లి చేసుకుంటున్నావు, మరి మాకు తగిన బహుమానాలు ఇవ్వు, మనం అందరం స్నేహితులం కదా అనేసరికి, నేను రాజు అవుతున్నాను, మీతో నాకు స్నేహం ఏమిటి, పోపోండి అన్నాడు. పొమ్మనేసరికల్లా వీళ్ళు ముగ్గురు బిక్కమొహాలు వేసుకుని యువరాణి దగ్గరికి వెళ్ళారు. మరి మా స్నేహితుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు యువరాణి, మరేమో మాకు ఏమీ ఇవ్వనన్నాడు, ఏమి ఇవ్వను, అసలు మిమ్మల్ని ఉండనివ్వను భూమి మీద అన్నట్టుగా మాట్లాడేశాడు, మరి మీరు ఏదైనా మాకు ఇస్తారా అని అడిగేసరికల్లా ఈవిడేమంది, వాళ్ళతో పెట్టుకోవద్దు, నా పెళ్ళి అవనివ్వండి, నేను మీకు కావాల్సినవి ఇస్తాను, మిమ్మల్ని మా దగ్గరే ఉంచుకుంటామని చెప్పింది. ఇంతలో ఏమైంది, మాటల సందడి వినపడుతోంది. రాజుగారు పెళ్లి కొడుకు అంటే ఆ హంపబ్బాయి ఇద్దరు వచ్చారు. వస్తుంటే ఈవిడేం చేసింది, అంతఃపురానికి ఈ అమ్మాయి ఉన్న గదికి ఒకటే తలుపు ఉంది, వీళ్ళని ఇంకో చోటకి పంపలేక పెద్ద భోషాణం పెట్టుంటే, ఒరే మీరు ముగ్గురు ఇందులో దాక్కోండి, మా నాన్నను అతను చూశారంటే ఏమంటారోను అని ఎక్కిచ్చింది, మూత పెట్టేసింది. వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారు. రాజు ఆడిన మాట తప్పకపోవటం, ప్రజల్లో అందరిలోకి మనకి ఎలాంటి ఇవి ఉంటాయి, గూనెబ్బాయిని పెళ్లి చేసుకోనని అది నేను అనకూడదు, పతివ్రత ధర్మాన్ని పాటించాలని కూతురికి ఒక గంట బోధించాడు. మనం చెప్పాం ప్రజల్లో ఒకటేసారి, మనం అందరికీ ఏమిటి వాళ్ళందరి ముందు ప్రమాణం చేశాను, ఆ ఏ జంతువు గుండెకాయ అని ఎవడు చెప్తాడో వాడికి ఇచ్చి పిల్లని పెళ్లి చేస్తానని, కుంటి గుడ్డి గూని ఎవరన్నా సరే వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, కాబట్టి నువ్వు నా మర్యాద కాపాడాలమ్మాయి అని కూతురికి నచ్చ చెప్పాడు. సరేనంది. ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళడానికి 1 గంట 2 గంటలు పట్టేసరికల్లా సరే భోషాణం పెట్టి తీసింది. వాళ్ళు వెళ్ళాక ఆ లోపల కూర్చునున్న ముగ్గురు ఊపిరాడక చచ్చిపోయారు. నిర్ఘాతపోయింది రాకుమారి. ఏమిటో వీళ్ళకి హెల్ప్ చేద్దామనుకుంటే వీళ్ళు కాస్త పోయారు, బహుమతులు ఇద్దాం అనుకుంది. ఇప్పుడు ఏం చేయను, గబగబా దాదిని పిలిచింది. దాది కొంప మునిగిపోయింది, ఇదిగో చూడు ఇలా అయ్యింది అని చెప్పేసరికల్లా సరే దాది ఏం చేసింది, నువ్వు మాట్లాడబాక, తెల్లవారే లోపల వీటి సంగతి చూస్తాను నేను అని చెప్పేసి ఒక శరీరాన్ని బయటికి తీసింది, ఒకటి బాడీని తీసి ఒక గోను సంచిలో మూటకట్టి అక్కడి నుంచి సముద్ర తీరంలో ఉండే ఒక జాలర్ అబ్బాయిని కేకేసుకొచ్చింది. అబ్బాయి నువ్వు చాలా బలశాలివి, మరి ఇక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగింది, రాజుగారికి ఇప్పుడు పెద్దని అమ్మాయి గారి పెళ్ళి, తెలిస్తే బాగుండదు, నీకు ఎత్తుకెత్తు ధనం ఇప్పిస్తా రాజకుమారి చేత, ఈ మూటను సముద్రంలో పారేసి మళ్ళీ అంతఃపురానికి రా అని చెప్పింది. ఆ మూట మోసుకెళ్ళాక ఏం పారేస్తున్నారో చూద్దామని మూట తీశాడు. లోపల ఒక గూని అబ్బాయి కనపడ్డాడు. రాత్రిపూట కదా, ఒక వ్యక్తి వాడు గూనిగా తెలుస్తోంది. సరే మూట కట్టి పారేసేసాడు. అంతఃపురానికి వచ్చాడు. అక్కడ మళ్ళీ ఇంకో మూట కనపడింది. పారేసిన మూట మళ్ళీ వచ్చింది. ఏంటబ్బా విచిత్రం అనుకుని రెండోది కూడా పట్టుకెళ్ళాడు. అప్పుడు దాది ఏం మాట్లాడలా, ప్లాన్ అది. అదే అక్కడి నుంచి వాడు పారేసి మళ్ళీ వచ్చాడు అంతఃపురం. మళ్ళీ కనపడింది మూడో మూట. ముగ్గురు కదా, మూడో మూట. ఓరి గూని బెదవా, నేను నిన్ను పారేస్తే మళ్ళీ వస్తున్నావు, ఎట్లాగురా నీ సంగతి అని చెప్పేసి మళ్ళీ తీసుకెళ్ళి మూటను పారేశాడు. 4వసారి వెనక్కి వచ్చాడు. వచ్చేసరికి పెళ్లి కుమారుడు ఉన్నాడు కదా, ఈయన ఏం చేస్తున్నాడు, అప్పుడే మెట్లెక్కుతున్నాడు. మెట్లెక్కుతుంటే ఈ బలాఢ్యుడైన జాలర్ అబ్బాయి ఏమనుకున్నాడు,
హౌరవురా 3 సార్లు మూట కట్టి పారేసిన మంచి బట్టలు వేసుకుని వెళ్తున్నాడు మంచి. గూని మీదవా వీడి సంగతి చెప్పాలని ఏం చేశాడు, వెనక నుంచి అధాటన కొట్టాడు ఒక్క దెబ్బ. వాళ్ళు చంపితే చావట్లా, నువ్వు నా చేతి దెబ్బకి చావకేం చేస్తావు, నేను ఆంజనేయ స్వామి భక్తుణ్ణి అని చెప్పి నా ఫటాఫటా కొట్టేశాడు. కొట్టేసరికల్లా అయిపోయింది. పక్క నుంచి చూస్తోంది కొట్టడం. ఏమిట్రా నాయన ఇంత పని చేసావు అనేసరికల్, కాదు బామ్మ అది నేను 3 సార్లు పడేశాను, మళ్ళీ వచ్చాడు, వీడి సంగతి చెప్దామని నేనే కొట్టాను, నీ వల్ల కావట్లేదు, వాడు వచ్చేస్తున్నాడు, పట్టు సంచి పట్టరా వీడిని కట్టేద్దాం. కట్టేసి తీసిపోయాడు. పడేసి ఈసారి వచ్చాక ఏమీ లేదు. ఇప్పుడు 4 బాడీలు వాడు పారేశాడు, కానీ వాడు పారేసింది ఏమిటి ఒకటే అని వాడి భావన. ఓహో ఇప్పటికీ కూడా మరి అంతేగా, అదే. వాళ్ళు నలుగురని వాడికి ఏం తెలుసు. అక్కడి నుంచి వాడికి డబ్బులు ఇచ్చి పంపేశారు. తెల్లవారింది, పెళ్లి కొడుకు రాల, లేడు పెళ్లి కొడుకు. మొత్తం అంతా వెతికిచ్చారు ఏమైపోయాడు అని. ఏమైపోయాడు అని వెతుక్కున్నారు. వెతుక్కుంటే దాది ఏం చెప్పిందంటే, మీరు ఆ అబ్బాయికి ఇద్దామనుకున్నారు, వాడు ఆనందంతో ఎగిరి రాత్రి మద్యం తాగాడు, మెట్లు జారి పడిపోయాడండి, పుసుక్కుని పోయాడు, వాడి ప్రాణం ఎంత. పెళ్ళైతే చేద్దాం అనుకున్నాం కానీ అప్రదిష్ట మనమే ఏదో చేసామనుకుంటారని నేను సముద్రంలో పారేయించాను, కాబట్టి వేరే పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తున్నామని చెప్పేద్దాము, అతనే వద్దన్నాడని ఒక ఉత్తరం రాసుకుందాం మనమే. నాకు తెలిసిన విషయం చెప్పాను కానీ రాజకుమారిని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, అమ్మాయిని అనురూపమైన వరుడికి ఇచ్చి పెళ్లి చేయండి, ఇది నా అనుమతి, పోటీలో గెలిచిన వాడిగా ఇది నా అనుమతి అని ఉత్తరం రాయించి ఇగో పెళ్లి కొడుకే రాశాడు అని చెప్పి చూపించేశారు. అదే కదా. అక్కడి నుంచి చిలకలగుట్ట రాజకుమారుడు మన ఇందుకు సరిపోతాడండి, ఆ పిల్లాడికి ఇచ్చి పెళ్లి చేసేయండి అని వాళ్ళు ఒప్పుకున్నారు. అమ్మాయికి నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేయాలని. అమ్మాయికి చిలకలగుట్ట వాడు బాగున్నాడమ్మా అని దాది నాన్న ఇద్దరూ చెప్పారు. చక్కగా ఇందుమతి స్వయంవరం అయిపోయింది. నలుగురు కాస్త అత్యాశ పడ్డందుకు, ఒకడు ఆశపడ్డందుకు పాప మిగిలిన వాళ్ళు కూడా పోయారు, వాళ్ళు ముగ్గురు కూడా పోయారు. ఇది హాస్య కథగానే తీసుకోండి కానీ అంతకంటే ఇంకో రకంగా ఆలోచించండి. అంతే కథ కంచికి చాలా బాగుందండి. దాది ఐడియా సూపర్. అదే. రైట్ రమ్మగారు, నమస్తే. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మంచి చందమామ కథ ఒకటి చెప్తారా? సరదా కథ చెప్దామా? అలాగే. పిల్లల కథ అనుకో, పెద్దవాళ్ళు కూడా సరదాగా వినేచ్చు, ప్రశ్నలు వేయొద్దు. ఓ వినటమే సరదాగా ఉంది, చందమామలో ఉంది, అవి చదివి ఎప్పుడో పెట్టి చాలా బాగుంది అనిపించింది, సరదాగా చెప్పచ్చు కదా. పూర్వం అట ఇది టర్కీ దేశంలోనూ ఎక్కడో అలాంటిది, వేరే దేశంలో అనమాట. తమాషా పేరు, టర్కీ అనో మక్కా అనో అలాంటిది ఏదో కనపడుతుంటుంది, విచిత్రమైన పేరు గుర్తు రావట్లే, మొత్తానికి ఏదో ఒక హిందీ పేరు. సరే, ఆ దేశంలో అలీ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఏంటంటే బార్బరే కానీ పాపం వీడికి పిల్లిగడ్డ ఉండేది. వీడికి ఓ షాప్ ఏదో పెట్టుకున్నాడు, వాళ్ళ తాత తండ్రుల నాటి నుంచి వాళ్ళు ఇదే పని చేస్తున్నారు. అయితే ఈ అబ్బాయి దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఏంటంటే వీడి గడ్డమే, వీడి మొహాలు అందేం బాగోలేదు, వీడేం గడ్డం చేస్తాడు, ఆ దేశంలో అందరూ గడ్డాల వాళ్ళే, గడ్డం నీట్గా చక్కగా షేప్గా కట్ చేయాలి. వీడు సరిగా ఏం చేస్తాడు, వీడి గడ్డం పిల్లిగడ్డం కదా, వాడితే సరిలేదని, వాడితే సరిలేదు, వాడు సొంత గడ్డానే సరి చేసుకోలేని వాడు మన్నే ఉద్ధరిస్తాడు అని ఎవ్వరూ వచ్చేవాళ్ళు కాదు. వ్యాపారం లేదు పాపం. ఎప్పుడైనా తప్పి తగిలి ఒకళ్ళు ఇద్దరు వచ్చేవాళ్ళు, చిన్నపిల్లలు తల పని కోసం వచ్చేవాళ్ళు కానీ పెద్దగా వచ్చేవాళ్ళు కాదు. మంచి బజార్లోనే ఉంది, కొంచెం దీనంగా డల్గా ఉండేవాడు. అయితే ఏమైందట, ఒకరోజు ఒక ముసలి బిచ్చగాడు ఒక ఆయన వచ్చాడు. వస్తే ఆకలిస్తుంది బాబు అన్నాడు. ఆకలిస్తుంది, నాకే వ్యాపారం లేదు, నీకేం పెట్టండి నాయన అన్న అనకుండా ఇంటి నుంచి మధ్యాహ్నం భోజనానికి తెచ్చుకున్నటువంటి ఆహారంలో నుంచి ఓ 4 పెడసలు ఆయన కూడా పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ కుర్చీ మీద వేసే తువ్వాలు ఒకటి ఉంటే, తాత పైగుడ్డ ఏమీ లేకుండా ఉన్నావు, చలి రోజులు ఇది తీసుకో అని ఓ తువ్వాలు కూడా పైన ఉన్న కుర్చీ మీద వేసే తువ్వాలని ఆ ముసలాయన, మనకేం పని ఎవడు రావట్లేదు, పోన్లే ముసలివాడు అని చెప్పి ఇచ్చాడు. ఇచ్చేసరికి నేను సంతోషించాట బిచ్చగాడు. భగవంతుడు నీకు మేలు చేస్తాడు, నువ్వు చాలా బుద్ధిమంతుడుగా ఉన్నావురా, నీకు ఏదైనా కోరిక కోరితే తీర్చడానికి ఒక వస్తువు ఇస్తాను నీకని ఒక ఇంత చిన్న గిన్నె లాంటిది ఇచ్చాడు. అది 3-4 చోట్ల పగుళ్ళు ఉన్నటువంటి ఒక మట్టి బొచ్చ. ఇది మామూలుది కాదురా, నువ్వు కోరిన ప్రతి కోరికని తీరుస్తుంది, ఇది కోరిన కోరికలు తీరుస్తుంది, కోరుకోవటమే కానీ నీ కోరికే తీరుస్తుంది, ఎవరి కోసమైనా అయితే ఇచ్చేయదు. ఓహో అన్నాడు. అంటే పక్కపక్క నవ్వొచ్చింది, ఏదో బిచ్చగాడు ఇస్తున్నాడులే అని తీసుకున్నాడు, ఓ పక్కన పడేశాడు. సరే, సాయంకాలం కాస్త చల్లబడ్డాక ఇంటికి వెళ్దాం అనుకుని చూసి అవి ఏమిటి పాత్ర, దీని నిండా అతుకులు బొంతలాగా ఉంది, ఇది ఇందులో ఏమవుతుంది, ఏమిటో చెప్పాడు, నా బొంద అవుతుంది అని అనుకుంటూ ఏం చేశాడు, ఓ పక్కన పెట్టి దాంట్లో కాసి నీళ్లు పోసాడు.
కనీసం నీళ్లు పోసుకునే పాత్రగా అయినా యూజ్ అవుతుంది కదా. ఈ గడ్డం చేసేటప్పుడు నీళ్ళు అవసరం వస్తాయిగా. ఆ నీళ్ళు పోసాడు. పోసేసరికి అలా నీళ్లు పోయంగానే అందులోంచి బుగ బుగ బుగమని బుడగలాగా పొగొచ్చేసి అంటే ఉడుకుతున్న లాంటిది పొగొచ్చేసి ఆ పొగలోంచి ఒక మొహం వచ్చింది బయటికి. వాడు సింహపు తల, కూరలు, అదే కొమ్ములు, కూరలు, ఏదో విచిత్రమైన తోక, ఒక చాలా విచిత్రమైన ఒక స్వరూపం వచ్చింది. ఏం కావాలిరా అబ్బి నీకు అని ఆశ్చర్యపడి, ఇదేంటి ఇది నా కోరిక తీరుస్తుందా అని ఆశ్చర్యపడి బాగా ఆలోచించాడు. మనకేం కావాలి అని. ఏం కోరుకుంటారు జనరల్గా? డబ్బు, నగలు, ఇల్లు కదా. వీడికి ఆ తెలివి లేదు. నా గడ్డం సరిలేకపోవటం వల్ల కదా నాకు వ్యాపారం లేదు, అందుకని పిల్లిగడ్డం పోయి మంచి అందమైన మూరెడు గడ్డం వచ్చేలాగా చేయమన్నాడు. అలాగే అన్నాడు. చీకటి పడిపోయింది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు లేరు. సరే అని వాడికి అత్త అందులోకి వెళ్ళిపోయాడు. ఆ విచిత్రాకారం వాడు. వీడికి ఇంత మూరెడు గడ్డం నల్లగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ఎంత బాగుందో. చుట్టుపక్కల వాళ్ళు తెల్లారే చూసి వీడిని ఆశ్చర్యం, ఇదేంటి రాత్రికి రాత్రి ఎలా మొలిచింది గడ్డం, అదేంటో మంచి షేప్లో ఉంది, చాలా అందమైన గడ్డం కదా. అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళంతా చేరారు, మాకు కూడా గడ్డం నీలాంటి షేప్లో చెయ్యాలి. పోనీ 6 నెలలు గడిచినాయి, అందరూ అదే షేప్లో గడ్డాలు చేస్తున్నారు. తర్వాత బోర్ కొట్టింది, జనం రావడం మానేశారు. వీడికి అది ఒకటే వచ్చు, తన గడ్డంలా చేయడమే వచ్చు. మానేసేసరికి సరే ఏమనుకున్నాడు, మళ్ళీ ఏదైనా చేయాలి. పోలంత వ్యాపారం రోజంతా బిజీగా ఉండేవాడు. సడన్గా స్లో అయిపోయింది వ్యాపారం. మళ్ళీ ఆ సత గిన్నెలో నీళ్ళు పోసాడు, ఆ మట్టి గిన్నెలో పోస్తే మళ్ళీ వచ్చింది ఆకారం. ఏం కావాలి అని, నాకు ఇంకా కొంచెం పొడుగు వెండి వెంట్రుకలు ఉన్న గడ్డాన్ని, వెండి గడ్డం. ఆ గడ్డాన్ని మాత్రం వదలడు. వాడికి అదే తెలుసు పాపం. సరే అక్కడి నుంచి ఏమైంది, సరేనన్నాడు. ఇంకో 2 పొడుగు మోకాళ్ళ దాకా ఉండే గడ్డం ఇంత పొడుగునా, దాని నిండా ఏమో వెండి వెంట్రుకలు, జల్తారు వెంట్రుకల్లాగా చక్కగా మెరిసిపోతున్న వెంట్రుకలు. దాంతో చుట్టుపక్కల జనాలంతా ఆశ్చర్యపోయి, ఓరిని వీడి గడ్డం ఎంత అందంగా ఉందో, ఎంత బాగుందో. మళ్ళీ స్టార్ట్. జనం అంతా వచ్చేవాళ్ళు. ఏం చేసావు అంటే ఏదో చేశా, అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, చాలా రోజుల నుంచి చేస్తున్నా, సడన్గా సక్సెస్ అయింది. మళ్ళీ జనం అంతా వీడి గడ్డం సౌందర్యం చూడడానికైనా వీడి దగ్గరికి వస్తున్నారు. పైగా ఫలానా వాడితో, వెండి గడ్డం ఉన్నవాడితో గడ్డం చేయించుకున్నామంటే గొప్ప. మళ్ళీ జనాలు ఫుల్గా వచ్చారు. ఈ వార్త రాజుగారికి కూడా తెలిసింది, నవాబుకు కూడా. నవాబు సంతోషించాడు. మన రాజ్యంలో ఒక వెండి గడ్డం వాడు ఉన్నాడంటే ఎంత గొప్ప, చాలా గొప్ప. అయితే ఏమైంది, ఈ వాడు ఎవడికో వెండి గడ్డం ఉందని, వాడి గడ్డం మహా అందంగా ఉందని, వాడు బ్యూటిఫుల్గా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. నవాబు గారు అమ్మాయి, నాన్న అలా ప్రత్యేకంగా వెండి గడ్డం ఉన్నవాడినే పెళ్లి చేసుకుంటానంది. శభాష్ అనేసరికి నాన్న అన్నాడు డాబాగా, వెండి గడ్డం ఏమిటమ్మా, నీకు బంగారు గడ్డం ఉన్న పెళ్లి కొడుకుని తెస్తానన్నాడు. ఈ మాటలు అక్కడ ఎవరో బట్టలు ఉతుకుతున్నవాడు ఒకడు విని, వీడికి చెప్పి బంగారు గడ్డం ఉన్నవాడికి రాజుగారు అమ్మాయి నుంచి పెళ్లి చేస్తారా, నీకు వెండి గడ్డం ఉంది, ట్రై చేయి దానికోసం కూడా అనగానే వీడు ఇదే సందని మళ్ళీ ఆ పాత్రలో నీళ్లు పోసి ఆ విచిత్ర వేషధారిని పిలిపించుకున్నాడు. బంగారు గడ్డం కావాలి నాకు అని. బాగానే ఉందిగా. అక్కడి నుంచి బంగారు గడ్డం మూలవంగానే వెళ్ళాడు రాజుగారి దగ్గరికి. బంగారు గడ్డం ఉన్నవాడికి మీ అమ్మాయిని ఇచ్చి చేస్తామన్నట్ట నవాబు గారు, కాబట్టి యువరాణిని ఇచ్చి నాకు పెళ్లి చేయండి. సరే మరి ఒప్పుకున్నాడుగా. కూతురు కూడా వెంటనే ఊబలాట పడింది. బంగారు గడ్డం వాడికి ఇస్తానన్నావు నాన్న, నీ కోరిక తీరింది, ప్రత్యేకమైన వాడిని చేసుకోవాలని నా కోరిక కూడా తీరిపోతుంది, కాబట్టి పెళ్లి చేసేది. ఊళ్ళో వాళ్ళంతా అవును అవును అన్నారు. పెళ్లి చేసేసారు. హాయిగా ఉన్నాడు నవాబు గారు కూతురుతోటి. కొద్ది రోజులు గడిచేసరికి రాజుగారు కనిపించింది, ఇంత అపురూపమైన గడ్డం అల్లుడికే ఉండటమేమిటి, నాకు కూడా ఉండాలి కదా. అయితే ఏం చేశాడు, రాజు అలీని పిలిచి, అబ్బాయి అల్లుడు గారు మీరేం చేస్తారో నాకు తెలియదు, తెల్లవారేసరికి బంగారపు గడ్డం కావాలి నాకు, మీకు ఎలా వచ్చిందో నాకు అలా తెప్పించమన్నాడు. ఇది ఎక్కడ తగలాటం వచ్చిందిరా దేవుడా అని వీడేం చేశాడు, స్నానాల గదిలో, అది రాజుగారి ఇల్లు, తను ఏది పడితే చేయడానికి వీళ్ళే, తన సామాన్లతో పాటే జాగ్రత్తగా ఈ పాత్రను తెచ్చుకున్నాడు. సామాన్లు తెచ్చుకున్నాడు కదా, తెచ్చుకుని ఏం చేశాడు, స్నానాల గదిలోకి వెళ్ళి అందులో నీళ్లు పోసాడు. అక్కడ నీళ్లు పోయడానికి తన ఇంట్లో లాగా పక్కనే ఏమి అవకాశాలు ఉంటాయి, పొట్టి బాత్రూంలోనే స్నానాల గదిలోనే నీళ్లు ఉంటాయి. నీళ్ళు అందులో పోసేసరికి విచిత్ర వేషధారి మళ్ళీ వచ్చాడు. అర్జెంటుగా మా మామగారైన నవాబు గారికి బంగారు గడ్డను తెప్పించమన్నాడు. తెప్పించమంటే నీకేమైనా కావాలంటే చేస్తా కానీ వాడెవడికో నేను చేయను అన్నాడు. ఎంత బతిమలాడినా వాడు ఒప్పుకోవాలి. నీకు ఏం కావాలంటే అది ఇస్తా, అదే నా ఆజ్ఞ, నాకున్నది, నువ్వు మీ మామగారికి చేయమంటే చేయను అనే సర్కల్ ఇంకేం చేస్తాడు, ఒళ్ళు మండిపోయింది. నీళ్ళు బారబోసేసి ఆ గిన్నె అక్కడ బారేసి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు ఏం చేయాలి, రాజుగారు ఏం చేస్తాడు అని. ఇంతలో ఏమైంది, సాయంకాలం వేళ మొహం కడుక్కోవడానికి యువరాణి గారు స్నానసారిలోకి వచ్చింది. వచ్చి ఇదేంటి పాత చొట్టలు పడ్డ దిక్కుమాల గిన్నె ఎక్కడి నుంచి వచ్చింది, మట్టి గిన్నె, దీని నిండా అతుకులు, ముష్టి గిన్నెని ఆవిడేం చేసింది, అటు పక్క నుంచి విసిరేసింది స్నానాల గదిలోంచి బయటికి. ఈ అలీకి ఎప్పుడైతే భార్య స్నానాల శాలలోకి వెళ్ళిందో వెంటనే తట్టింది. అమ్మో నా పాత్ర అని పరిగెత్తాడు. బయటికి విసిరేస్తుందని తెలిసి అర్థమైంది తనకి. స్నానశాలకు బాత్రూంలోకి ఎట్లా వెళ్తారో కిటికీ వైపుకి వెళ్ళాడు. కిటికీ వైపుకి వెళ్ళాడు. ఆవిడ పడేసే టైంకి వీడు పట్టుకున్నాడు, కానీ ఆపుకోలేకపోయాడు. కిందకి పడ్డాడు. పడంగానే ఈ గిన్నె టాపి మన ఇట్లా నేలకు తగిలి దానికి ఎక్కడెక్కడైతే అతుకులు ఉన్నాయో ఆ అన్ని అతుకులు, అది బొంత అతుకులు బొంతలా ఉంది కదా, ముక్కా చక్కా అయిపోయింది. అందులో ఉన్న విచిత్ర వేషధారి జమ్మని వీడు చూస్తూ ఉండగానే ఆకాశంలోకి ఎగిరిపోయాడు. వాడు ఎగిరే పోలేదు. వీడు బంగారు గడ్డం వెండిగడ్డంగా, తర్వాత పిల్లిగడ్డంగా, నల్లగడ్డంగా, తర్వాత పిల్లిగడ్డంగా మారిపోయింది. టకటకా చూస్తుండగానే బంగారం వెండి అయింది, వెండి నలుపైంది, నలుపు కాస్త పిల్లిగడ్డమైంది. ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయలేక పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తన పాత కొట్టు దగ్గరికి. వెళ్ళిపోయి వాటి మీద మంచి రాజుగారి అల్లుడు అవటం వల్ల మంచి బట్టలు, జలతార దుస్తులు, గబగబా బట్టలు విప్పేసేసి చుట్ట చుట్టి గదిలో ఒక మూలకు పారేసాడు. తనదే ఏదో చిన్న గామంచాలంటే ఒక చొక్కా, ఒక నడువు కట్టుకునేది ఓ చొక్కా వేసేసుకుని కామ్గా కూర్చున్నాడు. వాడి పిల్లిగడ్డం సేమ్ డిటో. చుట్టుపక్కల వాళ్ళంతా ఏరా అలీ గడ్డం అంతా పోయిందా, మళ్ళీ మామూలుగా చేరావా అని అందరూ పలకరించారు. అయినా కూడా వాడు ఇంతకాలం ఇప్పుడు సంవత్సరం 2 ఏళ్ళుగా మంచిగా గడ్డాలు చేసి పేరు తెచ్చుకున్నాడుగా. పెద్ద వ్యాపారం కాకపోయినా సుమారైన వ్యాపారం నడవటం మొదలుపెట్టింది. రాజుగారు అల్లుడు ఏమైపోయాడో అని అందరూ వెతుకుతూనే ఉన్నారు. ఆ అల్లుడు వీళ్ళకి దొరకల. ఓహో. రాజుగారు ఆ దారింటి వెళ్తూ వీడికే ఇది వరకు బంగారపు గడ్డ ఉండేది, ఈ కొట్టులోనే ఉండేవాడు మా అల్లుడు, ఏమయ్యాడో అని రోజు చూసేవాడు. కానీ గుర్తుపట్ల పిల్లిగడ్డం వాడే తన అల్లుడని ఆయన ఎప్పటికీ గుర్తుపట్ల. కొంతకాలం చూశాక రాణిగా అమ్మాయికి ఇంకో వివాహం చేశారు. వీడు మాత్రం కొన్నాళ్ళు రాజుగారు అల్లుడయ్యాం చాలేమని బతుకని మాట్లాడకుండా పోతున్నాడు. విషయం తెలిస్తే కష్టం కదా. అవును, బాగుంది కదా కదా, చాలా బాగుందండి. చాలా ఫన్నీగా కూడా ఉంది. ఫన్నీ స్టోరీ కదా. అవును, పిల్లలకు చెప్పాలి. తప్పకుండా అండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, చందమామ కథ ఏదైనా చెప్తారా? ప్రయాణంలో తోడు చెప్తాం. అవసరం అంటున్నారా, అవసరం లేదంటున్నారా? చాలా కావాలి కదా. అవునండి, ప్రయాణాల్లో తోడు కావాలి. నేను అమెరికా వెళ్ళే అవకాశం ఒకటి వస్తే ఎవరు తోడు లేరని మానేశాను నేను. అవునా? నాకు చెప్పొద్దు రమగారు, నేను వచ్చేసేదాన్ని. తోడు అవసరం కదా, చాలా అవసరం అండి. అంటే ఇవాళ రేపు ఏముందండి అని పొట్టడారు చాలా మంది. ఏం కాదు మీరు వచ్చేయండి, ఏం పర్వాలేదు అని. ఒకదాన్నే వెళ్ళలేనని అనుకున్నా నేను. మరి పెద్ద ప్రయాణం కదా. రమగారు, చిన్న ప్రయాణాలకు కూడా మనం ఒక్కలమే పోలేము. ఇప్పుడు అలవాటు అయిపోయింది. అసలు ఒంటరిగా వెళ్ళే అలవాటు తప్పించేసాను నేను పూర్తిగా. వల్ల కష్టం చెయ్య, చాలా కష్టం. అందుకే ఇప్పుడు ఒంటరిగా ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చూస్తున్నాను నేను ఇలా అయిపోయానని. మీరు సింగిల్ గా ఎవరికి చెప్పకుండానా? చెప్పకుండానంటే ఊరు ఇంట్లో చెప్తాను. నాకు చెప్పండి, నేను కెమెరా తీసుకుని వచ్చేస్తా. ఈ ప్రయాణంలో తోడు. ఓ పల్లెటూరులో ఒక సుబ్రహ్మణ్యం ఉన్నాడు. వాళ్ళ అమ్మ పెద్ద ఆవిడ, 60 ఏళ్ళ ఆవిడ, 60 దాటిన ఆవిడ. పక్క ఊళ్ళో ఉన్న కూతురికి కొంచెం ఒళ్ళు తరచుగా జ్వరం వస్తుందని ఎవరో ఎవరి ద్వారానో కబురు తెలుసుకున్నాడు. సుబ్రహ్మణ్యం అన్నాడు, అమ్మ నేను ఇప్పుడు రాలేనే, మన ఊళ్ళో పిల్లలు ఎవరైనా వెళ్తున్నారేమో, పొలం పనులు ముమ్మరంగా ఉన్నాయి, ఊరు వాళ్ళు ఎవరైనా అటు వెళ్తున్నారేమో కనుక్కుంటాను, వాళ్ళని తోడిచ్చి నిన్ను పంపుతాను అని చెప్పాడు. ఆ రోజు ఈవిడ ఏరా కనుక్కున్నావా, చెల్లాయిని చూసొస్తాను రా అని ఆవిడ సతాయిస్తుంది. సరే ఊళ్ళో కుర్రాడు రాజేశం అని ఒక కుర్రాడట. వాడు ఆ పక్క ఊరు, ఒక రోజు ప్రయాణం ఉంది. ఓకే, నడిచి వెళ్ళాలి, అడవి దారి పడి వెళ్ళాలన్నమాట. ఆ కుర్రాడిని అడిగితే ఆ కుర్రాడు ఊరు వెళ్తున్నాను అన్నాడు. అనగానే మా అమ్మని తీసుకెళ్ళి మా అమ్మకు తోడు వెళ్ళని అడిగాడు. ఇక పెద్దగా ముసలాళ్ళతో వెళ్ళటం ఇష్టం లేదు, బోరు కొడతారు వాళ్ళు, పెద్దవాళ్ళు భలే బోరు కొడతారు కదా, వద్దనుకున్నాడు. కానీ తప్పల, ఎందుకంటే ఈయన ఎప్పుడు వాళ్ళ పొలంలో మామిడి పళ్ళు అవి ఇస్తాడు, వాళ్ళ అమ్మ నాన్న ఊరుకోరు, పెద్దావిడిని తీసుకెళ్ళకపోతే ఎట్లారా అంటారు. ఒప్పుకున్నాడు. సరే ఈయన ఏం చేశాడు, ఈ సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అమ్మకి ఒక మంచి డబ్బాలో నస్యం పోసి, నస్యం అంటే తెలుసా, ముక్కుపొడి, ముక్కుపొడం తెలుసా నీకు? ముక్కుపొడిని తెలుసు కానీ నస్యం అనే పేరు తెలియదు. ఈ ముక్కుపొడిని నస్యం అంటారు. నస్యం అంటే అది పీల్చేది. మా తాతయ్య గారు వేసుకునేవాళ్ళు రమ్మగారు. అలాగా చాలా మందికి హ్యాబిట్ గా ఉంటుంది. అవునండి. ఒక్కపడి వేసుకున్నట్టు, తమలపాకులు వేసుకున్నట్టు, సిగరెట్ బీడి చుట్టా వాటిలాగానే అట్లానే వేసుకుంటారు. ముక్కుపొడి కూడా ముక్కుతో ఘాటైన దాన్ని పీల్చటం. తుమ్ములు వస్తాయి, 1-2 తుమ్ములు వస్తాయి, ఘాటుగా పీల్స్తే ఆ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. అలాంటి భావాలు కూడా ఉంటాయి. అవునండి. నస్యం ఒక పట్టు, ఏది ఒక పట్టు
అంటారు ఒకటి తీసి ఇట్లా చిటుకతో తీసి పీలుస్తారు. అవును. మేము చిన్నప్పుడు చూసేవాళ్ళం. ఇటీవల కాలంలో నేను ఎవరి దగ్గర చూడలేదు. వాసన భలే తమాషాగా ఉంటుంది. అవును. వాసన చూసి ఓసారి తలకిందులైపోయా కూడా నేను. అయితే ఆయన ఏం చేశాడు, వాళ్ళ బావ కోసం మంచి ఘాట్ అయిన నస్యాన్ని ఒక డబ్బీకి ఇచ్చాడు. బావకి ఇవ్వవే అమ్మా అని ఆవిడ మూటలో పెట్టుకుంది. మనవరాళ్ళ కోసం మనవాళ్ళ కోసం అక్కడ కూతురు పిల్లలకి మినపసున్ని అవి ఉండలు చుట్టుకుంది. ఆ ఉండలు ఒక మూట డబ్బులు ఇచ్చాడు తల్లి చేతికి. సరే ఈ రాజేశం ఏమన్నాడు, మీ డబ్బులు మీ దగ్గర ఎందుకండి, ఇబ్బంది పెద్దవారు నాకు ఇవ్వండి అన్నాడు. కొంత డబ్బులు వాడి చేతిలో పెట్టింది. ఆ అబ్బాయి మొల్లో ఒక సంచి దొప్పుకున్నాడు. సంచిలోనే వాడి డబ్బులు ఈ మామగారి డబ్బులు కూడా ఉన్నాయి, పెట్టుకున్నాడు. సరే బయలుదేరి వెళ్ళారు. నడిచిపోతున్నారు. పోతుంటే ఆవిడేదో ఆసమ్మ ఓసమ్మ చెప్తుంది, వీడి బోరు కొడుతుంది. కొంత దూరం వెళ్ళేసరికి వాన వచ్చేసింది, పెద్ద వాన. సరే వెళ్ళే దారిలో ఏదో ఒక పాక ఇల్లు కనపడింది. వీళ్ళు ఆదరా బాదరా నెత్తి మీద చెంగేసుకుని ఆవిడ తువ్వాలు కప్పుకుని వాడు పరిగెడితే సరే కిటికీ దగ్గరికి వెళ్ళి కుర్రాడు, ఏమంటే వానకు తడిసిపోతున్నాం, ఈ పూట ఇక్కడ ఉండనివ్వండి అని అడిగాడు. ఆ లోపల ఇంటి ఆవిడంది, ఏమిటి వండిచ్చేది, ఇంట్లో మొగాళ్ళు ఎవరు లేరు, ఇట్లా బయట వాళ్ళని చేర్చుకో, మేము వెళ్ళి బాబు ఆ పంచ నుంచి పోండి అంది. అనగానే ముసలావిడ కుర్రాన్ని పక్కకు చూసి అక్కడ కనపడి ఆ కిటికీలోంచి, అమ్మ పెద్దదాన్ని, మరి మీ అమ్మ లాంటి దాన్ని, అబ్బాయి మీ తమ్ముడు లాంటి వాడు, వాడు ఏమీ దాంతో ఇబ్బంది ఏమీ లేదమ్మా, వానకు తడిస్తే వెళ్ళలేము, బట్టలు తడిసిపోతున్నాయి అదే లేదు అనగానే ముసలావిడ కనపడేసరికి ఆ ఇంటి ఆవిడ తలుపు తీసింది. ముసలావిడ చక్కగా మాటలు కలిపి, ఎంతమంది పిల్లలు, ఏ ఊరమ్మాయి, నిన్ను ఏ ఊరు ఇచ్చారు అడిగి, మీ అమ్మ వాళ్ళది ఏ ఊరు, మీ అమ్మమ్మది ఏ ఊరు, మీ అత్తారిది ఏ ఊరు అన్ని ప్రశ్నలు వేసి ఎక్కడో దూరపు చుట్టుగా బీరకాయ పీచ ఒకటి కలిపేసింది. కలిపేయంగానే ఆ ఇంటి ఆవిడ బొద్దు అంటున్నా వినకుండా పొయ్యి రాజేసి గబగబా అంత అన్నం చారు పెట్టి వీళ్ళకి ఆ వానలో వేడి అన్నము చారు పెట్టింది. లేకపోతే వీళ్ళు తెచ్చుకుని దిబ్బరొట్టే తినేవాళ్ళు. దారిలో ఏదో చూసుకుందాం అనుకున్నారు. శుభ్రంగా అన్నం తిన్నారు. కాసేపు ఆగి వాన తగ్గాక అమ్మాయికి టాటా చెప్పి మళ్ళీ బయలుదేరారు. పొడుగాటి నల్లటి తాచుపాము ఒకటి కనపడిందట మధ్యలో. హడిలిపోయాడు కుర్రాడు. చప్పట్లు కొడితే అది కదల అద్భుతం. ఇలా పడగ విప్పి వీడి వైపే చూస్తాం. వీడి చేతులు కదులుతున్నాయి, అది వీడికేసి ఇట్లా చూస్తాం. ఈవిడేం చేసింది, ముసలావిడ చేతిలో చిన్న కర్ర ఉంది, కర్రని ఇట్లా నేలకేసి 5-6 సార్లు కొట్టేసరికి పాము సర్రమని పక్కకి వెళ్ళిపోయింది అవతలకి వెళ్తే ముసలావిడ చెప్పింది, పాముకి చెవులు ఉండవురా అబ్బి, నువ్వు చప్పట్లు కొడితే దానికి అర్థం కాదు, చేతులు ఉప్పుతున్నావని నీ చేతులకేసి చూస్తుంది, అది కదలికలే కనపడతాయి అంతేగా, దానికి చెవులు ఉండవు, నేల అదిరితే పారిపోతుంది పాము, నేల అదురికి పారిపోతుంది, తెలివిగా ఉండాలిరా, అట్ట భయపడితే ఎట్లా అన్నది. సరే అక్కడి నుంచి నడవటం మొదలుపెట్టారు. ఒక చిన్న కొండ మలుపు లాంటిది ఉంది అక్కడ. ఆ మలుపులోంచి ఒక దొంగవాడు వచ్చాడు. ఈ రావటం ఏం చేశాడు, మీ రాజేశం గడి మేడ మీద పెట్టేశాడు కత్తి. తీ డబ్బులు ఏమున్నాయి, తీయి అని హడిలిపోయి వణికిపోయి కుర్రాడు బొడ్లో ఉన్న సంచి తీపోయాడు. ముసలావిడంది, అయ్యో అబ్బి, డబ్బుల కోసం ప్రాణం తీస్తావుట్రా, వాడి దగ్గర ఏమున్నాయి, నా దగ్గర ఉన్నాయి, నేను ఇస్తా ఇట్రా అని చెప్పి మెల్లిగా మూట విప్పింది. విప్పేసరికల్ వాడు చూస్తున్నాడు, కత్తి చూపిస్తున్నాడు కానీ ఇస్తుందని. ఈవిడేం చేసింది, మూట విప్పి మూటలోంచి చిన్న మూటలోంచి ఆ డబ్బీ తీసి ఆ డబ్బీలోంచి ఇంత దస్యం తీసి కంట్లో కొట్టేసి. అయ్యో తెలివి. వాడు లబో అది మహాభగ్గం అంటుంది. అది ఇప్పుడు నీకు భగ్గం అనకపోయినా కనీసం ఫేస్ పౌడర్ పడినా కంట్లో మడుతుంది కదా, కారమే పోయక్కర్లా, చేతిలో ఫేస్ పౌడర్ ఉండి ఫేస్ పౌడర్ విసిరేసిన ఒక మన కంపాక్ట్ పౌడర్లు అయితే అడవు, చేతిలోంచి ఊడిపడవు. మామూలు ఫేస్ పౌడర్ డబ్బా ఉంటే ఆ డబ్బా ఇట్లా విసిరితే కంట్లో పడితే మామూలుగా ఉండదు దాని సంగతి. వాడు లబో దిబోమంటూ పరిగెత్తి పారిపోయాడు. కళ్ళు మండిపోతున్నాయి, ఇక్కడ నీళ్లు కావాలి కళ్ళు కడుక్కోవడానికి. వీళ్ళు దారి తీసి వెళ్ళిపోయారు. ఆవిడ నవ్వుతూ చెప్పింది, ధైర్యంగా ఉండాలి, బ్రెయిన్ పని చేయాలి మనకి. సరే ఒక ఊరు దాటారు, ఇంకా వెళ్ళాలి, ఇంకా కొంచెం ఉంది. అయితే ఈ కుర్రాడు ఏం చేశాడు, ఒక అరుగు మీద ఆవిడని కూర్చోబెట్టి, ఇక్కడ కూర్చోండి మామగారు, నేను ఏమైనా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా పట్టుకొస్తాను అని చెప్పాడు. ఊళ్ళు దాటి వెళ్తారు, తిండి దొరుకుతుంది మధ్యలో ఎక్కడో. అదే ఈవిడ్ని ఇక్కడ కూర్చోబెట్టాడు. వాడు వెళ్ళాడు. ఎంతసేపటికి రాడే, దుకాణాల వైపు వెళ్ళిన వాడు. ఏమిట్రా వీడు రావట్లేదని ఆవిడ మూట భుజాన్ని వేసుకుని అక్కడికి వెళ్ళేసరికి ఒక కొట్టు దగ్గర బాకెట్లో వీడిని గోల చేస్తున్నారు వాళ్ళు. ఏమిటా గోల, వీడి దగ్గర డబ్బులు లేవు, ఉండాలి డబ్బులు, వీడు తినేశాడు, నా తినేసిన డబ్బులు ఎవరు కక్కుతారు, నువ్వు గిన్నెలు దొంగతావా, వాకిళ్ళు ఊడుస్తావా, బిడ్డ దంచుతావా, ఏం చేస్తావో చెప్పంటున్నాడు దుకాణందారు. ఈ కుర్రాడంటే డబ్బులు పోయినాయండి, నేనేం చేయను అంటున్నాడు. వాడు ఆల్రెడీ టిఫిన్ తినేశాడు అక్కడ. ఓకే, ఆడేదో ఫలహారం చేసి తినేసి మామగారి కోసం ప్యాక్ చేయించాడు. ఈ లోపల ఇదైంది. ఆవిడొచ్చి ఏమిటి నాయనా అని కనుక్కుని
సరే పర్వాలేదులే అని చెప్పి డబ్బులు తీసిచ్చి మా వాడిని వదిలేయి, డబ్బులు జారిపోయినాయి. యువతలకు వచ్చాక రాజేశం అడిగాడు మా అమ్మగారిని, డబ్బులు ఎక్కడో జారిపోయినట్టున్నాయండి, ఆ పనివాడు ఆ దొంగవాడు వచ్చినప్పుడు నేను అటు ఇటు పరిగెత్తాను కదా, హైరాన్ పడ్డాను, ఎక్కడో జారి పడిపోయినాయి, అయినా మీ డబ్బులు నాకు ఇచ్చేశారు కదా మామగారు, మీ దగ్గర ఎక్కడమండి డబ్బులు అన్నాడు. అనేసరికి ఆవిడంది, ఒరే తెలివి తెల్లారా, డబ్బులన్నీ ఓ చోట పెట్టుకోకూడదురా, మా అబ్బాయి నా చేతికి ఇచ్చినవి నీకు ఇచ్చా, నేను ఉంచుకున్న డబ్బులు నా దగ్గరే ఉన్నాయి, అన్నీ ఓ చోట పెడితే పోవు, మొత్తం పోతే ప్రయాణంలో జాగ్రత్తలు ఏమిటి, అవును, డబ్బులన్నీ ఓ చోట పెట్టకూడదు, 2-3 బ్యాగ్స్ ఉండాలి, ఓ బ్యాగ్ పైన 2 బ్యాగుల్లో డబ్బులు ఉంటాయి, ప్రయాణంలో ఎవరితోటి వాదించకూడదు, పొట్లాడకూడదు, గొడవ పడకూడదు, మంచిగా మాట్లాడుకోవాలి, అంతేనా. ఏదైనా ఎవరో దొంగవాడో ఎవడైనా వస్తే ఉద్రేకపడకుండా ప్లాన్ ఆలోచించుకోవాలి, తెలివిగా ఏ పామో లేకపోతే ఏ జంతువో ఎదురుపడితే దాని మార్గం ఏమిటో ఆలోచించి దాని నుంచి బయటకు పడాలి. అక్కడి నుంచి సరే ఇంకొక 4 గంటల 5 గంటల ప్రయాణంతో నడకతోటి వీళ్ళు వాళ్ళ ఇంటికి చేరిపోయారు. 2 రోజుల తర్వాత మళ్ళీ ముసలావిడ ఇంటికి వచ్చేసింది, సుబ్రహ్మణ్యం గారింటికి. సుబ్రహ్మణ్యం గారు, ఏమిటే అమ్మా అప్పుడే వచ్చేసావు, 4 రోజులు ఉండకపోవా చెల్లాయి దగ్గర అంటే, ఏమో లేరా చూసాక రాజేశం మామ నువ్వు రేపతే నేను ఇంటికి వెళ్ళిన అన్నాడు. వాడికి ప్రయాణంలో తోడు తెలిసింది, ఈవిడ తోడు ఉంటే ఎలా ఉంటుందో, అందుకని ఆవిడే తోడు కావాలనుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇంటికి వెళ్దాము, రండి 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 అని నన్ను వెంబడి పెట్టి తీసుకొచ్చేసాడురా. సరేలే చెల్లాయిని చూసొచ్చాను, ఎవడూ తోడు లేకపోతే 4 రోజులు ఉండేదాన్ని, పిల్లాడు ఎటాకు ఉన్నాడు, వాడు నన్ను రారమ్మంటున్నాడు కాబట్టి వచ్చేసాను. ప్రయాణాల్లో తోడు ఇట్లా ఉండాలి, ఇలాంటి సరైన తోడై ఉండాలి, సరైన తోడై ఉండాలి. ఈ కాలం ప్రయాణాల హడావిడి వేరే కదా జయ. అవును గారు. మనం కూడా వెళ్ళేటప్పుడు కొంచెం లైక్ మైండెడ్ పీపుల్, ఒకే రకమైన ఫుడ్ టేస్ట్లు, భోజనపు రుచులు ఒకే రకంగా ఉండటం, బట్టలు పాతలు ఒకటే రకమైన డ్రెస్సింగ్ ఉన్న వాళ్ళు, ఇలా వెళ్తే ఇబ్బందులు, ప్రయాణంలో పదనిసలు లేకుండా గొడవలు లేకుండా కొంచెం ప్రశాంతంగా చేస్తాం. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు 4 కనుక్కోవటం, బట్టలు అంటే వసతిగా తీసుకెళ్ళటం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ సమస్యలు రావచ్చో కనుక్కోవటం, ఓ బ్యాటరీ లైట్ లాంటిది పెట్టుకోవటం, దోమలకి ఏదైనా ఒకటి పెట్టుకోవటం, రిపెల్లర్స్ ఏదైనా క్రీమ్స్ అయినా ఏదైనా పెట్టుకోవటము, అలాంటివి కొంచెం జాగ్రత్తలు ఎప్పుడూ వహించాలి. ప్రయాణాల్లో మంచి తోడు ఉంటే ప్రయాణం చాలా హాయిగా వెళ్తుంది. ఎప్పుడైనా అలాంటి అవసరాలు వచ్చినప్పుడు అలా ఆలోచించండి, కథ మాత్రం వినేయండి, బాగుంటుంది. నమస్తే నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. చందమామ కథ ఒకటి చెప్తారండి. ఇంకోటి చెప్దాం. అదేదో ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉండేవారు, ఊరి పేర్లు పెట్టలేనబ్బా నేను. అంతేనా రమ్మగారు? రాజుగారికి ఒక భలే అందమైన కూతురు ఉండేదట. రాజుగారు చాలా గొప్పగా ఉండేది, మా పిల్ల ఎంత అందగత్తో అని. అయితే చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ మీ పిల్లని మాకివ్వండి 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 అనేవాళ్ళు, అందం కోసం, ఆ అందం కోసం. ఆ అందగత్త అయిన అమ్మాయి ఏం చెప్పిందంటే, నాన్న తెలివి తక్కువ వాళ్ళకి ఇవ్వద్దు నాన్న, నన్ను తెలివైన వాళ్ళకి ఇవ్వు అంది. సహజం కదండి. వాళ్ళని వీళ్ళని ఏదైనా మాట్లాడితే, ఏమిటి వీళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళు అలా ఉన్నారు అలా అనిపించేది. కొంతమంది తెలివిగల వాళ్ళుగా కనపడేవారు, కానీ వాళ్ళు తనకంటే తెలివిగల వాళ్ళు కాదేమో అనిపించేది. సరే ఈ లోపల ఊళ్ళో కూడా బాగా సంపాదన పరులైన వాళ్ళు, అంటే మంచి ధనవంతులైన వాళ్ళు, చిన్న రాజ్యం అది, అమ్మాయిని మాకు ఇవ్వండి రాజ్యాన్ని మేము సేఫ్గా చూసుకుంటాం, ఇలాంటివి కూడా చెప్తుండేవాళ్ళు. చివరికి ఆయన గుళ్ళు మండిపోయింది. ఇలా కాదు, మా పిల్లకి స్వయంవరం లేదు, నేనే చెప్తా, నన్నెవరు మోసం చేస్తారో వాళ్ళకి నా పిల్లని ఇస్తానండి, నన్ను మోసం చేయలేకపోతే 100 కొరడ దెబ్బలు బడికి అని చెప్పాడు. అయినా సరే రాజకుమార్తె తాలూకు సౌందర్యం పట్ల ఆసక్తితోటి వారా వీరా వచ్చేవాళ్ళు రాజుగారికి ఏవో ఒకటి పిచ్చి మాటలు చెప్పి ఆయన్ని మోసం చేయలేక ఆయన్ని బోల్తా కొట్టించడం వాళ్ళ వల్ల గాక కొరడా దెబ్బలు తినిపోయేవాళ్ళు. క్రమంగా యువరానికి పెళ్ళవుతుందని ఆశ కోల్పోయారు జనాలు. రాజుగారు అతి తెలివి కలిగిన వాడు, ఆయన మోసం చేయటం అంత ఈజీ కాదు. ఎలాగా? సరే ఈ ఊళ్ళో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు, మంచి డబ్బులున్నాయి ఆయనకి, ఆ పళాన 2-3 రాజ్యాలు కొనేయగలడు ఉన్న పళాన. అయితే ఆయనకి 3 అబ్బాయిలు ఉన్నారు, పెద్దవాళ్ళిద్దరు మంచి చురుకైన వాళ్ళు, వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు 16 పువ్వులు కూడా చేసి పారేశారు. 3వ వాడి పేరు బుద్ధుడు, వాడికి ఏం రాదు, వాడు ముద్దురా చిప్ప, ఏదో చేసుకుని ఆడుకుంటూ ఉండేవాడు, ఉత్సాహం లేదు వాడికి, ఏమి వ్యాపారంలో అసలు ఆసక్తి లేదు. సరే లాభం లేదని ఈ రాజుగారు, ఈ వ్యాపారస్తుడి కొడుకులు అన్నారు, నాన్న రాజుగారు అంతు చూసి మేము రాకుమార్తెను పెళ్లి చేసుకుంటామని పెద్ద అబ్బాయి వెళ్తానన్నాడు. అనేసరికి
సరే పంపించాడు. ఆయనకి ఏంటంటే తన కొడుకుల తెలివి మీద చాలా నమ్మకం ఉంది. ఆయన ఎక్కువ నమ్మాడు. మరి నమ్మి వెళ్ళరా, నువ్వైతే సాధించుకొచ్చేస్తావు, క్షణం నీకు ఎంతసేపు రాజును మోసం చేయటం, నీకు చిటుకలో పని వెనతో పెట్టిన విద్య, అలాంటివి చెప్పి పెద్ద అబ్బాయిని పంపాడు. పెద్ద అబ్బాయి వెళ్ళాడు, రాజుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. రాజుగారు రెడీగా ఉన్నారు. అదేంటండి ఆ చిలక ముక్కు ఆ రంగులో ఉంది అన్నాడు. అనేసరికల్లా ముక్కు ఆ రంగులో ఉండేటువంటి నీ కళ్ళే ఆ రంగులోనే, చిలక ముక్కు ఎర్రగానే ఉంటుంది, నన్ను అడి తిప్పలేవు పో అనేసాడు. ఆ చిలక ముక్కు ఆ రంగులో ఉందనగానే ఏది అంటాం మనం సహజంగా. పారలేదు, చిలకలు భలే ఉన్నాయి అన్నాడు. దానికి పారలేదు. ఆ బాతులు ఒక్క కాలు మీద నడుస్తున్నాడు. బాతులు ఒంటి కాలు మీద నడవటం ఏంటి? మన ఊళ్ళో ఉన్న బాతులన్నీ ఒకేలా నడుస్తాయి. ఇక చిలక లేదు, బాతు లేదు, ఎలుక లేదు, ఏం చేసినా ఆయన వినట్లేదు, పంపించేశాడు. రెండో వాడు కూడా నేను వీడికి 100 కొరడా దెబ్బలు విధించి 6 నెలలైనా కోలుకోలేని రకంగా చితకొట్టి పంపించారు. రెండో వాడు కూడా ట్రై చేస్తానన్నాడు. రెండో వాడు ట్రై చేస్తాట. రాజుగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. మన దూరంగా ఉన్న కొండ మీద ఉన్న మొక్కలు నీలంగా కనపడుతున్నాయి. మామూలుగా ఆకుపచ్చగా కనిపిస్తాయి కదా, చూడండి నీలము ఆకుపచ్చ ఎలా కనిపిస్తుందో అన్నాడు. నేను చచ్చినా చూడను, నేను రోజు చూస్తా ఆ కొండకేసి. ఇవాళ కొత్తగా నీలంగా ఎలా అయిపోతుంది, ఏప్రిల్ ఫుల్ చేయడానికి నా దగ్గర ఈ ఆటలైన సాగమనేసాడు రాజు. అలా చిన్న మాటకి లొంగడు, పెద్ద మాటకి లొంగడు. వీళ్ళు కూడా రాజొట్టి పిచ్చివాడు అనుకుంటున్నారు, కానీ ఇలాంటి వాళ్ళని బోల్డ్ మందిని చూశాడు. వ్యాపారంలో తిమ్మిని బమ్మిని చేయటం వేరు, ఒక వ్యక్తిని బోల్తా కొట్టించడం వేరు. అంతేగా, అది స్ట్రాటజికల్గా వెళ్తుంది వ్యాపారం. మనుషుల్ని మోసం చేయటం జిత్తులు మారితనంతో వెళ్ళాలి, అది కుదరలా. సరే వాడు కూడా దెబ్బలు తిని వచ్చేసాడు. మూడో వాడు నీ కూడా పోయేస్తాను అన్న అనగానే వాళ్ళ నాన్న అన్నాడు, ఒరే మహామహులు వీళ్ళిద్దరూ ఉద్దండ పండితులు, వాళ్ళే హ్యాండిల్ చేయలేకపోయారు, బుద్ధుడివి నీ వల్ల ఏమవుతుందని ఒట్టి తింగరవే తవ్వి, తింగరాడివి నువ్వు, నీ వల్ల అసలు కాదు, నీకేమీ రాదు, నువ్వు వ్యాపారమే పట్టుబడలేదు, నీకెందుకురా వృధాగా దెబ్బలు తింటావంటే, సరే ఆ దెబ్బలు ఏమిటో వాళ్ళిద్దరూ తిన్నారు, నేను తినపోతేట నేను కూడా తింటా అన్నాడు. అనేసి సరే బయలుదేరి వాళ్ళ ఇంట్లో వంకీకి చొక్కాలు అవి తగిలించున్నాయి. ఎప్పటిదో ఒక పాత టోపీ, కుళ్ళాయి అంటారు దాన్ని, పాతపకాలపు భాష అంటే ఇట్లా నెత్తి మీద పెట్టుకుంటే ఇట్లా పక్కకి వేళ్లాడే తోకలాంటిది ఉంటుంది ఉందన్నమాట. దానికి కుళ్ళాయి దాని పేరు. పాతది డిప్పలా ఉండి ఇట్లా కోసుగా ఉంటుంది, కోన్లా ఉంటుంది, దాని మించి ఒక కుచ్చు వేళ్లాడుతూ ఉంటుంది. పాత కుళ్ళాయిని దుమ్ము దులిపి నెత్తి మీద పెట్టుకున్నాడు. అదెందుకు రా అన్నాడు వాళ్ళ నాన్న. ఏదో ఒక ఉపాయంలే అని చెప్పి కుళ్ళాయి నెత్తి మీద పెట్టుకుని వెళ్ళాడు. వెళ్తుంటే రాజాస్థానానికి వెళ్తుంటేనే ఒక కుండలమ్మి కనపడింది. అమ్మి ఎక్కడికి కుండలు తీసుకెళ్తున్నావు అన్నాడు. అమ్మటానికే నాయనా, ఇంకేముంది అంటే ఎంత మొత్తం అన్నాడు. అన్ని కుండలు కలిపి రూపాయి అని, 5 రూపాయలు ఇస్తా, నేను చెప్పిన పని చేస్తావా అన్నాడు. చేస్తానాయన, 5 రూపాయలు ఇస్తే ఎందుకు చేయను అని చెప్పి 5 రూపాయలు చేతిలో పెట్టి చేస్తాను. సరే నువ్వు నా వెనకాలరా అని చెప్పి ఇక్కడుండు నీ కేకేసేదాకా. రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళేసరికల్లా కూర్చున్నారు. ఏరా అబ్బి మీ అన్నయ్యలు ఇద్దరు అయ్యారు, నువ్వు దెబ్బలు తింటానికి వచ్చావంటే, కాదండి నా దగ్గర ఒక నెత్తిమించి కుళ్ళాయి తీశాడు. ఇది చూసారా, మహిమగల కుళ్ళాయి. ఇది ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఎదుటి వాళ్ళు మాట వింటారు. ఈ కుళాయిని మీకు చూపించడానికి తెచ్చా. కుళాయా, ఇదేంటి మురిగ్గా ఉంది మాస్టర్, దీని నిండా దుమ్ము, పాతది ఎప్పటిదో 10 ఏళ్ళ నాటిది, దీనికేం మహిమ ఉంటుంది అన్నాడు. ప్రూవ్ చేయగలనండి నేను అన్నాడు. ఏది ప్రూవ్ చేయి చూద్దామన్నాడు. సరే అదిగో దూరంగా చూడండి, ఆ కుండలమ్మే మనిషి కనిపిస్తోంది, నేను ఇక్కడి నుంచి ఓ కేకేసి కుండలన్నీ పగలగొట్టించేస్తా అనేసరికి రాజు అన్నాడు, ఏంటి నిజమా అన్నాడు. ఇదిగో చూడండి కుళ్ళాయి నెత్తి మీద పెట్టుకుంటున్నా, నేను నెత్తి మీద పెట్టుకున్నాక కుండల మనిషి నా మాట వింటుందన్నాడు. నెత్తి మీద పెట్టుకున్నాడు. పెట్టుకుని చప్పట్లు కొట్టి, ఓ కుండల మనిషి ఇటు కనపడు అన్నాడు. ఆ కుండల అమ్మావిడ ఇటు తిరిగింది, మొత్తం కుండలని పగలగొట్టాయి అన్నాడు. అనగానే ఒక్కోకుండా టపి 7 కుండలు పగలగొట్టేసి చక్కగా డబ్బులు తీసుకుంది కదా. రాజుగారు నిర్కాంతపోయాడు. ఓరిని ఇంత సింపుల్గా మాట వినిపించచ్చా, మన దగ్గర మాట వినని ఘటాలు చాలా ఉన్నాయి, ఆ టోపీ తీసుకుంటే సరిపోతుంది, ఆ టోపీ నాకు ఇచ్చే అన్నాడు. అబ్బాయి నేను ఊరికే ఎందుకు ఇస్తానండి, డబ్బులకి ఇస్తానన్నాడు. ఆయన 10 అన్నాడు, 20 అన్నాడు, 30 అన్నాడు, 40 అన్నాడు, చివరికి 100 వరహాలకి ఆ కుళ్ళాయి అమ్మేసి, మురికి పట్టిన కుళ్ళాయి అమ్మేశాడు. అమ్మేసి ఆ డబ్బులు బొడ్లో దొప్పుకొని బయటికి వెళ్ళి నుంచున్నాడు. రాజుగారు ఆ కుళ్ళాయి తను పెట్టుకుని దారిపోయేవాడు ఎవడినో చప్పట్లు కొట్టి పిలిచి, అరే ఉన్న పళ్ళని దాని నుంచి దూకేంటే ఎందుకండి అన్నాడు. వాడు
అనగానే ఈయనకి డౌట్ వచ్చి వీడు నా మాట వింటలేదు. అక్కడి నుంచి ప్రతి వాళ్ళని పిలిచి ఏదో చెప్తాడు, వాళ్ళు ఏదో అడుగుతారు కానీ ఎవరు ఏమీ చేయటం లేదు. ఇప్పుడు సైనికులు వాళ్ళు అనుకో, రాజు చెప్పిన పని చేస్తారు, దూకంటే దూకుతారు, పొడువంటే పొడుస్తారు. రోడ్డును పోయే వాళ్ళు ఎందుకు వింటారు? అంతే కదా. అక్కడి నుంచి ఆ కుళ్ళాయి తనకు పని చేయట్లేదని గమనించి ఓ సైనికుడు నెత్తి మీద పెట్టి, వరే నువ్వు ఏదైనా చెప్పు అంటే వాడు ఏదో చెప్పాడు, ఏ పని ఎవరూ చేయటల్లా. ఆయనకు అర్థమైంది, వచ్చి దిక్మాల కుళ్ళాయి, ఏం మాట వినేది కాదు. ఈయన పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి ఓ సైనికుడిని కేకేశాడు, ఒరే ఇందాక ఒక మనిషి కుండలు పగలు కొట్టింది కదా, ఆ మనిషిని కేకేసుకురారా అని. ఆ మనిషిని పిలుచుకొచ్చారు. ఏమమ్మా ఆ కుర్రాడు చెప్పగానే కుండలు పగలు కొట్టావు కదా అంటే, అవును బాబు 5 రూపాయలు ఇచ్చాడండి. అనగానే ఆశ్చర్యపోయాడు. ఇక్కడేమో రూపాయికి 5 ఇచ్చాడు, నా దగ్గర నుంచి 100 పట్టుకెళ్ళాడు. అప్పుడు ఆ కుర్రాడు పక్కన దాక్కున్నాడుగా, వచ్చాడు, మీరు మోసపోయారు కదా, మీ అమ్మాయిని ఇచ్చి నా పెళ్లి చేయండి అన్నాడు. ఈ బోడి మొహంలో ఉన్నాడు, వీడికి ఎందుకు ఇవ్వాలనిపించింది ఆయనకి. అయితే ఏమన్నాడు, అలా కాదు, ఇంకా ఇంకొక పరీక్ష పెడతా. నువ్వు ఎలాగైనా సరే మా మంత్రి ఉన్నాడే ఆయనకి తెలియకుండా బలవంతంగా నా దగ్గరికి తీసుకురావాలి. తీసుకొస్తే నువ్వు మోసగించినట్టు, ఆయన మోసగించి నా దగ్గరికి తీసుకురావాలి ఆయనకు తెలియకుండా అని చెప్పాడు. సరే ఒప్పుకున్నాడు కుర్రాడు. అలాగేనండి అన్నాడు. ఈయన వెంటనే మంత్రికి కబురు చేశాడు, ఫలానా వ్యాపారస్తుడి 3వ కొడుకు బుద్ధుడు అనేవాడు నీ దగ్గరకు వస్తాడు, నువ్వు వాడి మాట వినద్దు, వాడు నీ దగ్గరికి రానివ్వకుండా నేను 100 మంది సైనికుల్ని కాపలా పెడతాను అనేసరికి సరే అన్నాడు. మంత్రి గారింటి చుట్టూతా కాపలా పెట్టారు, వాడిని లోపలికి రానివ్వరు. వీడేం చేశాడు, ఒక గోను సంచి తీసుకుని ఆ గోను సంచిలో కూర్చుని ఆ సంచితో సహా మంత్రి గారింటి ముందు దొరలటం మొదలుపెట్టాడు. మంత్రి గారింటి ముందు దొరలేసరికల్లా ఎవడరా నువ్వు, ఏంట్రా ఇది సంచితో సహా దొరుకుతున్నావు అని మంత్రి గారు బయటకు వచ్చి అడిగాడు. అడిగితే మూట పొడదీసి చూశారు, వీడని తెలిసి. ఏమిట్రా ఇందులో కూర్చొని దొరుకుతున్నావు? ఇది జ్ఞాన సంచి అండి, ఇందులో కూర్చున్న వాళ్ళకి వీళ్ళు చెప్పిన మాట అవతల వాళ్ళు వింటారు. దొర్లించుకో, ఇందులో ఉండటమే, మనం కాసేపు దొరలేమంటే చాలు అనగానే మంత్రి గారు నిజమా అన్నాడు. అవునండి, అవును, మనం ఏదనుకుంటే అది చేస్తాం, నేను రాజుగారిని మోసం చేశాను ఈ సంచిలో కూర్చునే అనగానే ఆయన మంత్రి గారి ఉత్సాహం వచ్చింది. ఆయనకి చిన్న మంత్రి హోదాలో ఉన్నాడు, పెద్ద మంత్రి అయిపోవాలని ఉంది పాపం ఆయనకి. అందుకని ఏం చేస్తాడు, ఒరే ఉండరా నువ్వు బయటికి రా, నేను కూర్చుంటానని ఆ సంచిలో కూర్చోగానే వీడు మూతి కట్టేసి ఆ సంచి ఈడ్చుకుంటూ తీసుకుపోయాడు. ఆయన లబోదిబో ఆ సంచిలో. ప్రతివాడికి అత్యాస ఉంటుంది కదా, వీడి రాజుగారి దగ్గర తీసుకుపోయి సంచి బుడదీశాడు. అందులోంచి మరి మిడిల్ సైజు మంత్రి గారు లేచి నుంచున్నాడు. ఇదేమిటి సంచిలోకి ఎలా వచ్చిందంటే, అందరూ నా మాట వింటారని చెప్పాడంటే జ్ఞాన సంచి అన్నాడు, అందుకని ఎక్కానండి అన్నాడు. ఎలాగైనా మంత్రిని తీసుకురావాలి, సైనికుల్ని తీసుకెళ్ళి కాదు. ఇప్పుడు దొరికేశాడుగా. రాజుగారు ఏమన్నాడు, దీంతో అయిపోలేదు, ఇంకా ఇంకో పరీక్ష పెడతాను నీకు అన్నాడు. 3వ ట్విస్ట్. సరే అక్కడి నుంచి ఏం చేశారు, యువరాణి మందిరానికి రా నువ్వు కూడా అని చక్కగా తయారు చేయించారు వీడిని పెళ్లి కొడుకులాగా. అక్కడ 70 మంది అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయి తాలూకు సేవకురాళ్ళు 70 మంది. ఆ రాజకుమార్తె ముందే చెప్పారు, రాజకుమార్తె ఎవరో నీకు చూపించాం, 70 మంది ఉంటారు. వాళ్ళల్లో రాజకుమార్తెని నువ్వు గుర్తుపడితేనే నీకు ఆమెతో పెళ్ళి, లేకపోతే నీ 100 కొరడా దెబ్బలు తప్పవు. సరేనన్నాడు. రాజకుమార్తెను గుర్తుపట్టాలంతే కదా. వీడేం చేశాడు, వాళ్ళ ఇంట్లో ఓ చించెలిక ఒకటి తిరుగుతూ ఉంటే ఎలికను ఒకదాన్ని తోకపుచ్చుకున్నాడు, చిన్న సంచిలో వేసి దాన్ని పట్టుకెళ్తే సరే రాజాస్థానానికి వెళ్ళాడు. అంతఃపురంలోకి వెళ్తే 70 మంది ఆడవాళ్ళు కనపడారు, అందరివి ఒకటే రకం బట్టలు. రాజకుమార్తె ఆవిడ సేవకురాళ్ళు అందరూ కలిసి వాకిట్లో నుంచునే వాళ్ళతో సహా అందరూ కలిసి ఒకటే రకం బట్టలు వేసుకున్నారు. ఈ గుంపులో రాజకుమార్తెను ఎక్కడ కనిపెట్టాలి? రాజు అన్నాడు, ఇదే నీ ఫైనల్ పరీక్ష, ఇప్పుడు కనుక నువ్వు కనిపెట్టావనుకో పెళ్లి చేస్తా, లేకపోతే భరతం పడతాను నీదే. సరే బాగుంది. ఇంతనే అబ్బాయి ఏం చేశాడంటే కాస్త అటు ఇటు చూసి సైనికులందరినీ పక్క పంపించండి, వీళ్ళందరినీ నేను చూస్తాను అన్నాడు. సైనికులంతా వెళ్ళి బయట నుంచున్నారు, ఓన్లీ ఆడంగులే నుంచున్నారు, ఇక్కడ ఆడవాళ్ళు మాత్రమే. వీడు ఏం చేశాడు, పక్కన చిన్న సంచి దోపుకొచ్చాడుగా, చిన్న చేతి సంచులు ఎలిక పిల్లని, దాన్ని తీసి వాళ్ళ మధ్యలోకి విసిరేశాడు. అది చూసేసరికల్లా ఎలిక అది పడేసరికల్లా కేవ్వమని ఒక అమ్మాయికి స్పృహ తప్పి పడిపోయింది. మిగిలిన 69 మంది దానికి సేవలు చేయటం మొదలుపెట్టారు. వీడు పరిగెత్తుకుంటూ పోయి స్పృహ తప్పిపోయిన అమ్మాయి చేయించుకున్నాడు, ఈవిడే రాజకుమారి. బాగుంది. మిగిలిన వాళ్ళందరూ పనిచేసేవాళ్ళు, వాళ్ళకేం భయము, ఎలుకని చూస్తేను కుందేలను చూసి బొద్దింకని చూసి వాళ్ళు ఎందుకు భయపడతారు. అతి సుకుమారైన రాకుమారి మాత్రం ఊరికి ముందు మూర్చిపోయింది. అనేసరికి రాజుకి ఇంకేం చేయాలో తెలియలే, తప్పించుకోలేమనిపించేసింది. సరే ఇంకప్పుడు ఏం చేస్తాడు, ఇంత తెలివిగలవాడని చెప్పి ఆ వ్యాపారస్తుడి కొడుకైన బుద్ధుడికి ఈ రాజకుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. అత్యంత తెలివితేటలు కలిగినటువంటి పెళ్లి కొడుకుగా ప్రకటించి
వాడికి ఇచ్చి పెళ్లి చేశాడు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి అండి. చందమామ కథ చెప్దామా? ఓ, పూర్వం ఒక కోయ పల్లెలో, ఒక చిన్న పల్లెటూరులో ఒక కోయవాడు ఒక ఆయన ఉండేవాడు. పెళ్ళయింది, 2 పిల్లలు పుట్టాక భార్య చనిపోయింది. చనిపోతే ఆయనకి చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటారు, చంటి పిల్లలు ఉన్నప్పుడు ఆడది లేకుండా ఎట్లా చేస్తావు, నువ్వు వేటకి వెళ్తావు, నువ్వు ఊళ్ళోకి వెళ్తావు, అడవిలోకి వెళ్తే పిల్లల సంరక్షణకు ఆడది ఉండద్దు, ఇంటికైనా ఆడది ఇంటికి ఇల్లాలి, ఇంటికి ఇల్లాలు ఉండాలని పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. రెండో పెళ్ళి చేస్తే అదొక రాకాసి. ఆవిడికి సవితి పిల్లలంటే గిట్టేది కాదు. ఈ పెద్ద పిల్లలిద్దరు, ఒకడు సింగన్న, పిల్ల పేరు దుర్గాలు. సింగన్న తెలివైన వాడు, కొంచెం తప్పించుకోవటాలు అవి చాతొచ్చిన వాడు. ఓకే. ఆ దుర్గాలు తెగ ఏడ్చేది చిన్నపిల్ల తల్లి, సవితి తల్లి పెట్టే బాధలకి. అన్నిటికీ కసిరి కొట్టేది, వేళ్ళకి పెట్టేది కాదు, సగమే పెట్టేది. ఏదైనా తింటే ఎంతసేపు తింటావనేది, పని చేయించేది బాగా. చిన్నపిల్లతో అన్ని పనులు చేయించేది. దాని చేతులు పుళ్ళు పడిపోయి కాళ్ళకి దెబ్బలు తగిలి ఏడ్చుకుంటూ ఉండేది. పాపం సింగన్నకు బాధగానే ఉండేది. అయితే ఈ చెల్లెని తప్పించగలిగినంతసేపు తప్పించేవాడు, ఇక లేకపోతే లేదు. ఈ సవితి తల్లికి ఏమనిపించిందంటే, వీళ్ళని ఇట్లా ఏడిపించుకు తింటాం ఎందుకు, వీళ్ళని పీడ విరగడి చేసేసుకుందాం అని చెప్పి ఓ తెలిసిన చుట్టాల అబ్బాయిని ఒకరిని పిలిచి, ఒరే వీళ్ళని అడవిలోకి తీసుకెళ్ళాలిరా అని చెప్పి. పిల్లాడికి ఏం చెప్పింది, మనకి మందులు ఏవో కావాలి, మందులు నూరుకోవాలి, ఆ మందులకి కావాల్సిన మొక్కలు అడవిలో ఉంటాయి, పనివాడు వస్తాడు, నువ్వు వాడితో వెళ్ళు అని చెప్పింది. నువ్వు ఒకటే ఏం పోతావు, చెల్లిని కూడా తోడు తీసుకెళ్ళు అని చెప్పి చెల్లెల్ని కూడా పంపించింది. వాడు పిల్లాడు ఇదేదో ఎత్తేస్తుంది అనుకుని వాడు ఆడుకునే ఇవి ఉంటాయి రాళ్ళు, గులకరాళ్ళు, ఆటలాడుకునేవి. అన్ని గులకరాళ్ళని జేబులు పోసుకున్నాడు. వెళ్ళే దారిలో ఒకటి వేసుకుంటూ వెళ్ళాడు. ఆ పనివాడు ఏం చేశాడు, అడవిలో ఒక చెట్టు కింద తీసుకెళ్ళి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను మళ్ళీ వస్తా, అక్కడెక్కడికో వెళ్ళి ఆ మొక్కలు ఏవో పీక్కొస్తానని ఇంకో దారి గుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిన దారినే మళ్ళాడు అనుకో, పిల్లాడికి అర్థం అవుతుంది, కొంచెం పెద్దవాడు కదా, ఓ 10-11 ఏళ్ళ వాడు, 11 12 ఉన్నాయి. పిల్లకు ఒక 7 ఏళ్ల పిల్ల, 6-7 ఏళ్ళు ఉంటాయి. ఆ నుంచి ఈ పిల్లాడు ఏం చేశాడు, కొంచెం చీకటి మసలేసరికి ఓహో వీడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఈ రాళ్ళు వేసాడు కాదు, ఇవి ఒక్కొక్క రాయిని వెతుక్కుంటూ రాత్రికి వెన్నెల్లో కొంచెం మెరుస్తున్నాయి వేసిన రాళ్ళు. తను వేసిన వాటిని వాడు గుర్తుపడతాడు కదా, రోజు ఆడుకునే గులకరాళ్ళు. ఆ దారి వెంబడే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడలేక ఇంటికి వచ్చిన పిల్లని చూసి రుసరుసలాడిపోయింది సవితి తల్లి. ఏదో తిట్టింది. ఒక 4 రోజులు గడిపాక మళ్ళీ ఇంకొకరిని కేకేసింది. అయితే ఈసారి ఏం చేసింది, సమయం ఇవ్వాల. పిల్లాడికి ముందు రోజే చెప్పింది అనుకో, వాడు ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాడు వెనక్కి వచ్చేయటానికి. అప్పటికప్పుడు నువ్వు వెళ్ళమని పంపిస్తే వీడేం చేశాడు, వాళ్ళ అమ్మ ఆవిడేం చేసింది, పిల్లడికి రొట్టెలు ఒత్తి, మాడిపోయిన రొట్టెలు అంత బెల్లము ఇచ్చింది. వీడేం చేశాడు, ఆ రొట్టెలు చిన్న చిన్న ముక్కలు చేసి వెళ్ళే దారిలో వేసుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ రెండో పనివాడి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి ఎటో పోయాడు. ఇక రాల. వీడు రొట్టెలు వెతుక్కుంటూ వెనక్కి వద్దాం అనుకున్నాడు. కానీ అడవిలో ఈ రోడ్ల మీద పురుగులు, చీమలు అవి ఇవి ఉండవు, తినేసినాయి. రొట్టెలు కాస్త ముక్కలన్నీ పిండి అయిపోయి ఎవరిది వేడి దారిని పట్టిన అవి పోయినాయి. దారి కనపడలా. ఇక ఏం చేస్తాడు, వెతుక్కుంటూ ఈ చెల్లెల్ని వెంటేసుకుని ఏవో 2 కాయలు ఏవో కనపడితే ఆ 2 కాయలు, బెల్లం ముక్క ఒకటి ఉంది, బెల్లం ముక్క పెట్టి చెల్లెలకి తినిపించాడు. వాడు నడవడం మొదలుపెట్టాడు. వెళ్ళగా కొంచెం వెన్నెల రాత్రులు వాడికి ఒక పెద్ద దేవాలయం ఒకటి కనపడింది. దేవాలయం నిండా సజీవ శిల్పాల్లాగా ఉన్న బొమ్మలు ఉన్నాయి. ఏమిటో సరే ఏమన్నాడు, చెల్లెల్ని కొంచెం గట్టెక్కించి నుంచోబెట్టి దాని మీదగా ఏవో చెట్లు కనపడుతున్నాయి, పైకెక్కితే వెలుతురు బాగా కనపడుతుంది, ఇంటికి దారి కూడా కనపడుతుంది, నువ్వు ఇక్కడే నుంచో అని ఆ గోపురం మీదకి ఎక్కాడు. ఎక్కేసరికి అలా అన్ని బొమ్మలు, మనుషుల బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి. అవి ఎక్కి ఓ పక్క నుంచి ఓ చెట్టు ఏదో ఇట్లా వాలి ఉంది ఆ గోపురం మీదకి. దానికి నిండా కాయలు కనపడుతున్నాయి. పిల్లాడు ఏం చేశాడు, ఆశకి ఆకలిస్తుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్న అన్నం పాపం, ఆ రొట్టెలు తినలేదు. ఇంత బెల్లం ముక్క నోటేస్తున్నా అంత బెల్లం చెల్లెలకే పెట్టేశాడు. కాయ ఒకటి పట్టుకు లాగబోయాడు. కాయ కోసేసరికి గంటలు గణ మోగిపోయినాయి ఆ దేవాలయంలోకి. కాయ కోయగానే మోగేసరికల్లా ఆ దేవాలయం లోపల నుంచి ఒక గూడల్లి ఉంది. ఒక ఆవిడ బయటకు వచ్చి, ముస్సిలి మామ, అయ్యో ఎవర్రా పిల్లలు, ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చారా అని కేకేసుకుంటూ వచ్చింది. కింద నుంచున్న 6-7 ఏళ్ల చిన్నపిల్ల, పైన ఎక్కిన కొంచెం పుష్టిగా ఉన్న పిల్లవాడు కనపడేసరికల్లా కేకేసింది, రండ్రా మా నాయనే
అడవిలో తిరుగుతున్నారా, దారి తప్పిపోయారా, రండి రండి అని లోపల తీసుకుపోయింది. చక్కగా సుష్టుగా అన్నం పెట్టింది. పప్పు కూర అన్నీ వేసుకుని శుభ్రంగా తిన్నారు. తెల్లవారు లేచి మా ఇంటికి వెళ్ళిపోతామవ్వా అని చెప్పాడు. అలాగేరా, అంతకంటేనా అంది. కానీ తెల్లారి లేవల సింగన్న. తెల్లవారేసరికల్లా ఒక గూడు లాంటి దాంట్లో ఎలా ఉందంటే అది ఒక జైలల్లే ఉంది, గుహల్లే ఉండి జైలల్లే ఉంది. మంచానికి వేసి తాళ్ళకేసి కట్టేసి ఉన్నాడు వాడు. ఏ మంచం మీద పడుకున్నాడో ఆ మంచం మీద తాళ్లతో కట్టేశాడు. అయ్యో. తను జైల్లో ఉన్నట్టు అర్థమైంది వాడికి. తల తిప్పి చూస్తే కనపడుతోంది. ఏం చేస్తాడు, మంచం మీద పడి ఉన్నాడు. చెల్లి లేదని బాగా ఇదైపోయాడమ్మో, చెల్లి ఏమైపోయిందని. అది మాత్రం అటు ఇటు తిరుగుతోంది. దాన్ని కట్టేలా. దీనికి ఇంతలా తాళం వేశారు ఈ జైలుకి. అక్కడి నుంచి ఆ పిల్లతోటి ఆ పని ఈ పని అన్ని పనులు చేయించేది ఆ ముసలిది. చెల్లెలు తన్నయ్య లేకుండా బయటికి పారిపోయి అదేం చేస్తుంది, అదే అంత ధైర్యం లేదు. పైగా పిరికి పిల్ల, అన్నిటికీ ఏడుస్తుంది అది. అన్న ఇక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడక్కడే తిరుగుతోంది. దానికో ముద్ద పెట్టేది. అక్కడి నుంచి వీడికి మాత్రం తిండికి లోటు లేదు. ఒక పూట ఏం చేసింది, మర్నాడు ఆ మంచం నుంచి ఊడదీసి చేతులు కట్టేసి ఆ గోడ కానించి కూర్చోబెట్టింది. వాడు అక్కడక్కడే తిరగచ్చు కానీ జైలు నుంచి బయటికి రాకూడదు. రోజు మంచిగా వంట చక్కగా చేసి వీడికి తినిపిస్తుంటే సరే బాగా చెల్లెలే పట్టుకొచ్చేది. ఏం చేసావు పని, ఇవాళ నువ్వేం తిన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అది చెప్పేది. ఆ పని చేసా, ఈ పని చేసా, అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా, అవి తిన్నా అని అన్నయ్యకి అన్నం పెట్టేది తీసుకొచ్చి. రోజు చెల్లెలే మోసుకొచ్చేది. 3 రోజులకు ఒకసారి ముసలిది వచ్చి, ఏదిరా అబ్బాయి నీ చేతివేళ్ళు నాకు అందించు అని అడిగేది. అది కొంచెం చీకటిగా అనిపించేది. చేతివేళ్ళు బయటకు పెడితే ఆ చేతిని ఇలా ఇలా నొక్కి చూసి ఇంకా బలవలా అనేది. వీడేం చేశాడు, ఇదేదో ఎత్తేసిందని ఆ లోపల అంతా చీకటిగా ఉందిగా, అటు ఇటు చేతులు కదిపి చూస్తే ఏవో ఎండు కట్టెలు పుల్లలు చాలా ఉన్నాయి. ఓ పుల్ల తీసి సన్నగా ఉన్నదాన్ని ఏదైనా నీ చెయ్యని దిచ్చు అనగానే ఆ పుల్లని దించడం మొదలుపెట్టాడు. ఆ ఎండు పుల్ల నొక్కి చూసి ఇంకా బలవలేదు అనేది. సరికి ఇది ఏదో చేస్తోందని అనిపించింది. అయితే ఏం చేస్తుంది, దుర్గాలు ఉందిగా పిల్ల, అటు ఇటు తిరుగుతూ అది చెప్పింది. అన్నయ్య ఇవాళ ముసలిమామ ఏం చేసిందో తెలుసా, పెద్ద పొయ్యి ఉంది లోపల, ఎక్కడో లోపల గదిలో. ఇప్పుడు పొద్దున్న పేడ మోసుకెళ్తోంది. ఎందుకో పేడ మోసుకెళ్తోందని నేను కూడా వెళ్ళాను. ఆ పేడ తట్ట ఇంత తట్ట ఈ పిల్ల మొయ్యలేదని అదే మోసుకెళ్తోంది ముసలమ్మ. పెద్ద పొయ్యి ఉంది. పొయ్యి అంతా అలికింది నున్నగా. కింద మంట పెట్టాలి దానికి. పైన ఇంత పెద్ద మూకుడు ఉంది. ఎంత పెద్ద పొయ్యో ఎంత పెద్ద మూకుడో అని చెప్తే అమ్మో ఇదేదో వేస్తోంది వేషం అనుకున్నాడు. మళ్ళీ ఆ రోజు అలికిందని చెప్పిందిగా, ఆ మర్నాడు ముసలిమామ ఈ కుర్రాడిని అరే ఇది చెయ్యని తెచ్చగానే వీడు ఎండు పుల్లు అందించాడు ఎప్పట్లాగానే. అందించేసరికి వాళ్ళు నొక్కి చూసి బలవకపోయినా సరే ఇవాళ రాత్రి కవలిచ్చేస్తా అన్నది. అనేసరికి అమ్మో ఏదో చేస్తోంది అనుకున్నాడు. సరే చీకటి పడ్డాక ఏం చేస్తుంది, వరే నాయన బయటికి రారా, మీ చెల్లేమో చిన్నపిల్ల, నేనేమో ముసలిదాన్ని, నాకు ఓపిక లేదు, పొయ్యి వెలిగించాలి, అది పొయ్యి దగ్గర కూర్చొని విసురుదు కానీ రా అని పిలిస్తే తీరావాడు వెళ్ళి చూసేసరికల్లా ఆ పెద్ద మూకుడు, అది ఇంత సామాన్యం కాదు, ఒక మంచి బట్టేంత మూకుడల్లే ఉంది అది. దాంట్లో నూనె పోసి పొయ్యి ఎక్కించింది. అక్కడి నుంచి కింద మంట పెట్టింది. ఆ పొయ్యి ఎంత పొయ్యి, పెద్ద గుహలాగా ఉంది. దానికి తలుపులు కూడా ఉన్నాయి. తలుపులు తీస్తారు. ఈ మన చైనా వాళ్ళ కథల్లో కనపడుతుంటాయి, ఈ మన చైనా వాళ్ళ వీడియోల్లో అడుగుని మంట పెట్టి నిప్పంతా తీసేశాక కేకులు బిస్కెట్లు అవన్నీ లోపల పెట్టి అవెన్ లాగా ఉంటుంది అన్నమాట, వేడిగా ఉంటుంది, తలుపులు వేసేస్తారు. అట్లా తలుపులు ఉన్నాయి దానికి. దీన్ని విసురుదు అనేసరికల్లా వీడన్నాడు, ఆ విసరటం మాకేం తెలుసు, మేము కోయవాళ్ళం కదా, అసలు పొయ్యే తెలియదు మాకు, ఇదేమిటో విచిత్రంగా ఉంది, పొయ్యి విసురు అని నువ్వే అంటున్నావు, విసరటం ఎలాగో కూర్చుని చూపించు నాకు తెలియదు అన్నాడు. చేత్తో విసరాలి రా అని. సరే ఎక్కడ విసరాలి, చెయ్యాలి కదా, అదేదో నువ్వు చేసి చూపించు నేను చూస్తానన్నాడు. అనగానే ముసలిది ఏం చేస్తుంది, ఓరిని 12 ఏళ్ల కుంకవి నీకు అది కూడా రాదుట్రా అని చక్కగా ఆ పెద్ద పొయ్యి ఎదురుగుండా చిన్న పీట ఉంటే పీట మీద పొందిగ్గా ఇట్లా గొంతు కూర్చుని విసిని కనిపెట్టి ఇట్ట విసురుతూ ఇట్టాగే రాను. ఈ పిల్లాడు ఏం చేశాడు, పక్కన నుంచి చూస్తున్నాడు కదా, ఈ ముసలమ్మ నా పీట మీద నుంచి ఒక్క తోపు తోసాడు ఆ పొయ్యిలో పడేటట్టుగా. అది ఎంతుంది, గంగాళం అంతా నోరు తెరుచుకుని ఉంది ఆ పొయ్యి. ఈ ముసలిదేళ్ళ పొయ్యిలో పడంగానే వీడు దాన్ని ఒక కర్రపేట పెట్టి లోపలికి తోసేసి తలుపులు వేసేసాడు. లోపలికి వెళ్ళిపోగానే గంటలు గణ 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 మోగటం మొదలుపెట్టినాయి. అంతకుముందు గంటలు ఎప్పుడు మోగినాయి, వీడు మామిడికాయ కోసినప్పుడు, పండు కోసినప్పుడు. అక్కడి నుంచి ఆ గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ మనుషులైపోయినాయి.
అందరూ మనుషులే. అందరూ బిలబిల్లాడుతూ పరిగెత్తుకొచ్చారు. ఏదో అయ్యింది ముసల్దానికి, అందుకే మేము ఇలా మామూలుగా అయిపోయామని వెతుకుతూ లోపలికి వచ్చేది. వీడేం చేశాడు, ఈ లోపల ముసల్దాన్ని తోసేశాక ఈ చెల్లెలు చేయిపుచ్చుకుని, ఇది ఎక్కడుంది, మామూలుగా వీళ్ళు రోజు తిరుగుతున్న చోట్లేదు, ఎక్కడో లోపల ఉంది. వీడు గుళ్ళోకి రావటమే వాడికి తెలుసు. ఆ గోపురం లోపలికి అదో గుహలా ఉంది. అది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. వీడు బయటకు వచ్చేసరికి గోపురం మించి మనుషులంతా దిగేశారు కిందకి. భలే 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 పని చేసావు, ఏం చేసావు ముసల్దాన్ని అని అడిగారు. ఏం చేసావంటే, నేను పొయ్యిలో దోసేసానంటే, పద పొయ్యి ఎట్లా ఉందో చూద్దామన్నారు. అక్కడ ఏమైందో, పొయ్యిలో ఏమైందో చూడాలిగా. ఈ గుంపంతా వచ్చారు మనుషులు, పిల్లలు కాదు మనుషులే వాళ్ళంతా. వాళ్ళు ఈ పిల్లాడు పిల్ల మళ్ళీ లోపలికి వెళ్తే ఆ పొయ్యి కాస్త ఒక విచిత్రమైన పెట్టెలాగా మారిపోయి ఉంది. పెట్టెల్లే కనపడుతోంది. దాని మీద రాసుంది, మాయదారి ముసల్దాన్ని మట్టు పెట్టిన మహానుభావులారా, నా మీదకి ఎక్కండి, ఈ గద్దె మీద ఎక్కి కూర్చోండి, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తా, ఏం కావాలంటే అది ఇస్తా. అనగానే చుట్టూతా చేరిన వాళ్ళ చప్పట్లు కొట్టారు. మీరే మహానుభావులు, మా ఎవరి వల్ల కాలేదు, ఎక్కండి ఎక్కండి ఎక్కి కూర్చోండి అని ఈ పిల్లాడిని ఎత్తి దాని మీద కూర్చోబెట్టి ఆ దుర్గాల్ని కూడా ఎత్తి దాని మీద కూర్చోబెట్టారు. మా ఇంటికి వెళ్ళాలి అనగానే ఆ పెట్టె బొక్క వదుటనే లేచేసి ఇంటికి తీసుకెళ్ళి రయ్యమని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఒక పల్లకిలాగా అయిపోయింది అనమాట. అది మోసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఎప్పుడైతే ఈ పిల్లలు ఆకాశంలో నుంచి దిగేసరికి ఏవో మాయలు మంత్రాలు జరిగిపోతున్నాయి. అప్పటికి వీళ్ళు వెళ్ళిపోయి 10-15 రోజులు అయిపోయింది కదా. చుట్టుపక్కల వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు, పిల్లల్ని పొట్టను పెట్టుకున్నామని. మొగుడు కూడా తిడుతున్నాడు. పిల్లలు చూడంగానే సవితల్లి లేచకపోయింది, పరిగెత్తుకుంటూ పారిపోయింది అక్కడి నుంచి. తండ్రి పిల్లలిద్దరినీ కావలించుకున్నాడు. చచ్చిపోయారు అనుకున్నాను రా నాయన, ఎలా తిరిగి వచ్చారంటే జరిగిందంతా చెప్పారు. ఆ పెట్టె ఏది అడిగితే అది ఇస్తుంది. వాళ్ళకి ఏముంటాయి సింపుల్ కోరికలు, ఏదో మాంసం కూర అన్నం అవే కావాలి. పల్లెటూరి వాళ్ళు కదా, వాళ్ళకి కావాల్సింది కోరుకుని ఆ ఊరికి కావాల్సినవి చేసుకుంటూ పిల్లలిద్దరూ తండ్రితోటి హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే అమ్మగారు. చిన్న కథ కదా. నమస్తే. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. కష్టాలు సుఖాలు. కష్టాలు ఎందుకు వస్తాయి? ప్రారబ్ధ కర్మని బట్టి. అంతేగా. మన ముందు జన్మలో చేసుకున్న ప్రారబ్ధం వల్ల మనకి ఇప్పుడు కష్టాలు వస్తాయి. సుఖాలు అవి కూడా అంతే, ప్రారబ్ధం వల్లే. మనం అక్కడేదో మొదలుపెట్టి వచ్చాం, దాని కంటిన్యూషన్ ఈ జన్మలో అవుతుంది. నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు, నీకు అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు, నువ్వు అనుకోవు, నీకు ఐడియా లేదు, ఆసక్తి లేదు, అయినా కూడా వస్తాయి. నేను హాయిగా పనిచేసి పెట్టేవాళ్ళు, హాయిగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, హాయిగా కొనుక్కోమనేవాళ్ళు, హాయిగా తినమనేవాళ్ళు, వీళ్ళకి ఇలా ఎలా వచ్చాయని మనం ఆశ్చర్యపోతుంటాం. వాళ్ళకి అన్నీ వచ్చేస్తుంటాయి. అవును. ప్రారబ్ధ కర్మానుసారం కష్టాలు ఎలా వస్తాయో సుఖాలు కూడా అలాగే వస్తాయి. ఒప్పుకో బుద్ధి కావట్లేదు కదా నీకు? అస్సలు కావట్లేదు రమ్మగారు. సుఖాలు ఎలా వస్తాయంటే వాళ్ళ లెవెల్కి వాళ్ళు, వాళ్ళ స్థాయికి తగినట్టు అది వాళ్ళకి సుఖంగానే అనిపిస్తుంది. ఆ రోజుకి సుఖం. ఇప్పుడు ఆ రోడ్డు మీదే తిరుగుతూ రోడ్ల మీదే పడుకుని రోజు పావలా 10 పైసలతో కడుపు నింపుకునే వాడికి ఆ రోజు 100 రూపాయలు దొరికి ఒక అన్నం కడుపు నిండా తిన్నాడు అనుకో, 3 పూట్ల సుఖం వాడికి. నీకేమనిపిస్తుంది? మనకేమో పై లెవెల్ వాళ్ళకి 3 పూట్ల తింటమే గొప్ప, ఇంకా అదేదో కావాలి కదా అని మనకు అనిపిస్తుంది. అదే మన లెవెల్ వేరు. ఎవడి లెవెల్ సుఖం వాడి ప్రారంధం వల్లే వాడికి లభిస్తుంది. చందమామలో ఒక మంచి కథ ఉంది, సుఖ ప్రారంధం. ఆ కథ పేరే అది. బాగుందండి. పూర్వం ఢిల్లీ పాదుషా దగ్గర విజయుడు అని ఒక మహామంత్రి ఉండేవాడు. ఆయన స్థాయి, ఆయన ధోరణి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన్ని విజయ మహారాజు అని పిలిచేవాళ్ళట. ఆయన్ని కూడా మహారాజానే పిలిచేవాడు. విజయ మహారాజు వ్యక్తి, అంత గొప్ప వ్యక్తి. అయితే ఏమిటంటే ఆయనకి ఈ దేహాభిమానం అవి ఏమీ లేవు పాపం. ఆయనకి వైరాగ్య చింతన ఉంది. ఆయన కాలు కదిపితే పల్లకీలోనే ఉంటాడు, చెయ్యి కదిపితే మనుషులు అటెండెన్స్ ఉంది, కానీ ఆయనకి జీవితాసక్తి లేదు. ఉంటారుగా అలాంటి వాళ్ళు, సన్యాసులు. అవును, అన్నీ ఉంటాయి వాళ్ళకి, ఏం ఆసక్తి ఉండదు దాని మీద. ఆయన రకరకాల తత్వాలు రాసేవారట, జీవిత సత్యాల మీద ఎన్నో తత్వాలు రాసేవాళ్ళు. ఆయన తత్వాలు ఎంత బాగుండేవంటే అసలు అందరూ ఊళ్ళో పాడుకునేవాళ్ళు వాటిని పాటల్లాగా. బైరాగులు బాగా పాడేవాళ్ళట. అవన్నీ ఏంటంటే పారమార్థికమైన తత్వం. తనకి లభించేటువంటి ఈ మహాసుఖవంతమైన జీవితం మీద ఆయనకి ఏమీ ఆసక్తి లేకపోవటం వల్ల పుట్టినవి. అది లేనిదే కుదరదని ఉండదు ఆయనకి, కానీ అవన్నీ ఉంటూ ఉంటాయి పాపం. ఆయన ధోరణి, ఆయన పరిస్థితి అది.
అయితే ఈయన పాడిన పాటలు, ఈయన రాసిన పాటలు ఆ ఊళ్ళో పాడుకుంటూ ప్రపంచం అంతా, అంటే భారతదేశం అంతా వెళ్ళినాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఇది ఢిల్లీలో కాశీనగరంలో విజ్ఞాన చంద్రుడని ఒక గొప్ప యతీంద్రుడు ఒక ఆయన ఉండేవాడు, ఒక సన్యాసి. ఆయన ఈ పాట ఎంత బాగుంది, బైరాగులు తత్వాలు పాడుతుంటే ఆశ్చర్యపోయాడు. ఎంత బాగుంది ఈ తత్వం, ఎవరు రాశారు అంటే ఫలానా వాళ్ళు చెప్పారు. ఆ ఫలానా నుంచి ఇంకో ఫలానా, అక్కడి నుంచి ఇంకో ఫలానా, అట్లా చేతులు మారుతూ ఈయన ఊళ్ళు మారుతూ తెలుసుకున్నాడు. ఢిల్లీ నగరంలో ఉండేటువంటి విజయ మహారాజు అనే ఆయన, విజయుడు అని ఆయన ఇవి రాశాడని. ఈయన ఓ సంవత్సరం పాటు వెతికి ఢిల్లీ చేరాడు. చేరేసరికల్లా అక్కడికి వచ్చాడు. వస్తే ఈయన ఈ తత్వాలు రాసిన వాళ్ళని అడిగితే ఎవరికి తెలుస్తుంది? ఆ మహారాజు ఖచ్చితంగా మహారాజు అని తెలియలే ఈయనకి. సరే, ఆయన కోసం వెతుకుతున్నాడు. ఈయన ఏమనుకున్నాడు, ఈ తత్వం రాసిన ఆయన కూడా సన్యాసి అని భావించాడు. ఓకే. విజయుడు అనే సన్యాసి కోసం వెతికాడు, సన్యాసి దొరకల. అయితే ఒకనాడు ఒక దీని సత్రంలో బస చేశాడు. వాకిట్లో ఒక బిచ్చగాడు ఒకడు తంబురం ఇటుతూ పాట పాడుకుంటూ వస్తున్నాడు. అది ఈయన విన్న తత్వమే, అది ఆ విజయ మహారాజు రాసింది. ఈయన ఆ బైరాగిని పట్టుకున్నాడు, బిచ్చగాడిని. ఏరా అబ్బాయి, ఎక్కడిది ఈ పాట, ఎవరు రాశారంటే మా ఢిల్లీ మంత్రి విజయ మహారాజు రాసిన తత్వం, మేమందరం పాడుకుంటాం అన్నాడు. అనేసరికల్లా ఏమిటి మహారాజా అంటే, మహారాజు కాదండి ఆయన మంత్రి, కానీ ఆయన మేము మహారాజు అని పిలుచుకుంటాం ఈ ఊళ్ళో, ఆయనే ఇట్లాంటి అద్భుతమైన తత్వాలు రాస్తాడు, ఇవి బయటకు వస్తాయి, మా ఊరంతా పాడుకుంటామండి. ఈ ఊళ్ళోకి వచ్చిన బైరాగులు వాళ్ళు వీటిని నేర్చుకుని సన్యాసులు అక్కడ అవతల వీటిలలో కూడా, అంటే అప్పట్లో తిరిగేవాళ్ళు బైరాగి జనం. ఏముంది, తత్వాలు పాడుతూ తిరిగితే ఎవరో ఒకళ్ళు ఒక ముద్ద పెడితే ఆ ముద్ద తిని తత్వం పాడుకుంటుండే. తత్వం లోపలికి వెళ్ళే తాదాత్మ్యత కోసం పాడుకునేవాళ్ళు, భిక్షాటన కోసం పాడుకునే పాట కాదు అది. దాంతో ఈయన ఏం చేశాడు, ఆయన్ని కలవాలని వెళ్ళాడు. వెళ్తే ఇట్లా బైరాగులు, సన్యాసులు, యతీంద్రులు, యోగులు ఎవరైనా వస్తే ఆయన దర్శనం ఇచ్చేవాడు వెంటనే. వెళ్ళేసరికల్లా ఆ సభ అక్కడికి వెళ్తుంటే ఆశ్చర్యపడి, ఏమిటి ఇది, పాలరాతి మందిరం, బంగారపు ఇవి వేళ్లాడుతున్నాయి, ఏమంటారు తోరణాలే, బంగారు తోరణాలు, ఎంతమందో జనం, చల్లటి గాలి వచ్చేటువంటి పంఖాలు, సువాసనలు ఈలుతున్నటువంటి ఇవి పరదాలు, తోటలు, ఘుమఘుమలాడిపోతోంది వాతావరణం అంతా. అట్లా ఎలా ఉండాలి, సన్యాసి దగ్గర అట్లా ఉండకూడదు. ఆయన ఆశ్చర్యపోయాడు. ఈ విజ్ఞాన చంద్రుడికి లోపలికి దర్శనం ఇప్పించారు. ఈయన వెళ్ళేసరికల్ ఒక పట్టు బాలిసు మీద ఆయనట వాలి కూర్చున్నాడు, ఏదో రాసుకుంటున్నాడు. పక్కన ఒకళ్ళు వింజామర, ఒకళ్ళు ఛత్రం ఇది విసురుతున్నారు. చల్లని గాలి వచ్చే పంఖా ఊతు మీద తిరుగుతోంది అటు ఇటుగా, అంటే ఆ గదంతా చల్లగాలి వస్తుంది, ఆ చల్లదనం ఈయన మీదకి రావడానికి ఒక వింజామర విసురుతున్నారు. ఆశ్చర్యపోయాడు ఆయన. ఏమిటి నాయన ఏమిటంటే, సరే మాట్లాడుకున్నారు. వెళ్ళి పాదాల మీద పడ్డాడు. ఆ యోగిని చూడంగానే కూర్చోండి అన్నాడు. ఆయనకి అన్నీ అరేంజ్ చేశాడు. అప్పుడు ఈయన ఏమన్నాడు, నువ్వు ఇట్లా సుఖాలు అనుభవిస్తూ తత్వాలు రాయటం ఏమిటి? నేనేం చేయనండి, నాకు సుఖాలు అనుభవించాలని లేదు, కానీ నా పదవి అట్లాంటిది, నా జీవితం అట్లాంటిది, వీళ్ళంతా ఉన్నారు అంతేను, వీటి మీద ఆసక్తి లేదండి నాకు. ఏమిటో వాళ్ళు ఉన్నవారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అమ్మాయి వింజామరా, దాని జీతం పోతుంది వద్దంటే, అందుకని అది వీచుకుంటూ ఉంటుంది. వాడు పంఖా లాగేవాడు ఒకటినాడు, వాడి జీవితం పోతుంది, లాగనిస్తాను. ఇవన్నీ ఇలా మెయింటైన్ అవుతుంటాయి. అందరూ ఎవరి పని వాడు చేసుకుంటూ పోతూ ఉంటాడు. ఈయనకి టోపీ పెట్టేవాడు ఒకడు, బట్టలు మార్చేవాడు ఒకడు, చెప్పులు తొడిగేవాడు ఒకడు, వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. నాకు ఆసక్తి ఉండి జరగట్లేదండి అంటే ఆయన ఏమన్నాడు, విజ్ఞాన చర్చ, నువ్వు ఇట్లా ఉండకూడదు, ఇవేవి ఉండద్దు, వీటన్నిటి వదిలిపెట్టి నాతో వచ్చామంటే వచ్చేస్తానన్నాడు. నిజంగా వచ్చేస్తాం. ఆయనకి ఈ తత్వం వీడి మనసులో నుంచి వచ్చిందా రాలేదా అడుగుదామన్నది. వచ్చింది, నాతో మనసులో నుంచే వచ్చిందని చెప్తున్నాడు. మరి వస్తామంటే వచ్చేస్తానన్నాడు. అనగానే ఒకరోజు పొద్దున్నే తెల్లవారుసామున అన్నీ వదిలేసి ఏమీ లేకుండా కాలినడకన యోగితో సహా బయలుదేరాడు. మధ్యాహ్నం బాగా ఎండ ముదిరేదాకా నడిపించుకుంటూ తీసుకుపోయాడు. నడవగా ఒక ఎడారిలో నడుస్తున్నారు వాళ్ళు. ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళాలంటే ఆ ఎండలు ఎండాకాలమే, అది ఎడారిలోనే నడిచారు. ఒక మర్రి చెట్టు ఉంది ఆ ఎడారిలో కొసగా. ఆయన ఏమన్నాడు, సరే నిన్ను అందరు గుర్తుపడతారేమో, నువ్వు ఈ మర్రి చెట్టు కింద కూర్చో, నేను పక్కనే ఉన్న ఊళ్ళో నుంచి ఏదైనా ఆహారం తీసుకొస్తాను, భిక్షాటం తీసుకొస్తాను అన్నాడు యోగి. ఏం తెచ్చుకోవాలి ఆ ఫుడ్డు, అప్పటిదాకా నడిచారు. మధ్యాహ్నం 2 దాకా, తెల్లవారుజాము నుంచి పాపం. సరే ఈయన ఏం చేశాడు, ఆ మర్రి చెట్టు నీడని కూర్చునేసరికి కాస్త మాగన్గా కునుకు పట్టింది, కాళ్ళు జప్పు పడుకున్నాడు మట్టిలోనే. ఇంకా వస్త్రం లేదు, దుప్పటి లేదు, పరుపు లేదు, నథింగ్ డూయింగ్, ఏం లేవు కదా, ఏం తెచ్చుకోలేదు కూడా వాళ్ళు. యోగికి మాత్రం ఒక సంచి ఉంది, ఈయన దగ్గర అది కూడా లేదు.
పడుకున్నాడు. పడుకుంటే ఏమైంది, నేపాల్ రాజుగారు ఆ వైపు నుంచి వస్తున్నారు. ఆయన విజయచంద్రుడిని కలవడానికి వస్తున్నాడు. పెద్ద పటాటోపంగా బోళంతా, మరి నేపాల్ నుంచి రావాలి ఢిల్లీ కంటే ఎంత పటాలను తెచ్చుకోవాలి. పటాలం మొత్తం నడుస్తుంది, సైనిక పటాలం అంతా నడుస్తుంది. బాగా ఎండెక్కిపోయింది. ఎక్కడైనా ఇది వేయండి అంటే సరే చూస్తే ఎడారిలో ఓ పెడగా కనపడిన మర్రి చెట్టు కనిపించింది. సరే మర్రి చెట్టు కింద గుడారం వేస్తామని ఆ మొత్తం పటాలం అంతా ఇటు నడిచి వచ్చింది. దగ్గరకు వచ్చి చూసేసరికల్లా ఎవరో పడుకున్నారు చెట్టు కింద, వాడు ఎవరో లేపండి అన్నారు. దగ్గరికి వెళ్ళి చూస్తే విజయ మహారాజు పడుకున్నాడు. జనాలు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి మహారాజు కింద పడుకున్నాడు. నేపాల్ రాజు గారు పాలకి దిగి వచ్చి చూశాడు. నేల మీద పడుకోవటం ఏమిట్రా, పక్కలు అరేంజ్ చేయండి ఈయనకి అనగానే వాళ్ళు చక్కగా ఒక పట్టుబాలీసులు అవి వేసేశారు. దానికి ఒక ముత్యాలు అవి వేలాడుతున్నాయి, చల్లగా ఉంటాయి ముత్యాలు అవి ఉండేసరికి. ఈయన పడుకుని వాడిని పడుకున్నట్టు అలాగా లేవనెత్తి మంచం మీద పడుకోబెట్టారు. పైన ఒక ఇది వేసేసారు, పందిర్ లాంటిది వేసేసారు. అక్కడి నుంచి ఒక చల్లది గుడ్డ తడిపి ఒక పక్కన పెట్టేసి దాని పంఖ ఊపటం మొదలుపెట్టారు. గాలి వస్తుంది, ఆయన నిద్రపోతూనే ఉన్నాడు. ఈ యోగి భోజనానికి వెళ్ళాడు కదా, ఈ లోపల వీళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. మిగిలిన సైనిక పటాలం అంతా ఓ పక్కన వంట మొదలు పెట్టుకున్నారు. తమరాజు గారు కూడా ఓ కుర్చీ గిర్చీ వేశారు. ఆయన కాళ్ళు చాపు కూర్చున్నాడు విశ్వశాంతంగా. ఆయనకి ఇంకో కుటీరం, ఈయందో పటకుటీరం, ఆయనదో పటకుటీరం వేసి పారేశారు. అటు ఊరెళ్ళి ఏదో కాస్త 4 ముద్దలు అన్నం మోసుకొచ్చిన ఆయన నడుచుకుంటూ దూరం నుంచి చూసేసరికల్లా మర్రి చెట్టు కింద పెద్ద పటాలం విడిచి కనపడింది. అవురవురా, విజయ మహారాజు నాతో ఒట్టి కాళ్ళతో వచ్చినట్టు నటించాడు. ఈ పటాలం అంతా మధ్యాహ్నానికి తెమ్మనుంటాడు. చూసావా, వదలలేదు, సుఖలాలసత్వం పోలా అతనికి అనుకున్నాడు అని హుటాహుటిన రైమని నడుచుకుంటూ వచ్చాడు. వచ్చి చూస్తే ఏముంది, ఎవరున్నారంటే విజయ మహారాజు ఉన్నారు, మీరెవరన్నారు. నేను అతను నాతోటే వచ్చాడన్నాడు. ఈయన లోపలికి వెళ్ళి చూస్తే ఆయన బాలిస్ మీద పడుకుని నిద్రపోతున్నాడు, పట్టు బాలిసుల మీద. ఈయన వెళ్ళి లేపాడు. ఆయన ఉలికిపడి లేచి ఇదేంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడుగుతున్నాడు. ఆయన నువ్వే తెచ్చుకున్నావు కాదా అన్నాడు. నేను తేలేదన్నాడు. ఈ లోపల నేపాల్ రాజు వచ్చాడు. విజయ మహారాజు నిద్ర లేచాడు. నేను ఆయన ఏం చెప్పండి, మిమ్మల్ని కలవడానికే వస్తున్నానండి, మీరు ఎండలో ఎందుకు పడుకున్నారో మాకు అర్థం కాలేదు. మా సైన్యం మీకోసం ఇవన్నీ సైనికులు సేవకులు చాలామంది వచ్చారు, మీకు ఇవి ఏర్పాటు చేశారు. ఎవ్వరూ లేకుండా మీరు ఒక్కళ్ళే ఈ అడవిలో ఇట్లా పడుకుని ఉండటం ఏమిటి, ఇట్లా ఈ ఎడారిలో ఏం జరిగింది అనగానే ఈ విజ్ఞాన చంద్రుడికి అర్థమైపోయింది. నేను ఇతనికి సుఖాల నుంచి లాక్కొచ్చి ఎండలో దిక్కుమాలిన పరిస్థితుల్లో ఏ ఒక దిక్కు లేకుండా ఉంచినా అతనికి రావాల్సిన సుఖం ఆ టైంకి అలా వచ్చేసింది వాడి ఎత్తి మీదకి. వద్దనుకున్నా కూడా, అదే కదా, కావాలనుకుని కాదు, వద్దనుకున్నా వచ్చేసింది. ఇంతే విజయచంద్రుడు అన్నాడు. ఈ విజయ మహారాజు చెప్పాడు యోగికి, విజ్ఞానచంద్రుడికి, అయ్యా నాకు అభ్యంతరం లేదు, ఇప్పుడు కూడా నేను మీతో పాటు వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆయనకి ఏదో సలహా కావాలని వచ్చాడు. సలహా చెప్పేస్తా, మీ వెనకాల వస్తానండి, వెళ్ళిపోదాం మనం అడవుల్లో ఎక్కడైనా ఉందాము అన్నాడు. అంటే విజ్ఞానచంద్రుడు తెలుసుకున్నాడు, వద్దునైనా నువ్వు సుఖప్రారబ్ధుడివి, నేను అడవికి తీసుకెళ్ళినా ఏదో ఒక పటాలం వస్తుంది అక్కడికి నేను సుఖపెట్టేందుకు, నువ్వు ఇలాగే ఉండు, ఇది నిన్ను ఏనాడు వదిలిపోతుందో అప్పుడు చూద్దాం, నీకు అవసరమైతే అప్పుడు నాకు కబురు చెయ్యి, నేను నిన్ను వెంట పెట్టుకు తీసుకెళ్ళను అని చెప్పి ఆయన దారిని ఆయన వెళ్ళిపోయాడు. ఈ నేపాల్ రాజు పటాలలో 2-3 ఏనుగులు ఉన్నాయి. ఒక ఏనుగులో విజయ మహారాజుని ఎక్కించి మళ్ళీ ఢిల్లీ మహానగరానికి తీసుకెళ్ళిపోయారు. చూడండి, ఇలా వస్తాయా అని అడుగుతావు నువ్వు, ఖచ్చితంగా వస్తాయి. ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళకి ఎవరికి కావాల్సింది వాళ్ళకి కావాల్సినవి కాదు. ఎప్పుడు కూడా నేను చెప్తానా, రావాల్సినవి వస్తాయి, రావాల్సింది గ్యారంటీగా వస్తుంది. కథ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది రమ్మ గారు, సుఖ ప్రారబ్ధం అద్భుతంగా ఉంది. నమస్తే. నమస్తే.